ఎందుకంటే ఇక్కడ కొన్ని పదాలు బుల్లెట్ అనేది అంటే టు బి హానెస్ట్ ఎందుకంటే అంటే మినిస్టర్ గారు ఇది చట్టసభ అదే ఒక ప్రభావం ఉంటుంది అందుకే ప్రకారం ఆ స్టాండర్డ్స్ మనం మెయింటైన్ చేయాలి అందరం గౌరవ సభ్యులే అదే అధ్యక్ష అంటే మాకేంటంటే ఇక్కడ అధ్యక్ష కొన్ని టక్కన వచ్చినప్పుడు అధ్యక్ష దాన్ని ఏదో మేము ఏదో బ్లండర్ మాట్లాడేసినట్టు ఎందుకంటే లాస్ట్ 5 years అధ్యక్ష మేము అక్కడ కూర్చున్నప్పుడు చూసాం అధ్యక్ష రాక్షసుడు అన్నారు అరాచకవాదులు అన్నారు ఏందేందో మాట్లాడారు అవన్నీ ఏందో మాకు అర్థం కాలేదు అధ్యక్ష ఈరోజు సత్యనారాయణ గారు ఆయన నిలబడి నీతి వాక్యాలు మాట్లాడుతున్నారు గౌరవం ఇవ్వాలా అయ్యి ఇవ్వాలా అని డెమోక్రసీ అని కొవ్వెక్కి మాట్లాడుతున్నారు మీరు రాక్షసుడు మదం కబర్దార్ జగన్మోహన్ రెడ్డి అన్న పదాలు ఇక్కడి నుంచి అధ్యక్ష మేము అవన్నీ కూడా కానీ మాకు ఒక అలవాటు ఉంది అధ్యక్ష అధ్యక్ష మాకు కూడా ఒక అలవాటు ఉంది ఏది కూడా మాకు ఇచ్చింది మేము ఉంచుకోం అధ్యక్ష ఇచ్చేస్తుంటాం మేము రుణం ఉంచుకోం అధ్యక్ష అలవాటు అయిపోయింది ఆ విధంగా అధ్యక్ష రైట్ అండ్ లెఫ్ట్ కెనాల్లో అధ్యక్ష వాళ్ళ సొంత బంధువులకి దోషిపెట్టారు అధ్యక్ష దోషిపెట్టారో లేకపోతే వాళ్ళకి లబ్ధి చేకూర్చారు వాట్ ఎవర్ ఇట్ ఇస్ అధ్యక్ష ఈ విధంగా చేసి ఇవన్నీ కూడా తప్పించుకునే దానికి బుచ్చన్ చౌదరి గారు ఇవన్నీ మాట్లాడకుండా ఇది పెరిగింది అది పెరిగిందని ఎస్ అధ్యక్ష దేర్ ఇస్ RNR పార్ట్ ఇన్ దిస్ ఎందుకంటే 2013 తర్వాత ఎక్స్ప్లెనేషన్ పెరిగింది ఈరోజు మేము ఒకటి అడుగుతున్నాం అధ్యక్ష ఈసారి బడ్జెట్ లో కూడా అధ్యక్ష మా నాయకుడు మీరు ఎప్పుడు పెట్టల 5 సంవత్సరాల్లో 5,400 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి ఈ ఫస్ట్ బడ్జెట్ లో పెట్టడం జరిగింది అధ్యక్ష ఖచ్చితంగా దానికి రిమైనింగ్ సంబంధించేది ఎంతైతే అవసరం అవుతుంది ఇంకా 27,000 కోట్ల రూపాయల అధ్యక్ష RNR కే అవసరం అధ్యక్ష 27,000 crores RNR కి అవసరం 1,10,000 కుటుంబాలను రీహాబిలిటేట్ చేయాల్సిన అవసరం ఎంత ఉంది అధ్యక్ష ఈ రోజు 1,10,000 కుటుంబాలకు సంబంధించింది కూడా అవసరమైతే వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువైనా ఇచ్చి వాళ్ళ ఎందుకంటే 1,00,000 కుటుంబాలు అంటే అధ్యక్ష ఇంటూ 3 years కున్న 3 లక్షల మంది అధ్యక్ష ఇట్ ఈస్ మినీ మున్సిపాలిటీ ఆర్ బిగ్గర్ మున్సిపాలిటీని ఒక అంత మందిని మార్చడం అంటే అధ్యక్ష ఇట్స్ నాట్ ఎ జోక్ అధ్యక్ష దాని గురించి ఈ రోజు దాకా వాళ్ళు ఎప్పుడు కూడా మాట్లాడలేదు అధ్యక్ష వాళ్ళు ఎంతసేపటికి ఏం మాట్లాడతారు అధ్యక్ష గేట్ దగ్గర ఫోటో ఆడికి వెళ్ళాం అధ్యక్ష ఎక్కడైనా కానీ స్టార్టింగ్ ఒక ఫోటో ఉంటుంది ఇనాగ్రేషన్ చేసిన తర్వాత ఒక శిలాఫలకం ఉంటుంది కానీ అక్కడ పోతే అధ్యక్ష 8 or 9 ఉన్నాయి అధ్యక్ష కింద రేపు నీళ్ళు వస్తే మునిగిపోతుంది అధ్యక్ష స్పిల్వే క్రెస్ట్ దగ్గర అక్కడ కూడా ఒక శిలాఫలకం వేసుకున్నాడు అధ్యక్ష వంగటే ఇక ఫోటో పెట్టడం ఈ ఫోటోలు తీసుకునేది అధ్యక్ష ఆ డబ్బులన్నీ కూడా కనీసం ఏదైనా పేద కుటుంబాలకు ఇచ్చినట్టే బాగుండేది అధ్యక్ష బట్ మేము ప్రాజెక్ట్ తో పాటు ఏదైతే కట్టడం కన్స్ట్రక్షన్ పార్ట్ తో పాటు రీహాబిలిటేషన్ కూడా అధ్యక్ష మేము ఒకటి చెప్తున్నాం అధ్యక్ష ఈ ప్రాజెక్టు మీద జగన్మోహన్ రెడ్డి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కీన్ గా ఉన్నారు ఎంత దాని మీద శ్రద్ధ ఉంది ఎందుకంటే అధ్యక్ష దట్ ప్రాజెక్ట్ రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసి దాన్ని ముందుకు ఎందుకంటే తరతరాలకి ఇంత బుచ్చన్న చౌదరి గారు చెప్పినట్టుగా 60 సంవత్సరాల తెలుగు వాళ్ళ కళని ముందుకు తీసుకెళ్తూ ఈరోజు రాజశేఖర రెడ్డి గారు దాన్ని తీసుకొస్తే ఈ రోజు ఆ భగవంతుడి సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మా ముఖ్యమంత్రి వల్ల 5%. అధ్యక్ష మీకు తెలుసో ఇన్ని RNR సమస్యలు వస్తున్నాయి అధ్యక్ష ఈ రోజు జగన్మోహన్ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు అధ్యక్ష RNR కి సంబంధించి మీరు అక్కడ ఆఫీస్ ఓపెన్ చేయండి కేవలం RNR కోసం ఒక IAS అపాయింట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ గ్రీవెన్స్ చెప్పుకునే దానికోసం ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళన్నీ కూడా గ్రీవెన్స్ చెప్పుకునే దానికోసం ఒక స్పెషల్ RNR కోసం అంటే ఒక ఆఫీస్ ఓపెన్ చేసి ఈ రోజు ఒక IAS పెట్టమని చెప్పిన ఘనత ఇది మా ముఖ్యమంత్రికి దక్కుతుంది అధ్యక్ష ఈ రోజు ఎందుకంటే ఒక మానవత్వం కూడా ఉండాలి అధ్యక్ష ఇదేందో కట్టేసాం దాంట్లో లోపల తీసేసుకున్నాం ఇది మాకు కాదు అధ్యక్ష ఒక ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ఎందుకంటే దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఆఫ్టర్ నాకు తెలిసి తెహ్రీ డ్యామ్ మేబీ యూ కెన్ కరెక్ట్ మీ అధ్యక్ష ఈ భారతదేశంలో తెహ్రీ డ్యామ్ తర్వాత అంత పెద్ద రీహాబిలిటేషన్ ఈ రోజు పోలవరం జరుగుతుంది అధ్యక్ష అంత మందిని ఈ రోజు మేము దృష్టిలో తీసుకొని ఈ రోజు ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష ఈ రోజు ఆయన ఏదో చెప్తాడు ఎప్పుడు లోపల అవుతుంది ఎస్ అధ్యక్ష మేము చెప్పాం 14/6 లాస్ట్ జూన్ మేము వేయటం జరిగింది 45 days వీ నీడ్ ది కమిటీ ఇంకా 10 రోజులు పడుతుంది అంతా అయిపోయిన తర్వాత కమిటీ ఇచ్చిన ప్రకారం తప్పకుండా మేము రివర్స్ బిడ్డింగ్ పోవాలా లేకపోతే ఏ విధంగా పోవాలనేది ఖచ్చితంగా మేము చెప్తాం అదే దాపరకం లేదు మీలాగా దొంగ జీవోలను రిలీజ్ చేసేసి దాన్ని దాచిపెట్టేసి వెబ్సైట్ తీసేసే ప్రయత్నం కాన్ఫిడెన్షియల్ జీవోలు రిలీజ్ చేసే ఇది ఇక్కడ ఉండదు అధ్యక్ష ఇట్ ఈస్ డన్ విత్ ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్ మా ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పారు దిస్ గవర్నమెంట్ ఇస్ అ ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ అండ్ వీ విల్ గో ఇన్ ట్రాన్స్పరెంట్ వే ఖచ్చితంగా ఎందుకంటే నెక్స్ట్ వర్క్స్ స్టార్ట్ అవ్వాలి పోలవరంలో మెయిన్ వర్క్ స్టార్ట్ అవ్వాలంటే అధ్యక్ష నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది అధ్యక్ష వీ హ్యావ్ ఎ టైం పీరియడ్ సెప్టెంబర్ అక్టోబర్ ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ 3 months టైం ఉంది అధ్యక్ష ఇఫ్ కమిటీ tells we have to go for another bidding what we say reverse bidding whatever bidding yes ఖచ్చితంగా we'll go for a reverse bidding అంత లోపల చేసి నవంబర్ 1వ తారీఖు నుంచి మేము పని స్టార్ట్ చేస్తాం అధ్యక్ష పని స్టార్ట్ చేయటమే కాదు ఖచ్చితంగా మీరు ఫాస్ట్ మీరు చెప్పారు మీ ఫాస్ట్ కూడా మీరు తీసుకోండి సంవత్సరానికి ఎంత ఖర్చు పెట్టారు ఎంత తీసుకున్నారు అంతకన్నా ఎక్కువ ఫాస్ట్ గానే మేము పనిచేస్తామని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష వాళ్ళు గవర్నమెంట్ రాగానే అధ్యక్ష పోలవరం మీద ప్రేమ ఫస్ట్ సంవత్సరం పెట్టింది వాళ్ళు ఎంతో తెలుసు అధ్యక్ష కేవలం 400 కోట్లు మాత్రమే అధ్యక్ష
రెండో సంవత్సరం కూడా నాకు తెలిసి 500 కోట్లు పెట్టారు అధ్యక్ష. కానీ మొట్టమొదటి సంవత్సరం ఈ రోజు 5,500 కోట్లు కేవలం ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్ట్ గా తీసుకోవడం కాకుండా 25,000 కుటుంబాలని, ముఖ్యంగా ఎస్టీ ఎస్సీ కుటుంబాలను ఈ రోజు ఎప్పుడు ఫ్లడ్ వచ్చినా సరే బిక్కుమంటూ పైకినో కిందకునో పరిగెత్తిస్తున్న ఈ రోజు గిరిజన కుటుంబాలు ఆదుకోవాలని చెప్పి 25,000 కుటుంబాలను ఈ రోజు రీహాబిలిటేషన్ చేసి ఈ రోజు వాళ్ళకి పునరావాసం కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నారు అధ్యక్ష. వాళ్ళలాగా పేదల గురించి పట్టించుకోకుండా కేవలం వాళ్ళ బంధువులకి కాంట్రాక్ట్లు అందించే దానికోసమో, లేకపోతే వాళ్ళకి 60 కింద తీసి ఈ రోజు అడుగుతున్న బుచ్చన చౌదరి కింద ఈపీసీ కింద ఎల్ఎస్ కాంట్రాక్ట్ కింద ఇచ్చే హక్కు ఉందా అని అడుగుతా ఉన్నాను సార్. డైరెక్ట్ ప్రశ్న ఎవరికైనా కానీ చెప్పండి సార్. దేర్ ఇస్ నో ప్రొవిజన్ దట్ ఈపీసీ దగ్గర నుంచి ఈపీసీలోంచి తీసే అవకాశం లేదు అధ్యక్ష. అయినా సరే ఎస్కలేషన్ అవకాశం ఉన్నా కానీ 800-900 కోట్లు పెంచుకునే దానికోసం వాళ్ళు ఎస్ఎస్ఆర్ రేట్ల కింద ఇచ్చి వాళ్ళు దోచుకొని తిని ఈ రోజు దాన్ని కప్పపుచ్చుకునే దానికోసం 50 వీఆర్ సేయింగ్ 33,000 crores రీహాబిలిటేషన్ పార్ట్ ఉంది. ఈ రోజు నేను చెప్తున్నాను, ఎక్కడ కూడా మేము 30,000 దినాలు చెప్పలా, పెరిగిందని మాట చెప్పాం. దాంట్లో 1,000-2,000 కోట్లు 3,000 కోట్లు ఈ రోజు మొత్తం లెక్కేస్తే అధ్యక్ష బట్ట బయలుపడుతుంది. ఎన్ని డబ్బు కదా అధ్యక్ష, వాళ్ళ బడ్జెట్ల కోసం వాడుకున్నారు డబ్బులు, ఎన్ని డబ్బులు కదా అధ్యక్ష. ఈ రకమైన ఇది పోలవరంలో ఇంత జరిగితే వాళ్ళు ఈ రోజు దాని గురించి మాట్లాడుతున్నారు. ఈ రోజు నేను చెప్తున్నా, మీలాగా రాసుకో చేసుకో, ఈరోజు పీపీఏ వచ్చే అధ్యక్ష చెప్పారు అధ్యక్ష. ఇట్ టేక్స్ మొత్తం కూడా 3 సంవత్సరాలు. అంటే వాళ్ళు ఏ విధంగా చెప్తారు అధ్యక్ష, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి, అలాగే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి 2018 లోపల నేను కట్టేస్తాను, 2000 మార్చి కల్లా నీళ్ళని ఇచ్చేస్తారని చెప్పి ఏ విధంగా చెప్తారు అధ్యక్ష. దాన్ని ప్రజల్ని తప్పుగా పట్టిస్తున్నారా లేదా, వాళ్ళు క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. ఇదే సభలో 2018లో నీళ్ళు అందిస్తామని చెప్పిన మంత్రి ఈరోజు లేడనుకోండి, ఈ రోజు వాళ్ళందరి తరఫున తెలుగుదేశం పార్టీకి క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వీఆర్ కమింగ్ విత్ ట్రూ ఫ్యాక్ట్స్. నిజం చెప్తున్నాం ఈరోజు. ఇట్ టేక్స్ టైం, 2 years పడుతుంది. ఎందుకంటే నవంబర్ నుంచి స్టార్ట్ అయితే స్పిల్వే కానీ గేట్స్ పెట్టేదానికి సర్టెన్ టైం అవసరం అవుతుంది. తర్వాత మళ్ళీ ఫ్లడ్ వస్తుంది, తర్వాత డ్యామ్ కట్టేదానికి టైం అవుతుంది. 1,10,000 కుటుంబాలని మార్చాలంటే కూడా ఇట్ టేక్స్ అస్ 2 years ఆఫ్ టైం. అయినా కూడా దాదాపు 1,00,000 కుటుంబాలని 2 సంవత్సరాలలో వాళ్ళని రీహాబిలిటేట్ చేయడం అనేది ఇట్ ఇస్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ అధ్యక్ష. ఇట్ ఇస్ ఎ మేజర్ పార్ట్, బట్ వీ విల్ డూ. నేను ఒక ఛాలెంజ్ గానే తీసుకుంటాం. అది మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆదేశాల ప్రకారం అవసరమైతే ఎంతైనా సరే ఫస్ట్ పోలవరం ప్రభుత్వం ఏదైతే చెప్పారో ఖచ్చితంగా మేము ఛాలెంజ్ గానే తీసుకుంటాం. వీ విల్ ఫినిష్. ఈ రోజు కూడా చెప్తున్నాను అధ్యక్ష, మళ్ళీ కూడా చెప్తున్నాను అధ్యక్ష, ఆ భగవంతుడు సంకల్పం, ఆ భగవంతుడు ఎవరికైతే రాసి పెట్టుంటారో అట్లాంటి చరిత్రాత్మక ప్రాజెక్టు ఇనాగ్రేషన్ చేసే ఘన చరిత్ర ఎవరికి రాసి పెట్టుంటాడో వాళ్ళకే దక్కుతుంది తప్ప ఇంకా ఎవరికి దక్కదు అని వాళ్ళందరూ. ఎందుకంటే 60 సంవత్సరాల నాటి కళ, కొన్ని లక్షల మంది, కోట్ల మంది తెలుగు ప్రజల ఇది గర్వంగా ఫీల్ అవుతున్నాం అధ్యక్ష. భగవంతుడు ఆశీస్సులు మాకు ఉన్నాయని దుర్మార్గుల చేత ఓపెన్ చేయించేదానికి భగవంతుడికి కూడా ఇష్టం ఉండదు అధ్యక్ష. చెప్పండి బుచ్చి చౌదరి గారు. ముగ్గురు లేకపోతే ఒకరికైనా ఇవ్వడం లేదు అధ్యక్ష. ఆ ఫిలాసఫీ తప్పు, అందరు లేచినా ఇవ్వను, అది ఇవ్వకూడదు అనుకుంటే అధ్యక్ష. మంత్రిగా క్వశ్చన్ అయ్యారు, అడిగారు, ఇచ్చారు, వస్తున్నారు. ఇందాక తమరు లేరు, క్వశ్చన్ పూర్తిగా డీటెయిల్లోకి వెళ్లకుండానే నాకు టైప్ చేశారు. సరే, మంత్రి గారు నా వయసు గురించి చెప్పారు, నాకు 74 నడుస్తున్నాయి తమ్ముడు, నీకంటే హుషారుగానే ఉంటాను, నాదేం ప్రాబ్లం లేదు. 38 సంవత్సరాల్లో నేనేం మాట పడలేదు, మడం తిప్పలేదు, ఇప్పుడు కూడా మడం తిప్పను. ఇవాళ మీరు పిల్లి మొక్కలు వేశారు అధ్యక్ష. మంత్రి గారికి నేను కోరుతున్నా, తమరు గత ఈ శాసనసభ సమావేశంలో మాట్లాడిన దానికి భిన్నంగా వాళ్ళు పిల్లి మొక్కలు వేశారు. మీకు తెలియదా, మంత్రిగా మీకు తెలియదా రీహాబిలిటేషన్ ఉంటుందని, దానికి భూమి సేకరణ చెయ్యాలని, దానికి ఎంత ఖర్చు అవుతుందని తెలియదా? ఏదైతే కేంద్ర జనసంఘం అనుమతితోటే కదా ధరలన్నీ కూడా నిర్ణయం అయింది. గడ్కరీ గారు, ఆ కేంద్ర జల మంత్రి గారు, ఆయన చెప్పింది టెండర్లు రద్దు చేయొద్దని దాన్ని 6 కింద మళ్ళీ మార్చి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చి పనులు చేయించమని చెప్పారా లేదా, అది మీ దృష్టిలో ఉందా? అలాగే ఏదైతే భూసేకరణ 1,67,000 ఎకరాలు కదా కావాలి, దాంట్లో 1,10,000 ఆల్రెడీ సేకరించారు కదా, ఇంకా 56,000 ఎకరాలు సేకరించాలి. మీరు ఈ రోజున బడ్జెట్లో పెట్టింది ఎంత? 1,200 కోట్లు. 1,200 కోట్లతో 56,000 మీరు చెప్పినట్టు దళితులకి ఎస్టీలకి ఇవ్వాలి కదా. 56,000 ఎకరాలు సేకరించాలి, 1,200 కోట్లు సరిపోద్దా? అలాగే మీరు ఏదైతే పరిహారం కింద 1,548 కోట్లు పెట్టారు. గత సంవత్సరంలో 18-19లో తమరు మంత్రిగా ఒకసారి లెక్క చూసుకోండి,
గత బడ్జెట్ లో తెలుగుదేశం ప్రభుత్వం 9,994 కోట్లు పోలవరం ప్రాజెక్ట్ ఎలోన్ పెట్టిందా లేదా ఖర్చు పెట్టిందా లేదా? అలాగే దాంట్లో నుంచి మరి ఈ సంవత్సరం మీరు పోలవరాన్ని అత్యవసరంగా పూర్తి చేయాలని మీరు 5,254 కోట్లు తగ్గించారా లేదా? ఏ విధంగా చేస్తారు? ఆర్ఆర్ ప్యాకేజ్ మీరు అన్నారు 13లో వచ్చిన యాక్ట్ ప్రకారం ఆర్ఆర్ యాక్ట్ ధరలు పెరిగినాయి. ఏ ప్రభుత్వమైనా గత ప్రభుత్వమైనా మీరైనా చేయాల్సింది. మరి అది తెలుసుకోకుండా ఇష్టారాజ్యంగా పెంచారు. సరే మీ భాషలో మీరు మాట్లాడారు ఏమైనా సరే. ఇవాళ మీరు మొన్న వడ్డీ పావలా వడ్డీ ఎలాగా అయిందో ఇవాళ పోలవరం అది మీరు అవాస్తవాలు చెప్పి ప్రజలు తప్పుదారు పట్టించారు. దాన్ని ఎప్పుకోని అంతే. కాదే ఎందుకు చెప్తారు? మినిస్టర్ ఇరిగేషన్ ఆయన ఏదో రోజు చెప్పాడు అధ్యక్ష. లాస్ట్ లో నాకు తెలిసి పోయిన సంవత్సరం వాళ్ళు పెట్టిన ఫిగర్ 3,700 crores అధ్యక్ష. ఒకటి అధ్యక్ష ఈరోజు అడుగుతున్న R&R ఇంతసేపు నేను చెప్పా ఈపీసీ కింద తీసే ఇది ఉందా అని అడుగుతా ఉన్నా. ఇస్ దేర్ ఎనీ ప్రొవిజన్ అడుగుతున్నా. దానికి సమాధానం చెప్పలా. ఒకటి దీనికి సంబంధించి ఎస్కలేషన్ క్లాస్ ఉన్నప్పుడు ఏ విధంగా మీరు రివైజ్డ్ ఎస్టిమేట్స్ చేశారు? ఎందుకంటే దట్ 2013లో పిలిచినప్పుడు 5 సంవత్సరాలకి కాల పరిమితికి సంబంధించి దాంట్లో ఈ ఈపీసీ వరకే కొన్ని ఎక్స్ట్రా ఎస్కలేషన్స్ ఇచ్చినప్పుడు మీరు ఎస్కలేషన్ క్లాస్కి వెళ్లకుండా వై డిడ్ యూ గో ఫర్ రివైజ్డ్ ఎస్ఎస్ఆర్ రేట్స్ అని అడుగుతున్నా. దానికి సమాధానం చెప్పలా. అలాగే R&Rలో ఈరోజు చెప్పాం. ఈరోజు మేము చెప్తున్నాం అధ్యక్ష, ఎస్ పెరిగింది వాటి వాస్తవం చెప్తున్నాం. దాంట్లో పాటు మీరు దోపిడీ గురించి ఈరోజు నేను చెప్పిన లెఫ్ట్ కెనాల్ ఎందుకు ఇచ్చారు, ఎందుకు తగ్గించారు దాని గురించి మాత్రం మేము తీసాం ఇచ్చేసాం. మేము 30,000 కోట్లది 160 కోట్లు ఆయన ఇమ్మన్నారు గడ్కరీ గారు. కాబట్టి గడ్కరీ గారు ఇమ్మన్నారు. గడ్కరీ గారు మీరు చెప్పారు 35 కోట్లది 180 కోట్లకి ఇమ్మని అడుగుతున్నాను అధ్యక్ష. వాటికి ఎక్కడ సమాధానం చెప్పట్లా. వాటికి ఎక్కడా చెప్పకుండా వాటిని దాటవేస్తూ ఆ దోపిడీని ముసుగులో దీంట్లో తోసేస్తూ దాని గురించి చెప్పకుండా కనీసం ఈరోజు మేము చెప్తున్నాం. ఈరోజు 25 రాసుకో 113 హ్యాబిటేషన్స్ని ఈ సంవత్సరం మేము రీహాబిలిటేషన్ చేయబోతున్నాం. 113 హ్యాబిటేషన్స్ మీరు 5 సంవత్సరాలలో మొత్తంగా ఇంతకు ముందు సంబంధించి కూడా కాదు మొత్తం కూడా మేము చేయబోతున్నాం. ఏం సార్ వాళ్ళు 3,900 మందిని 101,000 మందిని 5 సంవత్సరాలలో 3,900 గత 10 సంవత్సరాల నుంచి చేస్తే ఆయన ఇంకా కూడా దాని గురించి మానవత్వం లేకుండా అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తిగత సార్ ఎస్సీలు గురించి ఏమాత్రం పట్టదేమో నాకు తెలిసి దాని గురించి మాట్లాడేశాడు. తర్వాత సార్ ఇట్స్ ఎ నేషనల్ ప్రాజెక్ట్. అలాగే ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు రీఎంబర్స్ చేస్తామని చెప్పారు. కాబట్టి ఈరోజు మేమంతా ఒక ఫండ్ పెట్టుకొని ఈరోజు ముందుకు వెళ్ళాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మేము చెప్తున్నాం కదా 3 years టైం పీరియడ్ లోపల ఏదైతే 2 years టైం మాకు ఉందో వీఆర్ గోయింగ్ అడిషనల్ 6 పెట్టుకొని మేము కంప్లీట్ చేయడం ఖచ్చితంగా జరుగుతుంది. ఇవన్నీ వదిలేసి బుచ్చ ఇందాకటి నుంచి 16 నుంచి అందు పెరిగింది కదా. అవును మీరు కూడా 58,000 పంపించారు. 55,000 అయింది. 3,500 కోట్ల రూపాయలు మీరు దోపిడీ అవునా కదా? 58,700 crores పంపిస్తే పైనుంచి మొటికాయలు వస్తే మీకు 57,000 తీస్తే లాస్ట్కి 55,000 వచ్చింది. దీంట్లో జరిగిన హెడ్ వర్క్ సంబంధించిన దోపిడీ గురించి మాట్లాడట్లా. దీనికి సంబంధించి ఏ విధంగా అసలు ప్రొవిజన్ లేకుండా ఈపీసీలోంచి తీసేటప్పుడు ఏ విధంగా ప్రొవిజన్ లేకుండా ఏ విధంగా తీశారంటే దానికి సమాధానం లేదు. లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్కి సంబంధించి 350 కోట్లతో అయిపోవాల్సిన పనులకు సంబంధించి దాదాపు 479 కోట్ల రూపాయల తేడా ఉంటే దాన్ని ఏ విధంగా వాళ్ళ విఎంకులు వాళ్ళ పాత మంత్రుల విఎంకులకి వాళ్ళకి కట్టబెట్టిన సంగతి దాని గురించి మాట్లాడలేదు. ఇందాక R&R గురించి మా సభ్యులు పార్సార్థం చెప్పారు. ఎస్ మేము ఒక R&R సంబంధించి స్పెషల్గా పోలవరం సంబంధించి ఒక ఆఫీస్ ఓపెన్ చేసి మొత్తం R&Rకి సంబంధించి కూడా పూర్తిగా కూడా చేయటం జరుగుతుంది. దానికి సంబంధించి ఆ 2 ఊర్ల గ్రామంలో ఒక ఊరికి సంబంధించి 60 లక్షల రూపాయలు, ఒక ఊరికి సంబంధించి 30 లక్షల రూపాయలు ఎన్ని అనామలీస్ కూడా మొత్తం కూడా దాన్ని కూడా చూడటం జరుగుతుంది అధ్యక్ష. ప్రతి ఒక్కటి కూడా ఈరోజు మేము ఖచ్చితంగా ప్రతి ఒక్కరి గురించి కూడా మేము చూడటం జరుగుతుంది అధ్యక్ష. దానికి సంబంధించి కూడా అది చెప్పట్లే కదా, దాటేస్తున్నారు కదా. కాదు సైట్గా మీరు ఎల్ఎస్ వర్కుల్లో 35 కోట్ల వరకు 180 కోట్ల రూపాయలు ఎనుమల రామకృష్ణుడు ఎంకులకు అందిన మాట వాస్తవం కాదా? వాళ్ళందరికీ మీరు కట్టబెట్టిన మాట వాస్తవం కాదా? అన్ని సార్ భూసేకరణలో అక్రమాలు కానీ అన్ని కూడా గోయింగ్ టు లుక్ ఇంటూ ఇట్ సార్. లుక్ ఇంటూ ఇట్ సార్. ప్రతి ఒక్కటి కూడా నేను చూస్తున్నా. అలాగే 70 సంవత్సరాలు అన్నా నేనేం చెప్పలేదే నువ్వు ఉత్సాహంగా లేవని. అదే చెప్పానన్నా. ఇప్పుడే ఇంత ఉత్సాహంగా ఉన్నా అంటే 26 సంవత్సరాల క్రితం నువ్వు బాబు గారిని తిట్టిన మాటలు ఏ విధంగా తిట్టున్నావంటే ఊహించుకుంటున్నాను అధ్యక్ష. అంతే, నేను కాదనలేదు కదా.
నేను కాదన్నానా సార్? నేను లేదే, ఆయన ఉత్సాహమే. నేను నీ గురించి మాట్లాడా అధ్యక్ష, నేను నీ గురించి మాట్లాడా, నీ విజ్ఞత గురించి మాట్లాడా, నీ గురించి మాట్లాడా. నీకెందుకు పక్కన వాళ్ళు గుమ్మడికాయ కొన్నాను దొంగ అంటే ఇది దొంగనుకుంటా. నీ గురించి మాట్లాడా, నువ్వు చెప్పు. నువ్వు అన్నావు కదా నెల్లూరులో సౌమ్యులు ఉంటారు చెప్పేసాడు. నువ్వు చెప్పన్నా. అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష R&Rకి సంబంధించిన అధ్యక్ష మేము ఇంత పెట్టాం అంత పెట్టాం అని చెప్తున్నారు అధ్యక్ష. దాదాపు 33,000 కోట్లు పెట్టాలంటే అధ్యక్ష 16-17లో అధ్యక్ష యాక్చువల్గా పెట్టింది 200, ఇచ్చింది ఎంత తెలుసు అధ్యక్ష? 26 కోట్ల రూపాయలు. ఏమన్నా ఇది 200 కోట్లు పెట్టి తర్వాత అధ్యక్ష 18-19 ఎంత పెట్టారు కదా అధ్యక్ష? అమాంతంగా 1,500 కోట్లు పెట్టారు అధ్యక్ష. ఏమో ప్రేమ వచ్చింది అనుకున్నారు అధ్యక్ష అందరి పక్కన. ఎంత పెట్టారు అధ్యక్ష? 125 కోట్లు పెట్టారు అధ్యక్ష. ఏమన్నా ఇంకా ఏం మాట్లాడతారన్నా మీరు? 10% అన్నా. R&Rలో ఉన్నది ఎవరన్నా? 105,000 కుటుంబాల్లో 57,000 కుటుంబాలు ఎస్టీలన్నా, 8,000 కుటుంబాలు ఎస్సీలన్నా, కొరవ 30,000 కుటుంబాలు బీసీలన్నా. బీసీ ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు సంబంధించి మీరు పెట్టిన 1,500 పక్కలో పెట్టి 125 కోట్లు ఇచ్చారు. 200 కోట్లు పెట్టి 26 కోట్లు ఇచ్చి మీరు బీసీ ఎస్సీ ఎస్టీల గురించి ఏమాత్రం మీరు ముఖ్యంగా 1,00,000 కుటుంబాలు ఈరోజు ఆయనే చెప్తున్నాడు పోలవరం తెలుగు ప్రజల ఆశాజ్యోతం చెప్తున్న అంత పెద్ద కుటుంబాలకి త్యాగం చేస్తూ వాళ్ళ జీవన ఉపాధిని మొత్తం వదులుకొని ఈరోజు ఇన్ని కోట్ల మందికి త్యాగం చేస్తున్న కుటుంబాలకి వాళ్ళ మీద ఉన్న ప్రేమ ఎంతంటే ఈరోజు మీరు ఏమన్నారో తెలియదు కదన్నా. ఇంకేమన్నా మాట్లాడితే మళ్ళీ దాన్ని అన్నారని రచ్చ చేస్తారు. మీరు ముసల కన్నీళ్ళు గారుస్తున్నారు. 1,500 కోట్లు పెట్టుంటే ఈ పాటికి మీరు 2,000 కోట్లు పెట్టి ఉండాలి. అందుకే 23 సీట్లు ఇచ్చారు. బీసీ ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా కట్టగట్టుకొని మీకు ఇచ్చారు. ఇంకా కూడా మాట్లాడుతూ ఉన్నారు. కానీ మేము సార్ మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కట్టుబడి ఉన్నాం. ఖచ్చితంగా ఈరోజు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పోలవరం సంబంధించి పునరావాసం కానీ డ్యామ్ కన్స్ట్రక్షన్ కానీ దాన్ని మేము కట్టుబడి ఉన్నాం అధ్యక్ష. ఓకే సార్, రైట్. LAQ నెంబర్ 132 మినిస్టర్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్. మినిస్టర్ అయితే కావాల్సినంత డిస్కషన్ అయింది. చంద్రబాబు నాయుడు గారు. అధ్యక్ష, ఇది ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ అధ్యక్ష. రాష్ట్రానికి ఇప్పటికీ ముఖ్యమంత్రి గారి రివ్యూలోనే ఇటీవల కాలంలో జరిగిన రివ్యూలో కూడా ఈ ప్రాజెక్ట్ 71.4% పూర్తయిందని చెప్పడం జరిగింది అధ్యక్ష. అదే మరి ఇప్పుడు మంత్రి గారు మాట్లాడుతూ రీహాబిలిటేషన్ ఇవ్వలేదు, ల్యాండ్ అక్విజిషన్ జరగలేదు, R&R ప్యాకేజెస్ ఇవన్నీ ఇవ్వలేదని వారు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఎప్పుడు కూడా ప్రాజెక్ట్ పూర్తయ్యే టైంకి అన్ని కూడా బ్యాలెన్స్ చేసుకొని R&R కానీ మేము వచ్చినప్పటికీ కనీసం స్పిల్వే దగ్గర కూడా ల్యాండ్ అక్విజిషన్ చేయకపోతే ఆ ల్యాండ్ అక్విజిషన్ చేయడం, కొంతమంది కోర్టుకు పోతే మళ్ళీ అవన్నీ వెకేట్ చేయడం, ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం. ఈరోజు 1,00,000 ఎకరాల పైన ల్యాండ్ అక్విజిషన్ జరిగింది. R&R కాలనీస్ కూడా phase 1, phase 2 పెట్టుకున్నాం. ఎందుకంటే మొత్తం ఇవ్వాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మీరు చెప్పినట్టు 2,900 కోట్లు మాత్రం ల్యాండ్ అక్విజిషన్కి ఆ రోజు పెట్టారు. కానీ ఈరోజు 33,000 కోట్లు అవుతా ఉంది. 3,000 కోట్లు ఎక్కడ, 33,000 కోట్లు అంటే 11 టైమ్స్ పెరిగింది. 11 టైమ్స్ పెరిగిన తర్వాత దిశ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వాలి, నేషనల్ ప్రాజెక్ట్ ఇది. ఆ విషయమే ఆ స్టాండ్ మేము తీసుకున్నాం. మీరు ఆ రోజు దీంట్లో ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ అని పెరిగిపోయినాయి, ఎస్టిమేట్స్ పెరిగిపోయినాయని మీరు మాట్లాడారు. ఇప్పుడు 55,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసినప్పుడు ఒప్పుకున్నప్పుడు ఏదైతే
సెంట్రల్ వాటర్ కమిషన్ కానీ టీఏసీ కానీ ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేస్తే ఇంక ఫైనాన్స్ యాక్సెప్ట్ చేయాలి. నేను దీన్ని కాంట్రవర్సీ అధ్యక్ష, మీరు చాలా విషయాలు మాట్లాడారు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేకుంటే పీపీఏ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సిడబ్ల్యూసి ఇవి టైం టు టైం సూపర్వైజ్ చేశారు. ఇప్పుడు మీ అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ అధికారులే అప్పుడు పనిచేశారు. దీని ప్రకారం ఎక్కడికక్కడ ప్రాజెక్టు పూర్తి చేయడానికి కొన్ని నిర్ణయాలు కూడా చేసి వాళ్ళకు కూడా చెప్తూ బ్రీఫ్ చేస్తూ ముందుకు పోయాం. నేను ఒకటే అధ్యక్ష ఇప్పుడు మిమ్మల్ని కోరేది, కొన్ని విషయాలు ఒక ఇండివిజువల్ విషయం తీసుకొని ఇది ఎట్లొచ్చిందని అడుగుతున్నారు. రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించిన ప్రాజెక్టులు వయబుల్ కాకపోతే మేము వచ్చిన తర్వాత 22 ఇయర్స్ వచ్చి 22 ఏళ్ళ అధ్యక్ష ఆ రోజు ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కొన్ని రేట్స్ కూడా పెంచాం. అది కూడా పూర్తి చేయకపోతే 60C కింద అవన్నీ కూడా తీసేసి మళ్ళీ కూడా ఇచ్చాం. నేను అడిగిన అధ్యక్ష అవన్నీ కూడా మీరు డిస్కస్ చేయండి, అన్ని పేర్లు డిస్కస్ చేద్దాం. డేటా ఉంది. నేను మీ ద్వారా అధ్యక్ష ఈ గవర్నమెంట్ కోరేది, పోలవరం చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్ కాబట్టి దీనిపైన చర్చ జరిగితే బాగుంటుంది. షార్ట్ డిస్కషన్ పెట్టండి. మీరు ఒక్క నిమిషం మాకు టైం ఇచ్చి మాట్లాడకరంటే ఇదే సెషన్ లో షార్ట్ డిస్కషన్ పోలవరం తీసుకుంటే అన్ని వాస్తవాలు డిస్కస్ చేద్దాం, డిబేట్ చేద్దాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం మేమేం చేస్తాం, మీరేం చేస్తారు, మీరేం చేయబోతారో రాష్ట్ర ప్రజలు చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది దీనిపైన షార్ట్ డిస్కషన్ కి అడ్వైట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను. పాప మాజీ ముఖ్యమంత్రి అయ్యా 1500 కోట్లు పెట్టావు, దాంట్లో పెట్టింది 125, ఒక పక్క 200 పెట్టావు, దాంట్లో పెట్టింది 23. అది పక్కన పెడతాం అధ్యక్ష. నేను వైబుల్ కాలేదు కాబట్టి తీశాను, నేను ఇచ్చాను అధ్యక్ష. అధ్యక్ష దాదాపు 248 కోట్ల వర్క్ 48 వర్కులు పిలిచారు అధ్యక్ష 60C కింద. దాంట్లో మేజర్ వర్క్స్ తీసుకుంటే అధ్యక్ష మొత్తం అధ్యక్ష దాదాపు వెలుగొండలో ఆయన వైబుల్ కాదని తీసి ఇచ్చిన వరకు నాకు తెలిసి దాంట్లో 1500 కోట్ల రూపాయలు 1600 కోట్ల రూపాయలకి 300 400 కోట్లు ఉన్నదాన్ని అమాంతంగా పెంచి ఎవరికి ఇచ్చారు అధ్యక్ష? రిత్విక్ అధ్యక్ష. ఎవరు అధ్యక్ష? ఆయన వాళ్ళ రాజ్యసభ సభ్యులు గతంలో. ఇప్పుడు పాపం రకరకాల టీవీలో వస్తున్న అధ్యక్ష, దాని గురించి మాట్లాడదు అధ్యక్ష. రెండోది అధ్యక్ష, వాళ్ళ తీసిన దాంట్లో 70% ఆఫ్ వర్క్స్ ఎవరికి వెళ్ళిన అధ్యక్ష తీమని అధ్యక్ష, దాని మీద కూడా చచ్చిపోతుంది మొత్తం వాళ్ళకి అధ్యక్ష. మొత్తం టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళంటే తీయటం, రేటు పెంచుకోవటం, వాళ్ళ మనుషులకు ఇచ్చుకోవటం. ఏమన్నంటే ఇది వైబుల్ కాదని అంటాం. ఏంది అధ్యక్ష ఇది? ఈడు పోలవరంలో కూడా రైట్ కెనాల్ మెయిన్ కెనాల్ అయ్యా వాళ్ళకి ఇచ్చారా అంటే వైబుల్ కాబట్టి ఎంత పెంచారు అధ్యక్ష? ఏదన్నా వైబుల్ కాబట్టి 1:2 అయితే 1:6 30 కోట్లు 180 కోట్లు 40 కోట్లు 170 కోట్లు. ఇదేంటి అధ్యక్ష ఇది? నేను ఎక్కడా చూడాల. 100 కోట్ల రూపాయలు ఆయన అధ్యక్ష ఆ 200 కోట్లు 25 కోట్లు పెట్టారు కదా అధ్యక్ష. పాప ఆ 100 కోట్లు ఏదైతే ఆయన ఎక్కడికి వెళ్ళి బాబు భజన్ చేయించుకున్నాడో, బస్సులు వేసి రండి చూడండి పోలవరం, ఆ డబ్బులు దానికోసం పెట్టున్నా కూడా బాగుండేది అధ్యక్ష. ఇంకా ఆయన చెప్తా ఉన్నాడు అధ్యక్ష నో బడీ విల్ గో బ్యాక్ అధ్యక్ష. మేము సిద్ధంగానో ఏ చర్చకి అయినా కూడా చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష. రైట్. నో గవర్నమెంట్ ఈజ్ రెడీ. సిట్ డౌన్. గవర్నమెంట్ ఈజ్ రెడీ. ప్లీజ్ సిట్ డౌన్. యూ కమ్ ఇన్ ఫార్మ్ ప్లీజ్. అరే గవర్నమెంట్ ఈజ్ రెడీ. రైట్. తర్వాత ఈ గవర్నమెంట్ అధ్యక్ష మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అధ్యక్ష మేము అప్పుడు 67 మంది ఉన్నాం అధ్యక్ష. ఏది కూడా అధ్యక్ష నిజంగా చెప్తున్నాను అధ్యక్ష, ఒక్కసారి వాళ్ళు గుండె మీద తిరగేసుకోమని అధ్యక్ష. ఒక్క ఎక్స్ట్రా సప్లిమెంటు అధ్యక్ష, ఒక్క ఎక్స్ట్రా సప్లిమెంటు అసలు వచ్చేది కాదు అధ్యక్ష. లైటం తొక్కటం ఇంత ఇదిగా ఈ రోజు ఇంతసేపు వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు అంటే అధ్యక్ష దట్ షోస్ ఆ ట్రాన్స్పరెన్సీ. ఇంకోటి ఏంది అధ్యక్ష, వాళ్ళకి భయం ఉంది కాబట్టి అధ్యక్ష మమ్మల్ని మాట్లాడి కూడా తొక్కుతున్నారు అధ్యక్ష. ఈడ భయపడే వాళ్ళు ఎవరూ లేం, రెడీ టు ఫేస్ ఎనీథింగ్ కాబట్టి పిలుస్తున్నాం అధ్యక్ష. కమాన్ ఫర్ చర్చ్ అని. రైట్. LAQ నెంబర్ 132 రోడ్స్ అండ్ బిల్డింగ్స్. గౌరవనీయులు పోర్ట్రేయింగ్ రవీంద్ర రెడ్డి గారు అడిగినట్టు ప్రశ్నకి రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కడప జిల్లా నందు గాజీపేట గమనాపురం రోడ్డు కిలోమీటర్లు 13/3 నుండి 16/5 వరకు అభివృద్ధి పనులకు గాను పరిపాలన అనుమతులను సవరిస్తూ 13,80,00,000 లక్షలకు గాను జీవో నెంబర్ 79/13/19
మంజూరు చేయడం జరిగినది. అందులో మిగిలిన భూసేకరణ నిమిత్తం 3,03,00,000 అదనంగా కేటాయించడం జరిగినది. ఇల్లు కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లించడం జరుగుతున్నది. అలాగే సంబంధిత రెవెన్యూ అధికారులతో సంప్రదించి త్వరితగతిన నష్టపరిహారం చెల్లించడానికి తగిన చర్యలు తీసుకొనబడుతున్నవి. నష్టపరిహారం చెల్లించిన తర్వాత మిగిలిన రోడ్డు పనులు 6 నెలల కాల వ్యవధిలో నాణ్యతా ప్రమాణాలతో కూడినటువంటి పూర్తిగా పనులు పూర్తి చేయడం జరుగుతుంది. ఓకే, మెంబర్ రవీంద్రనాథ్ రెడ్డి గారు. నమస్కారం సార్. ఆర్ఎండ్బి మినిస్టర్ గారు 13,80,00,000 రూపాయలతోటి ఆ రోడ్డు పూర్తి చేస్తామని చెప్పడం జరుగుతుంది సార్. సో దానికంటే ముందు సార్ ఇది 2011లో ఈ రోడ్డు మొదలు పెట్టడం జరిగింది సార్. 2011లో మొదలుపెట్టి ఇప్పటి వరకు పూర్తి చేయలేదు సార్. చాలా దారుణం సార్. ఎందుకంటే ఆ రోడ్డు అంతా ఉన్నది కూడా 7 అడుగులు 8 అడుగుల కంటే ఎక్కువ లేదు సార్. అది మెయిన్ రోడ్ సార్. అది సో ఆ మెయిన్ రోడ్డు అయినా కూడా చాలా వెహికల్స్ ఉపయోగించుకుంటారు సార్. ఎందుకంటే అది కాజీపేటకే కాకుండా కమలాపురం నుంచి మైదుకూరుకైతేనేమి, తర్వాత కర్నూలుకైతేనేమి, ఇట్లా విజయవాడకైతేనేమి, ఇదంతా మెయిన్ రోడ్ సార్ ఇది. సో దీనికి సంబంధించి మాకు పక్కనే సిమెంట్ ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి సార్. సో ఆ సిమెంట్ ఫ్యాక్టరీలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఆ రోడ్డు గుండా జరుగుతుంది సార్. సో తప్పకుండా ఈ రోడ్డును అత్యవసరంగా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇదే కాకుండా దాదాపు 7-8 సార్లు మంత్రి గారు వచ్చి ఉంటారు సార్ మా కమలాపురం గ్రామానికి. సో అదే కాకుండా ముఖ్యమంత్రి గారు 2 సార్లు వచ్చారు సార్. 2 సార్లు వచ్చి కూడా చూసిపోయారు తప్ప ఇంకేం కాదు సార్. 5 ఏళ్ల కాలం అలా గడిచిపోయింది సార్. అదే కాకుండా కమలాపురం పట్టణంలో దానికి ఒక రోడ్డు కంప్లీట్ చేయడమే అదే కాకుండా భూగర్భ డ్రైనేజీ కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది సార్. అదే కాకుండా మిగతా రోడ్లన్నీ పూర్తి చేస్తాము, కమలాపురాన్ని స్వర్గాన్ని చేస్తామని చెప్పి ఊరిక కథలు చెప్పిపోవడం జరిగింది తప్ప 5 ఏళ్ళు పూర్తి అయిపోయింది. ఆ రోడ్డు మాత్రం కంప్లీట్ కాలేదు సార్. దాదాపు 351 ఇండ్లు స్ట్రక్చర్స్ ల్యాండ్ అక్విజిషన్ ఉంది సార్. దాంట్లో ఇంకా 121 మందికి ఇవ్వాల్సిన అవసరం తప్పకుండా ఉంది సార్. దానివల్ల అది కంప్లీట్ కాకుండా పోయింది. సో తప్పకుండా అవన్నీ కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదే కాకుండా అదే రోడ్డులోనే ఈ రైల్వే లైన్ కూడా ఉంది సార్. ఆ రైల్వే లైన్ ఉన్నందువల్ల దానికి ఫ్లైఓవర్ బ్రిడ్జి కావాలని చెప్పేసి ఆర్ఓబి కావాలని చాలాసార్లు మేమందరం కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది సార్. సో తప్పకుండా అది పూర్తి చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది సార్. ఎందుకంటే అది డబల్ లైన్ రైల్వే లైన్ సార్ అది. సో తప్పకుండా అక్కడ ఈ ట్రాన్స్పోర్టేషను, బొగ్గు ట్రాన్స్పోర్టేషన్ ఇదంతా కూడా జరుగుతుంటుంది సార్. మద్రాసు నుంచి ఈ బాంబే లైన్ సార్ అది. సో అందుకోసమే దానికి హెవీ ట్రాఫిక్ ఉన్నందువల్ల ఒక్కసారి గేట్ వేస్తే 15-20 నిమిషాలు అది మూసే ఉంటారు సార్. అంటే దినానికి కనీసం అంటే ఒక 30-40 సార్లు అది మూసే కార్యక్రమం జరుగుతుంది సార్. అంటే ఆల్మోస్ట్ ఆ గేటు మూసే ఉంటుంది సార్. అటువంటి పరిస్థితి ఉంది. సో తప్పకుండా అధ్యక్ష మీరు మినిస్టర్ గారికి చెప్పేది ఏంటంటే తొందరగా కంప్లీట్ చేయాలి. దాంతోపాటు ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జి కూడా కంప్లీట్ చేయగలిగితే ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు సార్. సో తప్పకుండా చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ. నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కడప జిల్లా నందు గాజీపేట కమలాపురం రోడ్డు 13/3, 16/5 వరకు అభివృద్ధి పనులకు గాను 5 కోట్ల పరిపాలన అనుమతులను జీవో నెంబర్ 1069 11/11/2011 ద్వారా మంజూరు చేయడమైనది. అందులో సేకరణ నిమిత్తం 2,50,00,000 కేటాయించడం జరిగినది. అలాగే తరువాత కమలాపురం పట్టణంలో భూముల ధరల పెరుగుదల కారణంగా భూసేకరణ ఖర్చు పెరిగినది. తదనుగుణంగా ప్రభుత్వంపై పరిపాలన అనుమతుల కోసం సవరిస్తూ 9,50,00,000 రూపాయలు జీవో నెంబర్ 451 నెంబర్ తేదీ 1/5/2019 వరకు మంజూరు చేయడం జరిగినది. అందులో భూసేకరణ నిమిత్తం 4,60,00,000 కేటాయించడం జరిగినది. పై పనిని ద్వారకా కన్స్ట్రక్షన్ సంస్థ అంచనాలపై 2.21% అధికంగా అప్పగించి 11/11/2013
పనులు ప్రారంభించలేదన్నది. ఈ పనులను 18 నెలల కాల వ్యవధిలో అనగా 10/5/2015 లోపల పూర్తి చేయవలసి ఉన్నది. కానీ ఒప్పంద కాలంలో 73.5% పనిని పూర్తి చేయడం జరిగినది. అధ్యక్ష, అది ఎప్పటిలోగా చెప్పారు సార్ చెప్పారు అదే అంటే కాలం అంటే పార్ట్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది సార్. అది ఆ పార్ట్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది. ఆ కాంట్రాక్ట్ కూడా క్లోజ్ చేసినారు సార్. ఇంకా కొత్తగా మళ్ళీ టెండర్లు పిలిచాల్సిన అవసరం ఉంది సార్. అది తొందరగా టెండర్లు పిలిచి తొందరగా ఇదంతా చేసేదానికి కొంచెం టైం పడుతుందేమో సార్. త్వరగా చేయమని చెప్పేసి మేమైతే రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. రైట్ చెప్పేసాం గారు అక్కర్లేదు, మీరు చెప్పారు త్వరగా చేస్తాము. అధ్యక్ష నమస్కారం. అధ్యక్ష, ఈ రోడ్డు విస్తరణ సందర్భంగా మడక్సిర మున్సిపాలిటీలో రోడ్డు విస్తరణ జరుగుతూ ఉంది అధ్యక్ష. దగ్గర ఒక సంవత్సరం దగ్గర నుంచి ఇంకా పూర్తి కాలేదు అధ్యక్ష. ఈ సందర్భంగా ఈ రోడ్డు విస్తరణ విషయంలో చాలా రకాలైనటువంటి దౌర్జన్యాలు అక్రమం జరుగుతుంది అధ్యక్ష. ప్రభుత్వాన్ని కోరేది ఏమంటే, చాలా మంది బాధితులు కోర్టుకు వెళ్ళి హైకోర్టుకు వెళ్ళి చట్ట ప్రకారంగా మాకు న్యాయం జరగాలని చెప్పేసి అంటే రోడ్డు విస్తరణ జరగడం ముందుగానే వెళ్ళారు అధ్యక్ష. హైకోర్టు స్పష్టమైనటువంటి ఇచ్చిన డైరెక్షన్స్, దాని ముందుగానే చట్ట ప్రకారం కాంపెన్సేషన్ ఇవ్వండి, వేరే ఇతరత్ర వాళ్ళకి షాపుల వాళ్ళకి కానీ చూపించండి అని చెప్తే, కాంట్రాక్టర్ కోసం ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు తమ్ముడి అధ్యక్ష కాంట్రాక్టర్ రాత్రికి రాత్రే దౌర్జన్యంగా కాంపెన్సేషన్ ఇవ్వకుండా కోర్టు ఆదేశాలు కూడా ధిక్కరించి రాత్రికి రాత్రే కొన్ని ఇండ్లు అది అధ్యక్ష కొట్టేశారు అధ్యక్ష. ఇప్పటి వరకు ఇంతకాలమైనా కూడా కాంపెన్సేషన్ ఇవ్వలేదు. వాళ్ళకు ఇతరత్ర ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, మైనారిటీస్ ఉన్నారు, ఇండ్లు పోయినాయి అధ్యక్ష. వాళ్ళకి ఇప్పటిదాకా వేరే ఉపాధి మార్గం చూపించిన అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, రోడ్డు ప్రకారం మున్సిపాలిటీ రిజిస్టర్ ప్రకారం 33 అడుగులు మాత్రమే తీసుకోని ఉన్నా కూడా వీళ్ళ ఇండ్లకు దారి కావాలని, టీడీపీ నాయకులకు ఇండ్లకు దారి కావాలని మైనారిటీ వాడి ఇండ్లు పూర్తిగా 50 అడుగులు 60 కూడా అధ్యక్ష కొట్టేసి అధ్యక్ష. వాళ్ళకి కూడా ఇప్పటిదాకా అధ్యక్ష. కాబట్టి మీ దగ్గర నుంచి ప్రభుత్వం సార్, మీ ద్వారా ప్రభుత్వానికి సజెషన్ వినండి, నా సజెషన్ వినండి. ఇప్పుడు ఆయన కమలాపురం కోసమే వేసినటువంటి ప్రశ్న అది. మీరు మీ కాన్స్టిట్యున్సీ కోసం చెప్తున్నారు. మినిస్టర్ రెడీలీ రిప్లైతో ఉండాలి కదా. మీరు ఇంకొక క్వశ్చన్ ఇచ్చారు. మినిస్టర్ గారి దగ్గర సమాచారం ఉందంటే నాకు అభ్యంతరం ఏం లేదు, లేకపోతే యూ కమ్ ఇన్ ఏ డిఫరెంట్ ఫామ్. రైట్, కంపల్సేషన్ తప్పకుండా దాని మీద పూర్తి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. భూసేకరణ ఆలస్యం అయిన కారణంగా 180 రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ కడప వారు ఇంకా బడ్జెట్ సెషన్ భూమి మరియు భవనాల సేకరణ కోసం అదనంగా 2,18 లక్షలు మరియు వివాద పబ్లికేషన్ ఖర్చుల కోసం 85 లక్షలు కోరడమైనది. కొందరు భూ యజమానులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ భూమి వివాదాన్ని జిల్లా కలెక్టర్కు నివేదించడం జరిగింది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం పాలనా అనుమతుల కోసం రెండవసారి సవరిస్తూ 13,80,00,000కు గాను జీవో నెంబర్ 79/1/3/19 మంజూరు చేయడం జరిగింది. అందులో భూసేకరణ నిమిత్తం 7,63,00,000 కూడా కేటాయించడం, దీనికి సంబంధించిన సాంకేతిక అనుమతులు మంజూరు చేసిన తర్వాత భూ నిర్వాసితులు మరియు ఇళ్లు కోల్పోయిన వారికి పిఏఓ కడప ద్వారా నష్టపరిహారం చెల్లించడం జరుగుతుంది. సంబంధిత రెవెన్యూ అధికారులతో సంప్రదించి త్వరితగతిన నష్టపరిహారం చెల్లించడానికి తగిన చర్యలు తీసుకోబడతాయి. నష్టపరిహారం చెల్లించిన తర్వాత మిగిలిన రోడ్డు పనులు 6 నెలల కాల వ్యవధిలో సమర్థవంతమైన అధికారుల పర్యవేక్షణలో పూర్తిగా నాణ్యతా ప్రమాణాలతో రోడ్డు పూర్తి చేయడం జరుగుతుంది. పేపర్స్ టు బి లేడ్ ఆన్ ది టేబుల్. శ్రీ కె నారాయణ స్వామి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎక్సైజ్ అండ్ కమర్షియల్. Honorable Speaker, sir, I beg to lay before the House copies of 24 notification and 9 removal of difficulty orders issued under the provision of the Andhra Pradesh Goods and Service Tax Act 2017 as a mandate under the section 166 and 172 of the said Act. Right.
రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల గురించి శ్రీ బాల వీరాంజనేయ స్వామి మరియు ఇతరులు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడమైనది. నెక్స్ట్. No, nothing, please. No question of admit, please. Now budget మీద ఏంటంటే మేము లీడర్ ఆఫ్ ది అపోజిషన్ హ్యాస్ టు ఇనిషియేట్. ప్లీజ్ కూర్చోండి. నేను రిజెక్ట్ చేసిన అన్న తర్వాత తిరస్కరించిన అన్న తర్వాత దాని మీద డిస్కషన్ లేదు. రైట్? మీ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ని మాట్లాడమనండి. వారు ఉన్నారా? బడ్జెట్ మీదను మీరు సపరేట్ అంటే ఇంకో ఫోరంలో రండి, అంతేగాని రిజెక్ట్ చేసిన దాని మీద డిస్కషన్ అలా చేసే ప్రసక్తే లేదు. రైట్. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ చంద్రబాబు నాయుడు గారు, బుచ్చే చౌదరి గారా? రైట్, ఓకే. ఎవరైతే ప్లీజ్. అధ్యక్ష, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు 19-20 పెట్టిన బడ్జెట్ ఏమాత్రం కూడా రాష్ట్రాన్ని ఆర్థికతను అభివృద్ధిని సాధించే విధంగా లేదు. ఇది కేవలం గత ప్రభుత్వం మీద తప్పుడు అవగాహన కల్పించేదానికి మాత్రమే ఉద్దేశించిందిగా కనిపిస్తుంది, కానీ వాస్తవ పరిస్థితుల్ని ప్రజల దృష్టికి తెచ్చేలాగా ఏమాత్రం కూడా లేదు అధ్యక్ష. ముఖ్యంగా ఆర్థికానికి సంబంధించి 2014లో 1,12,067 కోట్లతో ప్రారంభమైన రాష్ట్ర బడ్జెట్ 2019కి 2,26,170 పెంచబడింది అధ్యక్ష. దాదాపు రెట్టింపైంది. అభివృద్ధి లేకపోతే ఏ విధంగా రెట్టింపైందో ఒకసారి విఘ్నులైన ప్రజలు కూడా అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాగే రాష్ట్ర స్థూల వృద్ధి రేటు 2013-14లో 5.51% ఉంది అధ్యక్ష ప్రభుత్వం వచ్చేటప్పటికి. దాన్ని 2018-19కి 11.5% శాతానికి పెంచడమైంది. వరుసగా 4 ఏళ్లు కూడా 2 అంకెల వృద్ధి సాధించమైంది. జాతీయ వృద్ధి రేటు 6.8% అధ్యక్ష. మరి ఇది ఒకసారి 2004-9లో సగటు వృద్ధి రేటు 9.5%. దాంతో పోల్చుకుంటే 2 అంకెల వృద్ధి రేటు వచ్చిందా లేదా? ఆర్థిక శాఖ వచ్చామంటారు అనుమానంగా ఉందని. కేంద్ర గణాంక శాఖ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం లేక మీరిచ్చిన ఏదైతే సోషల్ ఎకనామిక్ సర్వే, ఇది నేను అనుకోవడం రాజేంద్ర గారు అంగీకరించిన తర్వాత పెట్టుకుంటారు అనుకుంటున్నాను. మీరు ఈ ఇచ్చిన రిపోర్ట్ అంతా తప్పులు తనకని మీరు ఒప్పుకుంటారా? మీరిచ్చిన అంకెలే కదా. రాష్ట్ర వృద్ధి రేటు ఎలా ఉంది, జిఎస్టిపి ఎలా ఉంది, జీవీ ఎలా ఉంది, అన్నీ కూడా ఇతర రాష్ట్రాలతోటి కేంద్రం పోల్చుకొని చూసుకున్నప్పుడు జిఎస్డిపి 2014-15లో 5,26,470 కోట్ల అధ్యక్ష. అదే 18-19 ప్రీ అకౌంట్స్ వచ్చేటప్పటికి 9,18,964 కోట్ల అధ్యక్ష. రెవెన్యూ లోటు 14-15లో 13,776 కోట్లు, 18-19 11,937 కోట్ల అధ్యక్ష. మరి ఇవి ఒక పక్క మీరు ఒప్పుకుంటూనే మీరు ఏమీ చేయలేదు, అభివృద్ధి లేదు, అనేక రంగాల్లో ఎకనామిక్ సర్వే చెబుతుంది అధ్యక్ష. గత ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించిందో, ఏ రంగాల్లో అభివృద్ధి సాధ్యమైందో, రాష్ట్ర స్థూల నిష్పత్తి కానీ, అలాగే విద్యా రంగంలో, వైద్య రంగంలో ప్రగతి సాధించిందో, రైతులకు ఏం చేసిందో, అభివృద్ధి ఏంటో అన్ని కూడా దీంట్లో చెప్పబడ్డాయి. కానీ దురదృష్టం ఏంటంటే ఈ శాసనసభలో అధికార పక్షం గత ప్రభుత్వం ఏమీ చేయలేదు, ఏదో అవినీతి అక్రమాలకు పాల్పడింది, ప్రతిదీ కూడా చూస్తా ఉన్నాం. సభలో మాట్లాడేటప్పుడు ఏదీ జరగలే, అన్నింటిలో విచారణ చేయండి, మంచిదే. విచారణ చేయొద్దని ఎవరంటారు? ఏ ప్రభుత్వం వచ్చినా ఆన్గోయింగ్ స్కీమ్స్ ఉంటాయి. ఇవాళ ఆన్గోయింగ్ స్కీమ్లకి కేటాయింపులు లేకుండా చేస్తున్నారు అధ్యక్ష. ఇవాళ ఏదైతే మీరు పెట్టిన బడ్జెట్ కాపీ
ఒక పార్టీ మేనిఫెస్టోలాగా చేశారు అధ్యక్ష. ఒకసారి చూస్తే ఇది బడ్జెట్. బహుశా రాష్ట్ర చరిత్రలో స్వాతంత్రం వచ్చే తర్వాత ఎప్పుడు కూడా ఇలా పెట్టరు అధ్యక్ష. ఇది వైఎస్ఆర్ పార్టీ మేనిఫెస్టో లాగా ఉంది కానీ రాష్ట్ర బడ్జెట్ లాగా పెట్టలేదు అధ్యక్ష. ఇవాళ ముఖ్యమంత్రి గారి ఫోటో వేస్తారా, మీ పార్టీ కార్డు వేస్తారా నాకు అనవసరం. ఎప్పుడు ఇలా లేదు అధ్యక్ష. మీరు చూసుకొని కావాలంటే బహుశా మీకు అనుభవం ఉంది, 35 సంవత్సరాల అనుభవం మీకు కూడా ఉంది. సరే వారు మేనిఫెస్టో లాగా వేసుకుంటే వేసుకున్నారు, మాకు అవసరం. కానీ ఇవాళ ఏదైతే అధ్యక్ష కావాలంటే మీ బొమ్మలు కూడా వేయించుకోండి బాబు, మాకే అభ్యంతరం కూడా. మీ బొమ్మలు కూడా వేయించుకోండి అధ్యక్ష. ఒక్క నిమిషం బుచ్చచంద్ర గారు, ఏంటి రామచంద్రారెడ్డి గారు, ప్లీజ్ 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 రామచంద్రారెడ్డి గారు. అధ్యక్ష, మేము వచ్చి ఒక నెల పైన ఒక 10 రోజులు 15 రోజులు అవుతాం. ఆయన మీరు ఇచ్చారు సోషల్ ఎకనామిక్ సర్వే అని చెప్పి 2018-19 చూసి మాట్లాడుతున్నారు బుచ్చయ్య చౌదరి గారు. ఈ బుక్ అలా చూసి ఆయనకు కావాలంటే మేము ఇస్తాను, ఆయన దగ్గర లేకపోతే పంపించండి అధ్యక్ష దయచేసి. మినిస్టర్ ఫైనాన్స్ సోషల్ ఎకనామిక్ సర్వేని కూడా తీసుకొని ఈ ప్రభుత్వం మీద రుద్దడం అనేది చాలా తప్పు అని చెప్పి ఆయన తెలుసుకుంటే పెద్దలు బాగుంటుంది. ఏదో ఒకటి ఊకతప్పుడు ఉపన్యాసం ఇస్తే అసెంబ్లీలో అది బాగుండదు. మినిస్టర్ ఫైనాన్స్. అధ్యక్ష, ఈ సోషియో ఎకనామిక్ సర్వే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ప్లానింగ్ డిపార్ట్మెంట్ తయారు చేసేది అధ్యక్ష. 5 సంవత్సరాల నుంచి వచ్చిన సర్వేలన్నీ కూడా ఇంక్లూడింగ్ లేటెస్ట్ కూడా టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తయారైంది అధ్యక్ష. కాబట్టి మనకు ఎటువంటి సంబంధం లేదు. ఇన్ఫ్యాక్ట్ గత 3 సంవత్సరాలుగా ఇది పొరపాట్లు ఏదో ఉండేటట్లు కనపడుతున్నాయని చెప్పి మేమే పాయింట్అవుట్ చేస్తున్నాం. అది బహుశా గౌరవ సభ్యులు పట్టించుకున్నట్లేరు. ఎందుకంటే ప్రతిసారి కరువు ఏమో ఉంటుంది, వ్యవసాయం మాత్రం 10% పైన పెరిగింది, 2 అంకెలు అంటారు. ఎట్లా అని మేము అడుగుతాం. ఎట్లా అని అడిగితే చేపల ఉత్పత్తి పెరిగింది అంటారు. ఈ ఎన్ని చేపలు అయితే వ్యవసాయం అవుతుంది, ఆ చేపలు ఎంత పెరిగితే వ్యవసాయం ఎంత పెరుగుతుందంటే దానికి ఇంతవరకు 3 సంవత్సరాల నుంచి ఈ చేపల కథ అడుగుతున్నాం అధ్యక్ష. 3 సంవత్సరాల నుంచి వాళ్ళు చేపించిన సోషల్ ఎకనామిక్ సర్వేనే ఇంతవరకు ఈ కాకి లెక్కల చేప లెక్కల ఆ లెక్కనే తేలలేదు అధ్యక్ష. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ప్రింట్ చేసిన బుక్ మా పక్క వింటే ఎట్లా అధ్యక్ష? బాధమైతే చెప్పండి. ఇది ప్రభుత్వం ఇచ్చే లెక్కలు. ఆనాడు ప్రభుత్వంలో అధికారులు ఈనాడు ప్రభుత్వంలో ఉన్నారు. కేంద్ర గణాంక శాఖ కూడా దీన్ని నిర్ధారిస్తుంది, రాష్ట్ర గణాంక శాఖ కూడా నిర్ధారిస్తుంది. దేశ సంపద రాష్ట్ర సంపదను లెక్కించేటప్పుడు వీటన్నింటినీ లెక్కలో తీసుకునే పెడతారు. బహుశా నాకు మా ఆర్థిక మంత్రి గారంత ఆర్థిక పరిజ్ఞానం పెద్దగా లేదు, కానీ మొత్తం కూడా సర్వే ఎవ్రీ పెట్టి దీన్ని బట్టే బడ్జెట్ రూపకల్పన కూడా చేసుకుంటూ ఉంటారు నాకు తెలిసినంత వరకు. ఇవాళ మీరు అడుగుతా ఉన్నారు, మీ సందేహాలు మీకు ఉండొచ్చు. ఎందుకంటే అన్ని సందేహాలతో ప్రస్తుతం సందేహాలతోనే నడుస్తుంది ప్రభుత్వం, అన్నిటి మీద అనుమానాలతోనే నడుస్తుంది. మీరు అనుమానాలతోనే నడుస్తారా లేక అభివృద్ధి గురించి మాట్లాడతారా మాకు అనవసరం. అధ్యక్ష, పెద్దలు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు కూడా చెప్పినారు, వచ్చే నెల అయింది, ఎప్పుడో జరిగినటువంటి మాకు అప్పుడు చెప్తే అది ఎట్లా అవుతుంది? వచ్చే నెలనే అయ్యలేదంటే సందేహాలు అంటారు. సందేహాలకంత కారకులు అధ్యక్ష వాళ్ళే. 5 సంవత్సరాలు ప్రతి ఒక్కటి గూడుపుటాన్ని చేసి 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 ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి అంతా సందేహాలు వచ్చేటట్లు చేసి పెట్టారు అధ్యక్ష. ఇప్పుడు ఇది ప్రభుత్వం లెక్కలు గౌరవ సభ్యులు చెప్పినట్లుగా మేము అందుకని ఏం చెప్తున్నామంటే అధ్యక్ష, వ్యవసాయం లెక్క పెట్టేటప్పుడు ఒక స్టాండర్డైజ్డ్ సిస్టమ్ ఉంది. ఏది దేశానికంతా సంబంధించి ఒక స్టాండర్డ్ సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్ ప్రకారం చేస్తారు. కానీ ఒక్క లైఫ్ స్టాక్ అండ్ ఫిషరీస్కు మాత్రమే ఇంతవరకు స్టాండర్డైజ్ సిస్టమ్ ఇవాల్వ్ కాలేదు అధ్యక్ష. ఇంకా అది మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుందన్నమాట. అందుకనే 2 అంకెలు చూపించే దానికోసము గొర్రెలు మేకలు పశువులు ఎక్కువైనాయి అంటారు, అగ్రికల్చర్ పెంచేదానికేమో చేపలు ఎక్కువైనాయి అంటారు. ఎందుకంటే చేపలు లెక్క పెట్టడానికి ఇంతవరకు సిస్టమ్ లేదు కాబట్టి దాన్ని వాడుకుంటున్నారు. గొర్రెలను లెక్క పెట్టడానికి ఇంతవరకు సిస్టమ్ లేదు కాబట్టి వాళ్ళని వాడుకుంటున్నారు. ఆ 2 వాడుకొని తప్పు లెక్కలు వచ్చినాయనేది మా ఆరోపణ. ఇప్పుడు కాదు అధ్యక్ష, 3 సంవత్సరాల నుంచి ఆరోపిస్తూనే ఉన్నాము, దానికి సమాధానం ఇవ్వడం లేదు. తీరా ఈ రోజు నెల అయింది మేము వచ్చి మా మీదకి వాళ్ళ లెక్కలని వాళ్ళ చేప లెక్కలు కూడా మా మీద వేస్తే అదట్లే కదా అధ్యక్ష. బుచ్చయ్య చౌదరి గారు మాట్లాడుతున్నారు.
చౌదరి గారు మాట్లాడుతున్నారు, మీరు కూర్చోండి. చౌదరి గారు మాట్లాడుతున్నారు, మీరు. స్పీకర్ సార్, నేను ఆర్థిక శాఖ మంత్రి గారికి విజ్ఞప్తి ఏంటంటే దయచేసి రాసుకోండి సార్. నేను చెప్పే పాయింట్లన్నీ రాసుకొని ఒకేసారి ఆన్సర్ చెప్పండి. నేను చెప్పాను ఇప్పుడు నాకు ఇచ్చిన టైంలో మధ్యలో పోతే నాకు వచ్చేది 10 నిమిషాలు కూడా ఉండదు సార్. విషయం చెప్పడానికి అవకాశం ఉండదు. ఇవాళ మంత్రి గారు మేము ఇప్పుడే వచ్చాము, నెల రోజుల్లో వచ్చామంటున్నారు. నెల రోజు వచ్చినా, 6 నెలలకు వచ్చినా, 6 సంవత్సరాలకు వచ్చినా ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే లెక్కలు. ఇవి ఏ ప్రభుత్వం అయినా గతంలో నుంచి రాజశేఖర రెడ్డి గారున్నా, రోసీ గారున్నా, ఎప్పుడున్నా కూడా ఆ దామాషంలో వచ్చే లెక్కలే కానీ కొత్తగా మేము పెట్టినవి కాదు. డొమెస్టిక్ ప్రొడక్టివిటీ మీద మొత్తం కూడా ఏ శాఖ నుంచి వస్తుందో రాష్ట్ర స్థూల దాన్ని లెక్కేస్తారు అధ్యక్ష. దాన్ని పక్కకు తీసి పెట్టరు మొత్తం కూడా. మరి మంత్రి గారు ఎలా చెబుతున్నారు. అలాగే ఇన్ఫ్లేషన్ మీద మంత్రి గారు ఒక మాట చెప్పారు అధ్యక్ష. రాష్ట్రంలో ఇన్ఫ్లేషన్ చాలా హైయెస్ట్ అమౌంట్ ఇక్కడ ఎక్కువ ఉంది ఇన్ఫ్లేషన్. ఆంధ్రప్రదేశ్ హ్యాడ్ ద హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ కన్స్యూమర్ ఇన్ఫ్లేషన్ కంపేర్ టు ఎనీ స్టేట్ ఇన్ ఇండియా అన్నారు అధ్యక్ష. ఏదైతే కేంద్ర సంఘం సెంట్రల్ గవర్నమెంట్ ఎకనామిక్ సర్వే 2000 దీనికి పూర్తిగా విరుద్ధంగా చెబుతోంది. రూరల్ ఇన్ఫ్లేషన్ 2019లో 0% ఇన్ ఏపీ. అంటే ధరలు అసలు పెరగలేదు, మనకన్నా హిమాచల్ ప్రదేశ్ మాత్రమే తక్కువ. పట్టణ ఇన్ఫ్లేషన్ 3.5% అని చెబుతుంది. దేశంలో మనకన్నా 2 రాష్ట్రాల్లోనే తక్కువ ఉంది అధ్యక్ష. మరి మంత్రి గారు ఏ విధంగా హైయెస్ట్ అని చెప్పారో మాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే మీరు చెప్పే ముందు కేంద్రంలో చెప్పిన దాన్ని కూడా బేస్ చేసుకోవాలి. ఎందుకంటే మొన్న మీరు ఏదైతే అప్పుల గురించి చెప్పినప్పుడు 3,69,000 అప్పుల మేమని చెప్పారు. ఒకవైపేమో కేంద్రంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు 2,58,000 అని చెబుతారు. మరలా నిన్న కూడా అసెంబ్లీలో మీరు అదే మాట చెప్పారు. ఏ విధంగా అంకెలకి పొంతలు లేకుండా చెబుతున్నారు? ఎందుకు చెప్తా ఉన్నారు? మీరు 1,00,000 కోట్లు ఒకేసారి ఎలా పెంచేశారు? ఆ 1,00,000 రూపాయలు మళ్ళా మీరు తగ్గించి అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ ఎలా చెప్పారు? అంటే కేవలం ప్రజలను గందరగోళంలో పెట్టడం కాదా? ప్రజలకి వాస్తవ విరుద్ధమైన సందేశం పంపించడం కాదా? ఇప్పుడు మేము అడుగుతుంది అదే. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధిని తక్కువగా చేసి చూపించి గత 5 సంవత్సరాల్లో ఎలాంటి పరిపాలన నడవలేదు, అవినీతి అక్రమాలని చెప్పే విధానంలో మీరు వెళ్తున్నారే కానీ వాస్తవ దృక్పథంతో వెళ్ళటంలో మీరు ఇవాళ ఒక్కసారి మనం డీటెయిల్స్లోకి వెళ్తే 2014 జాతీయ స్థాయిలో తలసరి ఆదాయం 86,640 ఉంటే ఏపీలో 93,900 ముందు అధ్యక్ష. వ్యత్యాసం 7,256 మాత్రమే. 2019లో జాతీయ స్థాయిలో తలసరి ఆదాయం 1,26,699 ఉంటే ఏపీలో తలసరి ఆదాయం 1,64,025 ఉంది. వ్యత్యాసం 37,326. మరి ఇది చాలదా? అట్లాగే ఏది అంటే వినియోగ జీడిపి తలసరి ఆదాయం, జీడిపిలో మన రాష్ట్రం 5 ఏళ్ల సగటు 10.82%. 2 నెలల ముందు వరుసగా 10 ఏళ్ళు సాధించాం. తలసరి ఆదాయం $37,300 పెంచామంటే అది టీడీపీ ప్రభుత్వం ఘనత కాదా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఒక్కసారి ఎందుకంటే మంత్రి గారు ప్రకటించే ముందు 1-2 సార్లు చెక్ చేసుకోమని. ఎందుకంటే కొత్తగా వచ్చారు, ఆర్థిక మంత్రిగా వచ్చారు కాబట్టి వారికి అనుభవం ఉంది. ఎందుకంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా చేశారు, వారికి కూడా అనుభవం ఉంది. అలాగే రాష్ట్ర సేవా రంగం కనిష్టంగా 7.76 ఉంటే గరిష్టంగా 11.9 సాధించాం అధ్యక్ష. ఇది ప్రగతి కాదని అడుగుతా ఉన్నాం. హైదరాబాద్ లో ఆదాయం పోయింది అధ్యక్ష, సేవారంగం అంతా అక్కడుంది. అయినా కూడా సేవారంగంలో కూడా అభివృద్ధి మనం సాధించుకోగలం. పారిశ్రామిక ప్రగతి లేదన్నారు, మరి మీరే ఒప్పుకున్నారు. 5 లక్షల కోట్ల పెట్టుబడి వచ్చింది, 39,000 చిల్లర మందికి
పరిశ్రమలు వచ్చాయి, 5 లక్షల మందికి ఉపాధి వచ్చిందని మీరు చెప్పారు, సర్వేలో చెప్పారు, ఓ పక్క పగ లేదంటారు. ఇవాళ కియా వస్తే మీరు చెప్పారు, కియా గురించి ఎప్పుడో 2007లో చెప్పారని. బహుశా ఆ కంపెనీ మీకు ఒక ఉత్తరం పెట్టింది. సంతోషం, ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి గారు వచ్చినా వారికి ధన్యవాదాలు తెలియజేస్తారు, వస్తారు, బొకేలు ఇస్తారు, అది సహజం. బహుశా మిమ్మల్ని ఇక్కడ ప్రజావేదిక కూల్చిన తర్వాత వాళ్ళు భయపడిపోయి ఉంటారు. ఈ కియా కార్ల కంపెనీ కూడా చంద్రబాబు తెచ్చారు, కూల్చేస్తారని భయపడిపోయి కాకా బాగా ఉంటాను సోపు రాశారని నేను అనుకుంటా ఉన్నాను. పశు గణన ప్రకారం ఉమ్మడాలపై పశువుల సంఖ్య 2007 నాటికి గణనీయంగా పడిపోయింది. కానీ టీడీపీ మైక్రో లెవెల్ న్యూట్రిషన్ మేనేజ్మెంట్ కానీ పశు సంఖ్యలో పాడి ఉత్పత్తులు గణనీయ సాధించాం. ఇది లెక్కలు ఎవరో వేస్తే కాదు అధ్యక్ష, వివిధ శాఖలు 10 సంవత్సరం కూడా ఆయా శాఖల ద్వారా సేకరించిన లెక్కలు బట్టే వేయడం జరుగుతూ ఉంది. విత్తన కొరత లేదు. మరి ఇవాళ మీదే బాధ్యత నేను అనలేదు, ఎందుకంటే ఎన్నికలు 5-6 నెలలు అటు ఇటు ఉన్నాం కనుక విత్తనాలు సరిగా సప్లై కాలేదు, లేక అధికారులు సరిగా చర్యలు తీసుకోలేదు అంటాను. నేను మీ మీద నిర్ణయించడానికి కూడా నేను సిద్ధంగా లేను. కానీ సరైన శ్రద్ధ తీసుకుంటే విత్తనాల సరఫరా జరుగుండేది కదా. ఇవాళ అసలే వర్షాభావం. మీరంటారు ఉన్నదేవుడు మాతోటే ఉన్నాడు, మాతోటే వర్షాలు వస్తాయని. మరి ఎక్కడ రిజర్వాయర్లోకి ట్యాంకులోకి నీళ్లు వచ్చినట్టుగా కనపట్ల, వర్షాభావం ఎక్కువగానే ఉంది. ఆహార ధాన్యాల ఉత్పత్తి విషయంలో రికార్డు స్థాయిలో 167 మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని సాధించాం అధ్యక్ష. మత్స్య పరిశ్రమలో వృద్ధి ఉంది. ఏదో ఆశామత్యమే కాదు, వారికి సరైన సహకారం ఇవ్వబట్టి వస్తూ ఉంది. అందువల్ల వీటి వాస్తవాన్ని పక్కన పెట్టి మీరు రకరకాలుగా మారుస్తూ ఉన్నారు. ఇవాళ బడ్జెట్లో మీరు ఏం చేశారు? అన్ని రద్దులు, కోతలు, పేర్లు మార్పులు. ఎన్ని పేర్లు మారుస్తారు? మార్చుకోండి. మీరు అధికారంలోకి వచ్చారు కనుక మీ పేర్లో పెట్టుకుంటారా? ఎన్ని పెడతారో పెట్టండి. కానీ రద్దులు తప్పి కోతలు తప్పి ఏ కనపట్టలేదు. సంపద సృష్టి కానీ రాబడి పెంపు, మంచిన ఆదాయానికి పేరు లేదు, ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఇవాళ మీ బడ్జెట్లోనే కేంద్రం నుంచి వచ్చే నిధులు ఎక్కువ అనాలిసిస్ చేస్తా ఉన్నారు. గత సంవత్సరంలో సుమారుగా 58,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వస్తాయంటే మనకు వచ్చింది 19,000 కోట్లు. అంటే ఎంత లోటు ఉందో చూడండి. ఇవాళ మీరు బడ్జెట్లో చాలా ఎక్కువగా ఆశపడి పెడతా ఉన్నారు. దానివల్ల కేంద్రం నుంచి వచ్చే నిధులు రాకపోగా లోటు బడ్జెట్ ఇంకా పెరిగిపోతుంది. మీరు చెప్పే అంకెలకి రేపు వాస్తవ పరిస్థితికి గణనీయమైన మార్పు రాబోతా ఉంది. దీన్ని మీరు దృష్టి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముందు చూపు లేదు. ఏదో వేగ్గా గత ప్రభుత్వంలో నిందలేయడం తప్పితే ఇక వేగ్గా మీరు వేస్తా ఉన్నారు. దానివల్ల అవగాహన లేని బడ్జెట్ స్పష్టంగా ఉంది. నవరత్నాల ముసుగులో పాత స్కీములే కదా, హౌసింగ్ పాత స్కీమే, ఫీజు రీయింబర్స్మెంట్ పాత స్కీమే, పాత స్కీములే కదా ఇవన్నీ. హౌసింగ్ లేదా, ఫీజు రీయింబర్స్మెంట్ లేదా. ఇవాళ సరే మద్యపాన నిషేధం అన్నారు. మద్యపాన నిషేధంలో ఎంత పెంచారు అధ్యక్ష? మీరు ఒకసారి చూసుకోండి. మీరు నిజమైన మద్యపానం అంటే వెంటనే రావడం కూడా పెట్టేయచ్చు కదా. మీరు నిజమైన చిత్తశుద్ధి ఉంటే దశల వారీగా ఎందుకు సార్? గత ప్రభుత్వంలోనే మంచి అధికారులు ఉన్నారు కమిషనర్గా, మేనా గారు కానీ లక్ష్మీనరసింహ లాంటి వాళ్ళు బెల్ట్ షాపులు ఆనాడే చాలా వరకు కంట్రోల్ చేశారు, ధరలని అదుపు చేశారు, ఎక్కడ ధరలు పెంచకుండా. ఇవాళ మీ బడ్జెట్లో 2,000 చిల్లర కోట్లు పెంచారు అధ్యక్ష. 6,000 నుంచి 8,000 చిల్లరకు పెంచారు. అంటే ఇంకా తాగుబోతులు తయారు చేద్దాం అనుకుంటున్నారు. ఇది మద్యపాన నిషేధం పెట్టేదా, మద్యాన్ని ప్రోత్సహించేదా? ఒక్కసారి ఆలోచించండి అని చెప్తా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వమే షాపులు పెట్టాలని, దాని ద్వారా కంట్రోల్ నియంత్రిస్తామంటున్నారు. మీరు కంట్రోల్ చేసి మద్యపానాన్ని తగ్గించేటప్పుడు సుమారుగా 2,500 కోట్ల రూపాయలు ఎందుకు పెరుగుదల చూపిస్తున్నారో తెలియజేసిన అవసరం ఉంది. అంటే మద్యపాన్ని ప్రోత్సహిద్దామనే కానీ మద్యపానాన్ని తొలగిద్దామనే ఆలోచన మీకు లేదు. ఇది ప్రజలని సరైన దారిలో కాకుండా తప్పుదారి పట్టించేదిగా ఉందని నేను సవినీయంగా మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ 6 పథకాలు కొత్తగా ప్రారంభించారు, 6 పథకాలు రద్దు చేశారు. రైతుకి ఏదైతే ఇస్తా ఉన్నామో, రైతులకు ఇస్తున్న రైతు బంధు పథకంలో ఖరీఫ్లో ఇవ్వటంలా మీరు ఏదైతే అన్నదాత సుఖీభావంలో 4,500 కోట్ల రూపాయలు మనం ఇచ్చాం. మరి రెండో 4,500 ఇచ్చుంటే వాడి ఖరీఫ్లో మేలయ్యేది.
మీరు ఎందుకు ఇవ్వడం లేదు అంటే గత ప్రభుత్వం ఇచ్చింది కనుక మేము ఇవ్వమని ఆపడం న్యాయమా రైతులకి? మీరు రైతులకు చాలా చేస్తామని చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎందుకని ఆ 4,500 కోట్లు ఇవ్వరు? అలాగే ఆన్గోయింగే కదా ఏ పథకాలైనా. రేపు మీరు కాదు ఇంకో ప్రభుత్వం వస్తుంది, దాన్ని కంటిన్యూ చేయాల్సిందే కదా మీ పథకాలని. పేర్లు మారిస్తే మార్చుకుంటారు. ఇవాళ మీరు ఏదైతే ఉందో రుణమాఫీకి సంబంధించి 8,000 కోట్ల చిల్లర ఉంది కదా, నాకు సంబంధం లేదని పోతే ఆ రైతులంతా కూడా ఎవరైతే వాళ్ళకి బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చారో అవన్నీ నిరుపయోగం అవ్వాలని నేను అడుగుతున్నాను. రైతు పక్షంగా ఉన్నప్పుడు దాన్ని చేయాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి లేదా అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ ఎందుకంటే ఏదైనా ఆన్గోయింగ్ స్కీమ్లో రైతులకి ఏం చేయలేదన్నారు. రైతులకి ఏం చేస్తే ప్రొడక్షన్ ఎలా పెరిగిందండి? ఇవాళ పట్టిసీమ ప్రాజెక్టు మీద చాలా ఆందోళన చేశారు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో. ఇవాళ అదే పట్టిసీమ నీళ్లు ఇక్కడ ఉన్న అందరూ తాగుతున్నాం. ఆ పట్టిసీమ నీళ్ళు తాగుతున్నాం, లేకపోతే ఎండిపోయేది. తాగునీళ్ళు లేదు గుంటూరుకి. ఆ పట్టిసీమ రాబట్టే పులివెందులకి నీళ్ళన్నాయి. ఆ పట్టిసీమ వెళ్ళబట్టే 150 టీఎంసీ పైసలకు రాయలసీమకు నీళ్ళు ఇవ్వగలిగారు. ఇవాళ 1 by 1 ప్లీజ్. సార్, గౌరవ సభ్యులు బుచ్చి చౌదరి గారు పట్టిసీమ వల్లే బతుకుతున్నారని చెప్తున్నారు. వారు ఉండేదేమో రాజమండ్రిలో. పట్టిసీమ వల్ల బతుకుతున్నామని చెప్తే ఎవరు చెప్పాలి సార్? పట్టిసీమ ద్వారా నీళ్ళ ద్వారా బతికే వాళ్ళు చెప్పాలి. సార్ మేము ఉన్నాం సార్, పట్టిసీమ వల్ల మాకు ఇస్తున్నారు. పట్టిసీమ మాకు లేనప్పుడు పట్టిసీమలో మాకు తయారయ్యే పంపులు మొదలుపెట్టినప్పుడు కృష్ణా జిల్లా అంతా కూడా డెల్టా అంతా 2 పంటలు పండేశారు. కృష్ణా జిల్లాలో 2 పంటలు సార్వాదాలో 2 ఉండేవి సార్. వీరు 2000 ఏ ఊరు మంది అధ్యక్ష? వారు ఏ ఊరు అధ్యక్ష? సార్ ఆయన విశాఖపట్నం సార్ ప్లీజ్ ఉన్నారు కదా అధ్యక్ష. వారు మొత్తం మూటాముళ్ళు సర్ది వైజాగ్ వెళ్ళిపోయి చాలా ఏళ్ళు అయిపోయింది అధ్యక్ష. బెదవాడు కూడా మర్చిపోయారు అధ్యక్ష. ఆయన చెప్పండి, దాని పక్కన ఆయన చెప్పండి. పరచూరు సాంబశివ గారు విసిగారు చెప్పండి. కౌలుకి ఇచ్చేసి ఉంటావు కదా. సరే చెప్పండి సార్. గడిచిన 4 సంవత్సరాల నుంచి మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో, అమనిగడ్డ కాన్స్టిట్యున్సీలో, పెరన కాన్స్టిట్యున్సీలో, కైకలూరు కాన్స్టిట్యున్సీలో, గుడివాడ కాన్స్టిట్యున్సీలో కొంత పార్ట్లో నరకం చూస్తున్నాం అధ్యక్ష. తాగునీళ్ళకి నరకం చూస్తున్నాం అధ్యక్ష. మాకు జూన్ ఆఖరిలో జూలైలో వీళ్ళు పంపులు ఆన్ చేయటం, పసుపు కుంకుమ ఏమో బెదవాళ్ళు వేయటం. ఆ పసుపు కుంకుమ కనీసం బెదవాడి నుంచి కాలువ చివరికి, కైకలూరు చివరికి కానీ, పెరం చివరికి కానీ, గుడివాడ చివరికి కానీ, బందర్ చివరికి కానీ, అమనిగడ్డ చివరికి కానీ ఆ నీళ్లు అంటే బెదవాళ్ళలో వేసిన పసుపు కుంకుమ అక్కడ చేరిందా లేదా చూసిన పుణ్యాత్ముడు కూడా ఎవరు లేడు అధ్యక్ష. గడిచిన 4 ఏళ్లలో నా నియోజకవర్గంలో, బందర్ నియోజకవర్గంలో 4 గ్రామాలు పంటలు లేవు అధ్యక్ష. కనీసం సారా కూడా ఉడుచుకోలేదు. వారు వస్తానంటే తీసుకెళ్తాను అధ్యక్ష గ్రామాల్లోకి. బుచ్చి చౌదరి గారు వస్తే ఇప్పుడైనా సరే, ఇప్పుడు ఈ రోజుకైనా సరే, ఈ రోజు కూడా వారు పట్టిసీమతో మనం ముద్రించామని చెప్తే సార్ మమ్మల్ని బాగా ఉన్న వాళ్ళని తీసుకెళ్లి కష్టాల్లో పడేసింది పట్టిసీమ అధ్యక్ష. అదే బెదవాళ్ళలో ఉండి రాజమండ్రిలో ఉండి అయితే మీకేమవుతుంది అధ్యక్ష? మీరుండేది రాజమండ్రిలో. రండి, మా ఊరు రండి, ఒకసారి తీసుకెళ్తారండి. చెప్పండి బుచ్చ చౌదరి చెప్పండి చెప్పండి. అధ్యక్ష నాని గారు దండగా అంటున్నారు పట్టిసీమ. ఇవాళ ఆపేద్దాం, ఇవాళ ఆపించేసేది పంపులు, ఇవాళ కట్టేసేది నీళ్ళకల్లా. పట్టిసీమ దండగే. 4 సంవత్సరాల్లో 44,000 కోట్ల రూపాయలు, 44,000 కోట్ల రూపాయలు వచ్చింది. మీరు మాట్లాడుతుంది చెప్పండి. నేను చెప్పిన మాట వారు చెప్తున్నారని సత్యదూరమైన మాట చెప్తున్నారు. నేనేం చెప్పానండి? వారు పట్టిసీమ వల్ల మా బతుకులు బాగుపడినాయి అని చెప్తున్నారు. బాగున్న బతుకుల నుంచి కష్టాల్లో పడేశారని చెప్తున్నా సార్. ఖచ్చితంగా 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 అక్కడ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నాయకత్వంలో ఏదైతే మీరు పోలవరాన్ని పడుకోబెట్టారో, కేవలం పోలవరం ప్రాజెక్టుని డబ్బుల కోసం, అవినీతి కోసం మీరు దాన్ని అలవాటుగా చేసుకున్నారో, దాన్ని సమూలంగా మార్పు చేసి పోలవరం డ్యామ్ ను పూర్తి చేసి 3 సంవత్సరాల్లో పట్టిసీమ మోటార్లు తీసేవత పారేస్తాం అధ్యక్ష.
చెప్పండి అధ్యక్ష, నన్ను కాసేపు చెప్తే మంత్రి గారు తర్వాత మాట్లాడితే మంచిది. ఏమండి, ఈ రోజున వర్షాలు లేక కనీసం నారుమళ్ళు వేసుకునే పరిస్థితి లేదు కృష్ణా డెల్టాలో. ఇవాళ గత 3-4 రోజులు పెట్టి వచ్చిన నీరే కొంచెం కాలంలోకి వెళ్తా ఉంది. అది కూడా గత సంవత్సరం జూన్ 28 కల్లా కాలం నిండా పారిస్తే పంటలు బాగా పండినాయి. 44,000 కోట్ల రూపాయల పైచలకు ఆదాయం వచ్చింది పట్టిసీమ వల్ల. అది పక్కన పెడితే ముందు తాగునీరుకి ఇబ్బంది ఉంది. ఇవాళ గుంటూరు జిల్లాలో తెనాలి డివిజన్లోకి వెళ్ళి చూడండి, గ్రామాల్లో ఎలా ఉంది. ఇవాళ ఒక్కసారి ప్రకాశం జిల్లాకి వెళ్ళి చూడండి, ట్యాంకర్స్తో నీళ్లు పంపించే పరిస్థితి. ఆ పట్టిసీమ ఇవాళ కాలంలో వదిలారు. మంత్రి గారు వెళ్ళారు, పూజ చేశారు. వాళ్ళు వెళ్తున్నాయి. ఇవాళ ఏమంటున్నారంటే, నాగార్జున గారు ఒక్క నిమిషం, మనకు ఆపర్చునిటీ వస్తుంది, ప్లీజ్. అధ్యక్ష, నాగార్జున ఈ పార్టీకి కూడా అవకాశం వస్తుంది. అధ్యక్ష, ముఖ్యమంత్రి అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష, చాలా పద్ధతులు కోత పెట్టారు. హౌసింగ్ కి మీరు చేసిన కేటాయింపులు ఎంత, స్కూల్ అప్గ్రేడేషన్స్ కి మీరు చేసిన కేటాయింపులు ఎంత? మీరేం చెప్పారు? ఇప్పుడు అన్ని ఫోటోలు తీసి మరలా కొత్త ఫోటోలు పెడతాం చూద్దరు కానీ మా తడాక అన్నారు. దాదాపుగా గతంలోనే యాన్యుటీ కింద మౌలిక వస్తుగా 4,825 కోట్లు కేటాయింపు చేసి పనులు చేశారు. చాలా నియోజకవర్గాల్లో స్కూల్స్ బాగుపడుతూ వస్తా ఉన్నాయి. వర్క్లు ఆపేశారు. ఇప్పుడు నేనేమడుతా ఉన్నాం, ఇవాళ మీకు కావాల్సింది 8,012 కోట్లు దాదాపుగా కావాలి. మీరు పెట్టింది 1,500 కోట్లు. ఏ విధంగా కొత్త ఫోటోలు వేస్తారో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. ఇవాళ 4,865 కోట్లు మేము ఖర్చు పెట్టాం, పనులు ఆన్గోయింగ్ నడుస్తూనే ఉన్నాయి. ఇంకా ఇవాళ దాన్ని మీరు ఆపుకున్నారు. రిపేర్స్ కానీ, టాయిలెట్స్ కానీ, కలర్సింగ్ కానీ అన్ని కూడా. ఇవాళ మీరు 8,012 కోట్లకి మీరు 44,500 పాఠశాలకు రిపేర్ చేయాలి అధ్యక్ష. దానికి మీరు ఇచ్చేది 1,500 కోట్ల బడ్జెట్లో. ఒక్కసారి మీరు ఆలోచించండి. అలాగే రుణబాకానికి సంబంధించింది ఏ ప్రభుత్వమైనా, కేంద్రమైనా, రాష్ట్రమైనా అప్పులు తెచ్చుకుంటుంది. ఇవాళ కేంద్రం తెచ్చుకోలేదా? ఎఫ్బిఆర్ ప్రకారమే కదా, నిబంధనల ప్రకారమే అదనంగా తెచ్చామా? నిన్న ఒప్పుకున్నారు మీరు, ఎఫ్బిఆర్ నిబంధనలకు లోబడే తెచ్చారని చెప్పి. మనం విభజన తర్వాత 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్లో ఉండి కేంద్ర సహకారం సరిగా రాకపోయినా మనం అప్పులు కానీ మన రెవెన్యూలు పెంచుకుంటూ మనం బడ్జెట్ పెంచుకుంటూ వెళ్తా ఉన్నాం. అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఇవాళ ప్రతిదీ విమర్శగా తీసుకుంటా ఉన్నారు. 20 కోట్లు దాటి ఖర్చు పెట్టారు, 20 కోట్లు దీన్ని ఖర్చు పెట్టారని. లేకపోతే పరిశ్రమలో వచ్చినాయి, పరిశ్రమల ద్వారా ఉపాధి వచ్చింది. ఒట్టి మాటలు కాదు కదా. కియా కార్ల కంపెనీ వచ్చినా, సుజుకి వచ్చినా, హీరో మోటార్ కార్ప్ వచ్చినా, లేక ఐటీ కంపెనీలు వచ్చినా, లేక సెల్ ఫోన్ కంపెనీలు వచ్చినా ఉపాధి వచ్చింది కదా. ఇవన్నీ రాకుండా ఎలా పని కృషి చేస్తే చంద్రబాబు గారు కృషి చేయకుండా వచ్చాయి ఇవన్నీ. సరే, ఎప్పుడో చెప్పారన్నారు, చెప్పారా లేదా? గుజరాత్కి వెళ్ళే ఫ్యాక్టరీని తెచ్చి అనంతపూర్లో పెట్టిస్తే ఆ మర్యాద కూడా నిలబెట్టుకోలేకపోతా ఉన్నారు. వెనుకబడ్డ జిల్లా అనంతపూర్కి కియా కార్ల కంపెనీ వచ్చింది, ప్రెస్టేజ్ ఒకటి వస్తే దాని యాన్సిలరీ వస్తాయి, దాని ద్వారా ప్రశ్న వస్తాయి. ఇసుజీ వచ్చింది, ఇసుజీ తిరుపతి సమీపంలో వచ్చింది, దానివల్ల యాన్సిలరీ యూనిట్లు వస్తాయి. ఎక్కడ ఒకటి రావాలి, వెనుకబడ్డ రాయలసీమలో ప్రాజెక్టులు రావాలి. ఇవాళ విత్తనాలకు సంబంధించి కర్నూలులో ప్రాజెక్టు వస్తే దాన్ని ఆపేశారు. ఎందుకు ఆపేశారు? ఒకవైపు నకిలీ విత్తనాలు సరిగా లేదు, రైతులు దెబ్బతింటున్నారని చెప్తే దాన్ని కొత్త అధునాతనంగా ప్రాజెక్టు పెడితే దాన్ని ఎందుకు ఆపుకుంటా ఉన్నారు? దాని కేటాయింపులేవి? ఒక్క నిమిషం వచ్చేసారు. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఎవరు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నోట్ డౌన్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే దానికి రిప్లై ఇవ్వాలని. కానీ ఎవరు డిస్టర్బ్ చేయడం లేదు కదా, ఇదేదో బాగా చెప్పుకుంటూ పోవచ్చు అని ఆపేసినారు. ఎవరు ఆపినారు అధ్యక్ష? ఏ ఇత్తనాల ఫ్యాక్టరీ ఏ ఆపినారు చెప్పమనండి అధ్యక్ష, చెప్పమనండి. ఇప్పుడు హీ హాజ్ మేడ్ ఎ స్టేట్మెంట్ దట్ సంబడి హాజ్ స్టాప్డ్ సమ్ సీడ్ ఫ్యాక్టరీ. చెప్పండి ఏ సీడ్ ఫ్యాక్టరీ ఎవరు ఆపినారని. కియా ఫ్యాక్టరీని ఎవరు ఆపినారు చెప్పమనండి అధ్యక్ష. ఇసుజు ఫ్యాక్టరీ ఎవరు ఆపినారు చెప్పమనండి అధ్యక్ష. అంటే కేవలం వింటున్నారు కదా అని చెప్పి చెప్పుకుంటూ పోవడం అంటే తప్పు కదా. కేవలం మీరు టీవీ కోసం, టెలికాస్ట్ కోసము బయట రాష్ట్రం అంతా చూస్తుంది లేదా మెత్తగా డిస్టర్బ్ చేయడం లేదని చెప్పుకుంటూ పోదామంటే తప్పు కదా అధ్యక్ష. అది ఫ్యాక్ట్స్ చెప్పమనండి అధ్యక్ష.
ఉలికిపాటి ఎందుకు మంత్రి గారు? ఇవాళ కర్నూలు జిల్లాలో పెడుతుంది కానీ మీరు క్యాటరింగ్ ఏం చేశారు? ఫ్యాక్టరీ తెచ్చింది ఒప్పుకోవట్లేదు కదా మీరు, పరిశ్రమలు రాలేదన్నారు కనుక నేను చెప్పా దానికి ఉలికిపాటి ఎందుకు? మీరు ఒప్పుకోండి అయ్యా, ప్రతి ప్రభుత్వంలో ఎన్నో కొన్ని నడుస్తాయి, మీరు చేశారని ఒప్పుకోండి. ఏమీ చేయలేదు ఎందుకంటారు? అధ్యక్ష ఆయన మాట్లాడే దాంట్లో సీడు పరిశ్రమ వస్తుందంట, సీడు పరిశ్రమ ఆపినారన్నారు. ఎవరు ఆపినారంటే ఉలికిపాటు ఎందుకు అంటారు? ఇది ఎక్కడ అధ్యక్ష? ఇదే అర్థం పర్థం లేకుండా. అంటే సీడ్ పరిశ్రమ వస్తే ప్రైవేట్ కంపెనీ వాళ్ళ పెట్టుబడులతో వాళ్ళు పెడతారు, మీరు కేటాయించలే అంటారు. అంటే ప్రైవేట్ సంస్థల కంటే ప్రభుత్వం కేటాయిస్తుంది అధ్యక్ష? నాకు తెలియక అడుగుతా. ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? అంతా ఓకేనేనా? అసలు నాకు డౌట్ వస్తుంది, అంతా ఓకేనేనా అని. సార్ అధ్యక్ష, కర్నూలులో విత్తనాల తయారీకి దాన్ని చేయడం కోసం సీడ్ పార్క్ అలాట్మెంట్ కోసం కార్యక్రమం తీసుకున్నారు. దానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్తా ఉన్నారు. రెండోది, ఇవాళ అధ్యక్ష ఇందాక చెప్పాను మద్య నిషేధానికి సంబంధించి 2297 కోట్లు పెంచేస్తామన్నారని. అలాగే వైఎస్ఆర్ వడ్డీ పథకం, అయ్యా తమరు జమ్మలమడుగులో ముఖ్యమంత్రి గారు మీ నాన్నగారి జయంతి నాడు ఏం చెప్పారో ఒకసారి గుర్తుపెట్టుకోండి. 3500 కోట్లు కేటాయిస్తామన్నారు మీరు. ఒక్కసారి తమ సాక్షి పేపర్ కూడా చూసుకొని కావాలంటే. కానీ ఈ సంవత్సరం మీరు పెట్టింది 100 కోట్లు. మొన్ననే సార్ మంత్రి గారు బాధ్యతారహితంగా మైండ్ బ్లాక్ అయిందని చెప్తా ఉన్నారు సార్. వాడి మైండ్, ఆయన మైండ్ దగ్గర పెట్టుకోమండి. మా మైండ్ బాగానే ఉంది. మంత్రులే రన్నింగ్ కామెంట్ చేసి ఇంకెందుకు? అధ్యక్ష 3500 కోట్ల రూపాయలు అవసరమైతే ఈ సంవత్సరం రైతులకి పంట రుణాల కింద 60,000 కోట్ల రూపాయలు కనుక డిస్టర్బెన్స్ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తే దాని మీద మీరు ఇవ్వాల్సింది 3500 కోట్ల రూపాయల పైచీలకైతే 100 కోట్లు ఎలా పెట్టారు? మరి గతంలో మొన్ననే ఆర్గ్యుమెంట్ జరిగింది మనకి. గతంలో మీరు ఇచ్చింది ఇది, మా దగ్గర పెండింగ్ ఉన్నాయన్నారు. మరి అదే రైతు సోదరులకి దాంట్లో ఆ పార్టీ పేర్లు అందరూ ఉన్నారు కదా, వాళ్ళకి పాత బాకీ ఇవ్వటం కోసం ఏదైతే స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ ఆమోదించిన తర్వాత రైజ్ చేసిన మనీ ఇవ్వటం కోసం మీరు ఏది ప్రొవిజన్ పెట్టలేదు? ఎందుకు పెట్టలేదు? ఏ విధంగా రైతులు ఆదుకుంటారు? ఇవాళ దయచేసి ఆలోచించండి, 1-2 సార్లు ఆలోచించండి. లేదంటే రెక్టిఫై చేసుకోండి, సప్లిమెంట్లో పెట్టుకోండి. అలాగే అధ్యక్ష, ఖరీఫ్ లో జూన్ లో జూలైలో అప్పు తీసుకుంటే సంవత్సర కాలానికి తిరిగి కట్టాలి అధ్యక్ష. సరైన సమయానికి కడితే మనం వడ్డీ రైతు ఇస్తాం అధ్యక్ష, ప్రభుత్వం ఇస్తుంది. అంటే జూన్ జూలైలో తీసుకున్న అప్పు ఎప్పుడు కడతారు అధ్యక్ష? నెక్స్ట్ జూన్ జూలైలో కడతారు అధ్యక్ష. అది ఖరీఫ్ సీజన్ కి. అంటే ప్రభుత్వానికి ఎప్పుడు ఇంట్రెస్ట్ వడ్డీ వస్తుంది అధ్యక్ష? అది జూన్ జూలై తర్వాత వస్తుంది అధ్యక్ష. అంటే ఏ ఆర్థిక సంవత్సరానికి వస్తుంది అధ్యక్ష? నెక్స్ట్ ఇయర్. ఆ మాత్రం తెలియకుండా బడ్జెట్ స్పీచ్ మరి ఆయన మాట్లాడుతున్నారంటే ఏంటి? మాకు కొత్త వాళ్ళకి ఇదిగా ఉంది అధ్యక్ష. అధ్యక్ష అప్పీల్, వారు సభ్యులు, వారు మంత్రి గారు కాదు ఇంటర్వెన్షన్ అవుతారు. నేను మాట్లాడుతున్నా, ఆఖరిలో వాళ్ళు మాట్లాడినప్పుడు చెప్పమనండి. కన్నడ మండలం ఇవాళ చెప్పమనండి. అయ్యా నాకు తెలియక కాదు, నాకు కూడా అనుభవం ఉంది. 6వ ఎమ్మెల్యే అయ్యాను. 6వ ఎమ్మెల్యే నాకు వస్తే కాస్త కోస్తా రైతు బిడ్డనే, నేను కూడా రైతు బిడ్డనే. నేను ఒకటే చెప్తున్నాను అధ్యక్ష, ఈరోజు గతంలో పార్సాద్ గారు చెప్పినట్టు లెక్కేస్తే ఓకే, సంవత్సరం తర్వాత 2వ సంవత్సరంలోనూ వస్తుంది. అది పాత బాకీ ఉందని మొన్న చెప్పారు. 11,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నారు కదా అన్నారు. మీరు 11,000 కోట్ల రూపాయలకి 100 కోట్లతోనే సరిపెడతారా? నేను ఒకటే అడుగుతున్నా. 11,000 కోట్లు అన్నారు. 11,000 కోట్ల బాకీకి మీరు ఇచ్చింది ఎంత? 670 కోట్లు అన్నారు. నేను అడుగుతా ఉన్నా, 11,000 కోట్లకి ఏది ప్రయోజనం? ఏమైపోతారా రైతులు? సమాధానం చెప్పండి. అలాగే ఇవాళ ప్రభుత్వం మీద ఇంత మట్టి చేయటమే ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. ఇవాళ పవర్ పర్చేజెస్ మీద మీరు విమర్శిస్తా ఉన్నారు, రోజు నిందలేస్తా ఉన్నారు. దాంట్లో పెద్ద కిక్ బ్యాక్స్ అన్నట్టుగా. ఇవాళ కేంద్ర మంత్రి గారు మీకు లెటర్లు రాశారు. ఇది జాతీయ విధానంలో వెళ్తుంది. జాతీయ టారిఫ్ కమిషన్ కానీ
రాష్ట్ర టారిఫ్ కమిషన్ గాని నిర్ణయిస్తారు. అమ్మకం కానీ కొనుగోలు కానీ నిర్ణయిస్తారు. ఇంధన ధరలు నిర్ణయించేది లేక బొగ్గు కొనుగోలు నిర్ణయించేది అంతా కూడా స్టేట్ టారిఫ్ కమిటీ, కేంద్ర టారిఫ్ కమిటీ అనుసంధానం చేసి వాళ్ళు చెప్పారు, అయ్యా మీ కంపేరిటివ్లీ మీ రాష్ట్రంలో ఏదైతే పౌర విద్యుత్ కానీ ఇవన్నీ కూడా కంపేరిటివ్ స్టేట్మెంట్ మీకు పంపించారు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు చదువుకోవాలి, ఒకసారి చూడాలి. ఆర్థిక శాఖ మంత్రులు కానీ లేక విద్యుత్ శాఖ మంత్రులు ఒకసారి చూసుకోండి ఏం చెప్పారు. అది ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే అగ్రిమెంట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూసి ఎందుకు అవాస్తవమైన ప్రకటనలు చేస్తారు ఏంటి సార్? ఈ రోజంతా మాట్లాడండి ఎలా సార్ మీకు 48 minutes ఒకసారి చూడండి సార్, ఇది మీకు పంపిస్తాను అధ్యక్ష, మీకు పంపిస్తాను చూడండి ఏం రాశారు కేంద్ర మంత్రి గారు ఏం రాశారు. ఇంకా 4 స్పీకర్లు మాట్లాడాలి దయచేసి. కానీ వినండి సార్, మేము మాట్లాడినారు సగం పోయిన టైం అంటాను. ఇవాళ ఇరిగేషన్కి 13,000 కోట్లు పెట్టారు సార్, 13,000 కోట్లు చిల్లర పెట్టారు అధ్యక్ష. ఇవాళ రాష్ట్రంలో నడుస్తున్న ప్రాజెక్టులు 40 ఉన్నాయి అధ్యక్ష, 40 ప్రాజెక్టులు ఉన్నాయి వీధి దశలో ఉన్నాయి. దాదాపుగా ఇది నేను చదవట్లేదు టైం మళ్ళీ వేస్ట్ అవుతుంది కానీ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్ని కలిపి 40 ప్రాజెక్టులు. ఇవన్నీ 70, 90, 40, 50 మ్యాక్సిమం అన్నీ కూడా 80%, 90% కంప్లీట్ దశలో ఉన్నాయి అధ్యక్ష. దీనికి మీరు ఇచ్చేది ఎంత? దాదాపుగా 95,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టులకు అవసరం అవుద్ది. మీరు పెట్టింది 13,000 కోట్లు, దాంట్లో 5,400 చిల్లర పోలవరానికి వెళ్తే ఈ ప్రాజెక్టులన్నీ ఎప్పుడు పూర్తవుతాయి? ఇక్కడున్న మా సోదరులందరి ఏరియాలో ఉన్నాయి ఈ ప్రాజెక్టులన్నీ. రాయలసీమలో, ఉత్తరాంధ్రలో అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తవుతాయి? ఈ కేటాయింపు సరిపోతాయా? ఎందుకు నీటిపారుదల రంగానికి 22% తగ్గించారు? ఎందుకు తగ్గించారు? ఈ అనేక ప్రాంతాల ప్రాజెక్టులు ఎలా పూర్తవుతాయో ఒకసారి ఆలోచన చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే మాటలకి చేతలకి పొంతన కుదరాలి. జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన చేసినప్పుడు చాలా సమస్యలు చూశారు. ఇవాళ ఆయన దగ్గరికి వస్తున్నారు, ఆయన చెప్పిందల్లా ఇంటి కోసం వస్తున్నారు. నిరుద్యోగులకి ఉపాధి కల్పిస్తానని చెప్పారు. అలాగే కాంట్రాక్ట్ లెక్చర్స్ అందరినీ పర్మనెంట్ చేస్తామన్నారు. అంగన్వాడీ వాళ్ళకి పర్మనెంట్ చేస్తానన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గర రోజు కొలువు తీరుతా ఉన్నారు. అందుకనే వాళ్ళందరినీ కిలోమీటర్ దూరంలో పెట్టారు అధ్యక్ష, కిలోమీటర్ దూరంలో పెట్టారు. మళ్ళీ ఇంటి దగ్గరే ధర్నాలు అవుతున్నాయని చెప్పి స్పందన కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి గారికి కిలోమీటర్ దూరంలో పెట్టారు, దర్దాపుల్లో రాకుండా. ఇవాళ ఒక నిమిషం మీరు ఇప్పటికీ 26 నిమిషాలు మాట్లాడారు. కాదు ఇంటరప్షన్స్ కాకుండా 26 నిమిషాలు మాట్లాడారు. ఇంకా మిగతా మెంబర్స్ మీరు ఎవరు మాట్లాడాలనుకుంటే ఇక్కడ కంటిన్యూ ఫర్ అనదర్ 10 minutes. 48 minutes. 48 minutes. సార్ రెండోది సార్ హౌసింగ్ సార్, మీ నవరత్నాల్లో హౌసింగ్ సార్ చాలా ప్రీతిపాత్రమైన ప్రాజెక్టు. మీరేమన్నారు? ఉగాది నాటికి 25 లక్షల పట్టాలు ఇస్తామన్నారు సార్. ఉగాది నాటికి 25 లక్షల పట్టాలు అన్నారు. అంటే దీనికి ఎంత కావాలి సార్? భూమి కొనాలి. భూములు ఎక్కడున్నాయి? 40,000 కోట్లు కావాలి అధ్యక్ష. నేను వేస్తాను, నాకు అనుభవం ఉంది. హౌసింగ్ లేక 5 లక్షల ఇళ్ళు ముఖ్యమంత్రి గారు కడతామని 5 లక్షల ఇళ్ళు అధ్యక్ష. దానికి 15,000 కోట్లు కావాలి అధ్యక్ష. వెలసి 55,000 కోట్లు కావాలి అధ్యక్ష. సంవత్సరానికి 55,000 కోట్లు. ఉగాదికి పట్టాలు ఇస్తా ఉన్నారు, మర్చిపోకండి. ఈ సంవత్సరం 5 లక్షల ఇళ్ళు కడతా ఉన్నారు. బడ్జెట్ లో కేటాయింపు ఎంత అధ్యక్ష? 8,615 కోట్లతోటి 25 లక్షల మందికి పట్టాలు ఇస్తారా? 5 లక్షల మందికి ఇల్లు కడతారా? దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. గతంలో శాశ్వత నిర్మాణం అవుతున్న ఇల్లు ఆపుతా ఉన్నారు, టిట్కోలో కడుతున్న ఇల్లు ఆపుతా ఉన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆపుతా ఉన్నారు. తెలంగాణలో 9,000 కూడా కట్టలా, ఇక్కడ 8 లక్షల ఇల్లు కట్టాం. 20 లక్షల ఇల్లు దేశవ్యాప్తంగా కడితే 8 లక్షల చిల్లర ఇల్లు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కట్టిన సంగతి మర్చిపోవద్దని సమాచారం మనం చేస్తా ఉన్నాం. గృహప్రవేశాలు అయిపోయినాయి. అలాగే ఏదైతే కొన్ని ఇళ్ల రిపేర్ల కోసం గత ప్రభుత్వ హయాంలో, మా ప్రభుత్వం కంటే గత ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టి ఆగిపోయిన ఇళ్లకు కూడా 50,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించాం. దానికి ఇవాళ క్యాన్సిల్ చేస్తా ఉన్నారు.
ఇది ఆ ప్రభుత్వంలో ఆ పార్టీ ఈ పార్టీ లేకుండా ఉన్నారు. మరి ఇది సరైన విధానం కాదు. మేము ఒకటే చెబుతున్నాం, ఇది సరైన విధానంలో ప్రభుత్వం నడవటం లేదు. మేము ఒకటే చెబుతున్నాం, ఆర్థికంగా రాష్ట్రాన్ని పురోగతిలో నడపాలంటే శాంతి భద్రతలు ఉండాలి. ఈ 40 రోజుల్లో మా రామచంద్రారెడ్డి గారు చెప్పారు, మొన్న కదా మేము వచ్చామని. తమ్ముడు ఒక్కసారి ఆలోచించు, ఈ రకంగా ఆందోళనలు గొడవలు ఎక్కడైనా జరుగుతున్నాయా? శాంతి భద్రత లేకపోతే పెట్టుబడిదారులు వస్తారా? పరిశ్రమలు వస్తాయా? నువ్వే ఆలోచించు, మీరే ఆలోచించు. మంత్రి గారు అంటే జిఎస్డిపి గురించి ఆయన చాలా అంటే మాకు నేర్పించే విధంగా ఆయన చెప్పారు. నాకు డౌట్ వచ్చింది, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ ఉన్నాడా, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉన్నారా అని చెప్పి. 40 రోజుల ముందు వచ్చిన వాళ్ళతో 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి ఆ బుక్ తీసుకొని ఊకదంపుడు ఉపన్యాసం ఇస్తామంటే అడక్కన ఎవరుంటారండి? ఇది ఒక్క నిమిషం ఏం లేదు అధ్యక్ష. అంటే వారు ఏమన్నారంటే ఎవరన్నా పెట్టుబడిదారులు వస్తారా అని చెప్పేసి అడిగారు అధ్యక్ష. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను అధ్యక్ష. నా నియోజకవర్గంలో ఒక చాలా సీనియర్ సైంటిస్ట్ ఉన్నారు అధ్యక్ష, అమెరికాలో సెటిల్ అయ్యారు అధ్యక్ష. వారు బయోటెక్ లో నోబెల్ ప్రైజ్ ని మిస్ అయ్యారు అధ్యక్ష. వాళ్ళ కొలీగ్స్ కి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు కానీ దురదృష్టవశాత్తు ఆయనకి రాలేదు. సో అటువంటి వ్యక్తి ఆఖరి హెపటైటిస్ బి ఏదైతే అరవిందో తయారు చేస్తుందో ఆ వ్యాక్సిన్ కనుక్కుంది కూడా ఆ రెడ్డి గారు అధ్యక్ష, ఆ ప్రొఫెసర్. ఆయన మన రాష్ట్ర ఇప్పుడు దాకా ఎల్బీ నగర్ లో వాళ్ళ బయోటెక్ ప్లాంట్ ఉంది అధ్యక్ష. రాష్ట్రం విడిపోయింది కాబట్టి ఈ రాష్ట్రంలోకి రావాలని చెప్పేసి ప్రయత్నం చేశారు అధ్యక్ష. సరే తిరిగి అధికారుల చుట్టూ తమ మంత్రుల చుట్టూ తిరిగిన తర్వాత ఏపీఐఎస్ అని అడిగితే 10 లక్షలు ఎకరం అని చెప్పారంట అధ్యక్ష. సరే 10 లక్షలు కడతానండి ఇమ్మంటే కాదు, ఎవరినో బాబు గారిని కలిసామన్నారంట అధ్యక్ష. బాబు గారి దగ్గరికి వెళ్తే అక్కడ 10 లక్షలు, అది అక్కడ 10 లక్షలు, ఇక్కడ 50 లక్షలు కట్టాలన్నారంట అధ్యక్ష. అందుకే ఆయన మానేసి ఎల్బీ నగర్ లో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. సో అప్పుడు పెట్టుబడిదారులు వచ్చారా, ఇప్పుడు వస్తారా అనేది ఒకసారి బుచ్చయ్య చౌదరి గారికి నేను తెలియజేస్తాను అధ్యక్ష. ఈ మాత్రం తెలుసు కూడా సార్. నిరుద్యోగులకి కుచ్చుటోపి పెట్టేశారు. 5 లక్షల మందికి నెలకు 2,000 రూపాయలు వారికి పెన్షన్ ఇస్తామంటే దాన్ని ఆపేశారు. రద్దుల పర్వంలో ఉంది అదేమో. మీరేమన్నారు, 1,72,00,000 మంది నిరుద్యోగులు ఉన్నారు, ఏం చేస్తామని అడిగారు. సాక్షి పేపర్లో హెడ్డింగు, జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్లో అదే మాట. నేను అడుగుతా ఉన్నా, 5 లక్షలే రద్దు చేశారు, ఆ 1,72,00,000 మందికి ఏమి ఇస్తున్నారని నేను అడుగుతా ఉన్నా. మీరు వాలంటీర్లని మీ పార్టీ వారికి నిరుద్యోగులకి 2,80,000 మంది మంత్రి గారు కాబట్టి ఇంటర్వ్యూ అవుతున్నాడు సార్. లేదు సార్, అంటే సభనే ఇప్పుడు ఈ రోజున గ్రామ వాలంటీర్స్ కానీ గ్రామ సెక్రటరీ గాని పెట్టి కొన్ని లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. కార్యకర్తలు గారు చేయరు, ఆన్లైన్లో చేశారు నాయుడు గారు. మీరు అదే ప్రతిదీ కూడా అది కాదు, మీరు చేశారు కాబట్టి కాదు, మీరు చేశారు అది అందరూ అలా చేస్తామనుకున్న పొరపాటు సార్. అర్హత ఉన్నటువంటి ప్రతి చదువుకున్న కుర్రవాడికి ఎవరు కూడా ఖాళీగా ఉండకూడదని మంచి ఉద్దేశంతోనే వాళ్ళ పని కల్పించి వాళ్ళ గ్రామాల్లో ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ప్రజలకు అందజేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు 5 సంవత్సరాలు నిరుద్యోగ వృద్ధి ఇస్తారని ఎలక్షన్ల ముందు 2 నెలల ముందు ఇచ్చారు అధ్యక్ష. వాళ్ళలా చేయకుండా మరి ప్రభుత్వం ఏర్పడంగానే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. గ్రామ వాలంటీర్స్ ఇంటర్వ్యూస్ అవుతున్నాయి. రేపు 25వ తారీఖు నుంచి రేపు 1st వాళ్ళు అపాయింట్ చేయడం జరుగుతుంది. వాళ్లే కాకుండా గ్రామ సెక్రటరీకి కూడా ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. అయ్యా నేను ఎప్పుడు పొగలేదు, ఎప్పుడేమని చెప్పాను నాయుడు గారు. నేను చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని విషయాలు చెప్పాలో చాలా తెలుసు. మీరు సీట్ వచ్చారు, నేను వాస్తవాలు చెప్పాను. చంద్రబాబు గారు ఎప్పుడు కూడా మీలో పొగల భజన చేయలేదు. నేను సార్ ఎప్పుడు కూడా నేను వాస్తవాలు చెప్పాను. నా మాట ఉంటే కూడా అడిగి ఉండేది, అర్థమైందా? అప్పుడు అధ్యక్ష స్పీకర్ సార్, నేను ఎక్కువ సమయం తీసుకోను సార్. పూర్తిగా 5-6 ఇష్యూస్ స్పీకర్ సార్. 1,72,00,000 మందికి
1,72,00,000 మందికి మీరు చెప్పినట్టుగా నిరుద్యోగ వృత్తి ఏమైపోతుంది, వాళ్ళ ఉపాధి ఏమవుతుందో చెప్పాలి. మీరు బడ్జెట్లో ఏమీ చెప్పలా. మీరు ఏదైతే 5 లక్షల మందిని యువనేస్తంలో ఉన్న వాళ్ళని రద్దు చేశారు, మీరు కొత్తగా ఉపాధి కల్పిస్తామంటున్నారు. శ్రీనివాస్ గారిని రిక్వెస్ట్, 5 లక్షల మంది నిరుద్యోగులు చేసి 2,80,000 మీ పార్టీ కార్యకర్తలు వాళ్ళలో పెట్టుకుంటామంటున్నారు. అలాగే 39,000 మంది చౌకధరల డీలర్లు, వారి కుటుంబాలు బీసీ ఎస్సీ ఎస్టీలని వాళ్ళ రోడ్డు పాలు చేస్తా ఉన్నారు. దానికి ఏంటి ప్రత్యామ్నాయం చెప్పడం లే. వాళ్ళు మీ చుట్టూ తిరుగుతుంటే మభ్య పెడతా ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం, ఇవాళ డ్వాక్రా రుణాల రద్దు మాట ఏంటి? వాయిదాలు వేస్తా ఉన్నారు సార్. దేవుడి పెళ్లి రేపు అన్నట్టుగా వాయిదాలు వేస్తున్నారు. 27,000 కోట్ల డ్వాక్రా రుణాలు రద్దు. మీరు చెప్పిన లెక్క ప్రకారం 27,000 కోట్ల రూపాయలకి. సార్, ఇప్పుడు చౌదరి గారు మాట్లాడుతూ ఉంటే ప్రతి మాటకు ఒకసారి లేచి మేము జవాబు చెప్పుకునే పరిస్థితి కల్పిస్తాం. మరి పచ్చి అబద్ధాలన్నీ కూడా చెప్తా ఉన్నారు. మేము అడిగాము నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదు 5 సంవత్సరాలని. కేవలం ఎన్నికల ముందు ఈ 2018-19లో మాత్రం 173 కోట్లు ఇచ్చామని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. అది కూడా ఆయన చెప్పలేదు. 8 లక్షల మందికి ఇచ్చామని చెప్తాను 1000 రూపాయల లెక్కన. ఈరోజు మేము దాదాపు 1,50,000 విలేజ్ వాలంటీర్లకు ఇస్తా ఉన్నాము. 1,50,000 ఉద్యోగాలు, 1,50,000 పైన దగ్గర 2 లక్షల దాకా విలేజ్ సెక్రటేరియట్లు ఉద్యోగాలు ఇస్తా ఉన్నాము యువతకు. మేము పర్మనెంట్ గా ఇస్తా ఉన్నాము. మీరు ఎన్నికల కోసం 1000 రూపాయలు ఇచ్చి దాన్ని ఈ సభలో చెప్తాడు. ప్రతిదానికి ఏదో ఒకటి చెప్తాడు. మీరు ఉపాధి హామీలో చేయలేదు, లేకపోతే ఇంకోటి చేయలేదు, మీరు పెన్షన్లు ఇవ్వలేదు, ఇవన్నీ. మీరు ఎప్పుడు ఇచ్చారు పెన్షన్లు పెంచి 2,000 ఎన్నికల ముందు 2 నెలల ముందు. మరి దాన్ని మీరు 3,000 ఇస్తాననే 2,150 ఇచ్చారే అని మాట్లాడతారు. మరి అబద్ధాలు చెప్పకుండా, సత్యదూరం మాటలు చెప్పకుండా నిజాన్ని చెప్పండి, వాస్తవాలు ఒప్పుకోమని చెప్పండి. 5 సంవత్సరాల్లో మీరు ఏమేమి ఎన్నికల ముందు చెప్పారు, మీరు ఎందుకు మీ ఎన్నికల మేనిఫెస్టోలో ఆన్లైన్లో పెట్టిన ఎన్నికల మేనిఫెస్టో వెబ్సైట్ నుంచి ఎందుకు తీసేశారు? మీరు నిజాలు చెప్పింటే 600 పేజీల మేనిఫెస్టోలో 100 పేజీల మేనిఫెస్టోలో 600 అబద్ధాలు చెప్పారు, సత్యదూరమైన మాటలు చెప్పారు. మీరు కూడా ఈ రోజు 40 రోజుల ముందు వచ్చిన ప్రభుత్వాన్ని గురించి గంటల సేపు మాట్లాడుతూ ఉంటే, మీ ఇష్టం వచ్చిన అబద్ధాలన్నీ చెప్తా ఉంటే మేము వినాలని అని అడుగుతా ఉన్నాను. మీరు ఏదైనా మీరు అడ్డుకోవాలి సార్. ఇలాంటి వాళ్ళు సత్యదూరమైన మాటలు కేవలం ప్రజలందరూ వినాలా, ప్రజలందరూ టీవీలలో చూడాలా, మీడియాలో చూడాలని దుర్బుద్ధితో మాట్లాడుతూ ఉన్నారు తప్ప ఏదైనా వాస్తవాలు ఉన్నాయో దాంట్లో అడుగుతూ ఉన్నాను సార్. కంక్లూడ్ చేయండి. రామచంద్రారెడ్డి గారు సీనియర్ నాయకులు ఇలా మాట్లాడతారు నేను ఊహించలా. ఇలా మాట్లాడతారని ఊహించలా. ఏంటంటే ఇలా మాట్లాడతాను నేను ఊహించలా. ఎందుకంటే సత్యదూరమా అబద్ధాలు దుర్బుద్ధి అనేది మీరు ఎందుకు వాడుతున్నారో నాకు తెలియదు సార్. కంక్లూడ్ చేయండి. దుర్బుద్ధితో మాట్లాడలా. వాస్తవ పరిస్థితి మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి నేను మాట్లాడుతూ ఉంటే దుర్బుద్ధి ఏంటి ఇక్కడ? అధ్యక్ష, ఇక ఆరోగ్యశ్రీ అధ్యక్ష, ఆరోగ్యశ్రీలో స్కై ఇస్ ద లిమిట్ అన్నారు అధ్యక్ష. గత ప్రభుత్వ హయాంలో పారామీటర్స్ ఎలా ఉన్నాయో మీ సర్వేలోనే చెప్పారు. సర్వేలో మీ ఆర్థిక సర్వేలోనే చెప్పారు. ఒకసారి చూసుకోండి ఏం చెప్పారు, ఏ విధంగా డెవలప్మెంట్ అయిందో, ఆరోగ్యశ్రీలో ఎలా కార్యక్రమాలు నడిచాం. నేను అడుగుతూ ఉన్నాం, ఇవాళ ఆరోగ్యశ్రీకి మీరు 1,740 కోట్లు కేటాయించారు అధ్యక్ష. మీరేం చెప్పారు? 3,000 మందికి 3,000 రకాల జబ్బులకి ఎక్స్టెండ్ చేశారు. అలాగే మరో 5 లక్షల మంది చేస్తారన్నారు. అయ్యా ఇప్పటి వరకు కూడా 2014లో 519 కోట్లు, 2015లో 1,120 కోట్లు, 2016లో 1,178, 17లో 1,285, తర్వాత 1,442, ఇప్పుడు 1,740. మీరు చెప్పిన లెక్క ప్రకారం మరో 5 లక్షల మంది ఇన్వాల్వ్ చేసి 5 లక్షల దాకా గ్యారంటీ ఇచ్చి మీరు 1,000 రూపాయలు బిల్లు నుంచి పైదాకా ఇస్తానంటే ఈ 1,740 కోట్లు ఏ మూలకు వస్తాయి? దీనికి కనీసం 4,000 కోట్లు ఖర్చు అవుతుంది కదా. మరి ఈ బడ్జెట్తో ఎలా సరిపెడతారు? ఇది కొంచెం ఆలోచన చేయండి. నేను ఉన్నదే మాట్లాడుతున్నా. అలాగే డ్వాక్రా మహిళలకి, మొత్తం డ్వాక్రా సంఘాలకు, మా చెల్లెళ్ళకి 75,000 రూపాయలు ఇస్తామన్నారు. బడ్జెట్లో ఏం పెట్టలా? మీరు బడ్జెట్లో ఏం పెట్టలా? ఇవాళ లెక్కేశారు 16 లక్షల మంది కుదించారు.
40-60 మధ్య మీ లెక్కలు ఎట్లా వచ్చాయి నాకైతే తెలియట్లా. 16,16,917 మంది లెక్కేసి వాళ్ళకి 4 సంవత్సరాల్లో చెల్లిస్తామంటున్నారు. 12,126 కోట్లు అయిద్దని ఒక్కసారి లెక్కేసి చూసుకోండి. అసలు డ్వాక్రా సంఘాలు ఎంతమంది ఉన్నారు? దాదాపుగా 1 కోటి పైచిలకు డ్వాక్రా సంఘాల్లో మహిళలు ఉన్నారు. మీరు ఇచ్చేది 16,16,000 మందికి. అంటే దీంట్లో కూడా మోసం జరగటం లేదని నేను అడుగుతా ఉన్నాను. మీరు ఇస్తానన్నదంతా కూడా ఈ విధంగా పక్కన పెడిస్తారు. కొన్ని ప్రాజెక్టులు వచ్చే సంవత్సరం ఇస్తానంటారు, విడతల వారీగా ఇస్తామంటారు, మద్యపాన విడతల వారీగా అంటారు, రుణాలు విడతల వారీగా అంటారు. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి చెప్పిన విధంగా ఎక్కడ కూడా కేటాయింపు జరగలేదు. దయచేసి నేను ఒకటే చెబుతున్నాను, ఇవి మీరు అనవసరంగా గత ప్రభుత్వం మీద నిందలేసి ఆ పబ్బం గడుపుకుందామంటే అవ్వదు. హానీమూన్ అయిపోయింది, 60 రోజులు హానీమూన్ అయిపోయింది. మీకు ఇక అసలంతా కూడా పరిపాలన చేయండి. చక్కగా మీకు వచ్చారు, అవకాశం ఇచ్చారు, మీరు అటు వచ్చారు. సరే, మా మీద ఏ కోపం లేక మీరు చెప్పిన అబద్ధాలు నమ్మారు, లేక మీరు చెప్పిన సత్యదూరమైన నమ్మారు. ఇందాక పోలవరం లాగా లేక 0 వడ్డీ లాగా మీరు చేసిన అభూత కల్పనని నమ్ముంటారు, మమ్మల్ని ఇటు పంపించారు. ఓకే, మీరు వచ్చారు, మీరు చేయండి, సరైన పరిపాలన చేయండి. మీరు ఇంకా పాత ప్రభుత్వం మీద నిందలేస్తూ కూర్చుంటే ప్రజలు విశ్వసించరు. ఒక్క నిమిషం సార్. శాంతి భద్రతలు లోపించాయి. శాంతి భద్రతలు లోపిస్తే ఈ రాష్ట్రం ఆల్రెడీ తెలంగాణ తన్నుకుపోద్ది మన అవకాశాలన్నీ. రాజధాని గురించి వస్తున్నా సార్. రాజధాని గురించి స్పష్టమైన విధానం రావాలి. ఇవాళ రాజధాని గురించి పిల్లి మొక్కలేస్తా ఉన్నారు. ఇవాళ పనులన్నీ ఆపేశారు. ఎప్పటికి పూర్తవుతాయి? మళ్ళీ మొదలయ్యేటప్పటికి. మీరు రివర్స్ టెండర్ అంటారా? చేసుకోండి. మీరు ఎంత సేవ చేస్తారో చేసుకోండి. కానీ ఆల్రెడీ మొదలైపోయింది. మీరు చెప్పినట్టుగా నీతికి ముఖ్యంగా ట్రాన్స్ఫర్లోనే అవినీతి చోటు చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంది. ఆల్రెడీ మొదలైంది. నేను ఒకటే చివరిగా ఒకటే కంక్లూజన్స్. ఆర్థిక శాఖ మంత్రి గారు రెవెన్యూ లోటుకు సంబంధించి, జీడీపీకి సంబంధించి సరైన విధానంలో మీరు రావాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే చెప్తున్నారో మరలా మీకు లోటు బడ్జెట్ భారీగా పెరగబోతుంది. కేంద్రం నుంచి మీరు ఆశించిన నిధులు కానీ, రెవెన్యూలో మీరు చూపించినవి కానీ తప్పులు తడగ్గా ఉన్నాయి. రేపు బక్కవాళ్ళలో పడతారు. బడ్జెట్ లో చాలా భారీ కోత పడిపోద్ది. శాఖల కేటాయింపులు తగ్గిపోతాయి. దయచేసి మాట్లాడండి. రెండో చివరిగా, మీరు హోదా సాధిస్తాం, దాని ద్వారా అన్ని హక్కులు సాధిస్తామన్నారు. మీకు 22 ఎంపీలు ఇచ్చారు, 150 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు. మీరు సాధించగల శక్తి మీకు ఉంది, పోరాడగల శక్తి ఉంది. మీరు హోదా సాధిస్తారా? సాధించడానికి ఏంటి మార్గం? పక్కనే నిర్మలా సీతారామన్ గారు అయితే హోదా ప్రశ్నే లేదు, ముగిసిపోయిన అధ్యాయం అంటున్నారు. అక్కడ ఢిల్లీలో అదే మాట మాట్లాడుతున్నారు. బీజేపీ నాయకులు ఇక్కడికి వచ్చి నిన్న కూడా అదే మాట మాట్లాడారు. మీరు ఏ విధంగా సాధిస్తారు? హోదా ద్వారా వచ్చే హక్కులు, ప్రత్యేక ప్యాకేజ్ హక్కులు కానీ ఏం సాధిస్తారో తెలియజేస్తున్నారు. ప్లీజ్ చివరిగా చెప్తున్నాం, కక్ష సాధింపులు మానండి. కక్ష సాధింపులతో ఏమి చేయలేరు. కూర్చుకొని మీరు తప్పు చేశారు, అది మీరు వాడుకోవద్దు. అధ్యక్ష, గౌరవ సభ్యులు గారు మాట్లాడుతూ ఉంటే సీనియర్ సభ్యులు పంచాయతీరాజ్ మినిస్టర్ గారు చెప్తున్నారు అనమాట, సమాధానం చెప్పేది చాలా కష్టం. ఎందుకంటే ప్రతి నిమిషానికి ఒక సత్య దూరం ఉంటే ఎన్ని దానికని సమాధానం చెప్తాము అని. ప్రతి నిమిషానికి అయినా కూడా ఒక్కొక్కటి పాయింట్ వారికి నేను రాసుకున్న అధ్యక్ష, పాయింట్ వారికి చెప్తాను అనమాట. ఆయన కూడా ఇప్పుడు దయచేసి ఆయన కూడా రాసుకుంటే బాగుంటుంది అధ్యక్ష, క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్ ఏమన్నారంటే 3,60,000 కోట్లు అప్పు ఉందని ఒకసారి అన్నాను, 2,60,000 కోట్లు అప్పు ఉందని ఇంకోసారి అన్నాను. ఏది అన్నారు. దీని గురించి నిన్న అర్ధగంట సేపు చర్చ జరిగింది అధ్యక్ష, ఇక్కడ కౌన్సిల్లో. ఎవరు చర్చలో పాల్గొనేది మెయిన్ గా దాన్ని యాక్చువల్ గా ప్రశ్నను షార్ట్ డిస్కషన్ గా మార్చినారు. ఎవరు మార్చినది? నన్ అదర్ దెన్ ఫార్మర్ ఫైనాన్స్ మినిస్టరు, ఫార్మర్ సీనియర్ నేత యనమల రామకృష్ణ గారు కంప్లీట్ గా చెప్పినాను అధ్యక్ష. మరొక్కసారి ఈరోజు అసెంబ్లీ కోసం చెప్తున్నా. వైట్ పేపర్లో మేము ఏమని రాసినాం అధ్యక్ష, దాంట్లో ఆ పర్టికులర్ పారాగ్రాఫ్, అప్పు ఉంది, ఎస్ అప్పు ఉంది, 2,58,000 కోట్లు అప్పు ఉంది.
దాంతో పాటు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ ఉన్నాయి 58,000 కోట్లు. దాంతో తర్వాత పవర్ సెక్టర్ కు కట్టాల్సినవి ఉన్నాయి 18,375 కోట్లు. దాంతో పాటు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కు కట్టాల్సినది ఉంది 10,000 కోట్లు. దాంతో పాటు లయబిలిటీస్ అంటే వాళ్ళు దిగిపోయేటప్పటికి 18,000 కోట్లు బిల్స్ పెండింగ్ పెట్టిపోయినారు. మొత్తం కలిపితే 3,62,000 కోట్లు అని. అంటే ఇంకో భాషలో చెప్పాలంటే అధ్యక్ష, అప్పు చేసింటాం, బ్యాంకు నుంచి అప్పు చేసిండొచ్చు, చేబదులు తీసుకుండొచ్చు. వాళ్ళు చెప్పేది ఎట్లుందంటే చేబదులు తీసుకునేది ఎందుకు లెక్కేస్తారంటే చేబదులు తీసుకున్నంత మాత్రం కట్టేది ఉండదు అధ్యక్ష. ఎవరన్నా ఫ్రీకి ఇస్తారు అధ్యక్ష? ఎంత ఘోరాతి ఘోరమైన పరిస్థితి అంటే చంద్రన్న కానుకల పేరు మీద వాళ్ళ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ లో ఏదైతే 1000 కోట్లు పెట్టినారో అది కూడా ఈ రోజు కూడా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కు అప్పు ఉంది. ఆ అప్పు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కట్టాల్సిన బాధ్యత పడిందని చెప్పి ఈ రోజు నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఇది కాబట్టి అప్పుకు లయబిలిటీకి, డెట్కు లయబిలిటీస్ కు తేడా ఉందని ఒకసారి గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. నెక్స్ట్ కియా గురించి మాట్లాడినాను అధ్యక్ష. పొద్దునే చెప్పిన కియా మేనేజ్మెంట్ వాళ్ళ హెడ్ చదివిన లెటరే నేను చదివి వినిపించిన అధ్యక్ష. 2007లో లేట్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండంగా, నేను హుండై కంపెనీలో ఉండంగా ఇక్కడ ఒక ప్లాంట్ పెట్టమని ఆయన కోరితే ఈ రోజు భారతదేశంలో మొట్టమొదటి ప్లాంట్ ఆ రోజు తను అడిగిన దాని ప్రకారంగా మనసులో మేము పెట్టుకొని కట్టామని ఎంటైర్ లెటర్ అంతా చదివిన అధ్యక్ష. రెండోసారి చదివితే మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది అధ్యక్ష. నెక్స్ట్ సీడ్స్ గురించి మాట్లాడినారు అధ్యక్ష. విత్తనాల గురించి ఇంతకు ముందు కూడా అధ్యక్ష ఎన్నోసార్లు ఇక్కడ నిన్న 2-3 రోజులుగా డిస్కషన్ జరిగింది. విత్తనాలు అంటే ఈ రోజు నిన్న విత్తనాలు తెచ్చి ఈ రోజు పొద్దున డిస్ట్రిబ్యూషన్ చేస్తారు అధ్యక్ష. మే లోపల స్టార్ట్ చేయాలా? మే లోపల ఎవరిది అధ్యక్ష బాధ్యత? విత్తనాలకు పాత డబ్బులు కట్టాల్సిన బాధ్యత ఎవరిది అధ్యక్ష? లాస్ట్ కు 300 చిల్లర దాదాపు 400 కోట్లు మేము వచ్చిన తర్వాత పాత డబ్బులు కూడా కట్టి మళ్ళీ విత్తనాలు సప్లై చేస్తే ఒక్క 3 రోజులు లేట్ అయినంత మాత్రం అబ్బాబ్బా అని చెప్పి పెద్ద పెద్దగా ఏదేదో మాటలు మాట్లాడి ఒక ఆయన విత్తనాలు తీసుకొని ఇంటికి వెళ్ళాక హార్ట్ అటాక్ వచ్చి చనిపోతే ఆయన విత్తనాల కోసం చనిపోయని చెప్పి రాయదుర్గం కేసు వాళ్ళు చెప్పిరి. అంటే ఎన్ని రకాలుగా మారుస్తున్నారంటే అధ్యక్ష, లాస్ట్ కు చనిపోయిన వ్యక్తికి సంబంధించిన సేవాన్ని కూడా రాజకీయం చేయాలని చెప్పి వీళ్ళ ప్రయత్నాలు అధ్యక్ష. నెక్స్ట్ అధ్యక్ష, వానలు పడలేదు అంట. మాన్సూన్ అయిపోలేదు కదా అధ్యక్ష. ఇది చూస్తుంటే గౌరవ సభ్యులకు తొందరగా అయిపోవాలి, మాన్సూన్స్ పడకూడదు వర్షం అనే ఆతృత ఉన్నట్టు. మాన్సూన్స్ అయిపోలేదు అధ్యక్ష. లక్షణంగా వానలు పడితే అన్ని పడతాయి. నెక్స్ట్ పేర్లు మార్చినారు కదా అని అంటారు అధ్యక్ష. పేర్లు మార్చేదానికి ఆరోగ్యశ్రీ ఎవరు అధ్యక్ష కనిపెట్టిండేది? ఫీ రీంబర్స్మెంట్ ఎవరు కనిపెట్టిండేది? పెన్షన్స్ సడన్ గా సాచురేషన్ మోడ్ లో ఇచ్చినది ఎవరు అధ్యక్ష? హౌసింగ్ ఇందిరమ్మ సాచురేషన్ లో పెట్టినది ఎవరు అధ్యక్ష? వీళ్ళకంటే ఎన్టీఆర్ పేరు పెట్టినది ఎవరు అధ్యక్ష? దట్ ఆన్సర్స్ ద క్వశ్చన్ అధ్యక్ష, గౌరవ సభ్యుల క్వశ్చన్. నెక్స్ట్ ప్రొహిబిషన్ గురించి మాట్లాడారు అధ్యక్ష. ప్రొహిబిషన్ గురించి మాట్లాడితే ఇంతకు ముందు పెద్ద ఆయన రోసయ్య గారు ఒకసారి చెప్పినారనమాట. ఎక్కడో తాగేదానికి బయటికి ఎవరో పోయేవాళ్ళు, తాగేది తప్పు కదా అనే భయంతో ఊరి బయట దుకాణం పోయేవాళ్ళు కేవలం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వరుణ వాహిని అని పెట్టి జోబులో పొట్లం పెట్టుకునేదానికి సులభంగా సునాయాసంగా చేసి ప్రతి ఒక్కరిని తాగుబోతు చేసిన ఘనత వీళ్ళదని చెప్పి ఎవరు కాదు అధ్యక్ష, ఇది రోసయ్య గారు చెప్పిన మాటలు రోజు నేను చెప్తా ఉన్నా. ఈ రోజు ప్రొహిబిషన్ ఎస్ వీఆర్ కమిటెడ్, స్టెప్ బై స్టెప్ గ్రాడ్యువల్ గా చేస్తామని చెప్తున్నాము. ఫస్ట్ స్టెప్ బెల్ట్ షాపులు తీసేస్తున్నాము. ఒక రకంగా ఒక పద్ధతి ప్రకారం పోతూ ఉంటే ఆయనకేదో చాలా తొందర ఉన్నట్లుంది అధ్యక్ష. ప్రతి ఒక్కటి ఫస్ట్ నెలలో చేయాలంటారు గౌరవ సభ్యులు. ఫస్ట్ నెలలో ఎవరైనా చేస్తారు అధ్యక్ష? చేయగలుగుతారు ఎవరైనా కానీ మేనిఫెస్టో మొత్తం ఫోన్లే. అందుకనే అధ్యక్ష చెప్పేది ఇంగ్లీష్ లో లుక్ హూ ఇస్ టాకింగ్ అని. ఎవరు మాట్లాడుతుండేది? వాళ్ళు 100 పేజీలు 600 ప్రామిసులు ఇంతవరకు ఒకటి కాలే వాళ్ళు చెప్తున్నారు అన్నమాట దీని గురించి. నెక్స్ట్ వచ్చేసా పట్టిసీమ గురించి ఏంది అధ్యక్ష? ఎవరన్నారు? పట్టిసీమలో ఉన్న కరప్షన్ గురించి మాట్లాడడం తప్ప, పట్టిసీమలో ఉన్న అవినీతి గురించి మాట్లాడడం తప్ప పట్టిసీమ గురించి వేరే ఎవరేం మాట్లాడలేదు అధ్యక్ష అధికారికంగా. ఆ తర్వాత స్కూల్స్ అధ్యక్ష, స్కూల్స్ 1500 కోట్లు కేటాయిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆసుపత్రులు కానీ స్కూల్స్ కానీ ప్రతి ఒక్కటి పిక్ అండ్ స్పాన్ నుండి కార్పొరేట్ లెవెల్కి రావాలని చెప్పి 1500 కోట్లు కేటాయిస్తే ఆయన మాట్లాడతారు అధ్యక్ష మేమేం కేటాయించలేదంట. వాళ్ళు ఎంత కేటాయించినా చూస్తాం అధ్యక్ష. అందుకని నేను చెప్పినది లుక్ హూ ఇస్ టాకింగ్ అని. ప్రతిదానికి వాళ్ళు మాట్లాడే వాళ్ళు వాళ్ళని కేటాయించారు చూద్దాం అధ్యక్ష. బిల్డింగ్స్ అధ్యక్ష, బిల్డింగ్స్ 0.5 కోట్లు. నెక్స్ట్ అధ్యక్ష మళ్ళా పోనీ ఇంకో హెడ్ కింద కూడా చూస్తాం అధ్యక్ష. ఇంతకుముందు ఇరిగేషన్ చూసినట్లు ఇంకో హెడ్ చూద్దాం అధ్యక్ష. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇన్ స్కూల్ బడ్జెట్ ఇయర్ 14-15 నుంచి యాక్చువల్స్ నుంచి చూసుకుంటూ వద్దాం అధ్యక్ష. బడ్జెట్ ఇయర్ 14-15 0, యాక్చువల్స్ 0, బడ్జెట్ ఇయర్ 15-16 0, యాక్చువల్స్ 0,
బడ్జెట్ ఇయర్ 16-17 0, యాక్చువల్ 0, బడ్జెట్ ఇయర్ 17-18 0, యాక్చువల్స్ 69.94 కోట్లు మొట్టమొదటిసారిగా వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టినారు. బడ్జెట్ ఇయర్ 18-19 0, యాక్చువల్ 0, బడ్జెట్ ఇయర్ 19-20 1500 కోట్లు. ఇది అధ్యక్ష తేడా. వాళ్ళే మాట్లాడుతున్నారు దానికి. అందుకనే గౌరవ మంత్రులు చెప్పినట్లుగా నిమిషానికి ఒక సత్యదూరం అంటే చెప్పేది సమాధానం దీనిలో అని చెప్పి. ఆ తర్వాత అధ్యక్ష నెక్స్ట్ ఏమన్నారు, ఎఫ్డీఆర్ అన్నారు అధ్యక్ష. వినండి అన్ని పాయింట్ బై పాయింట్ చెప్తాను. నేను ఓపికగా విన్నప్పుడు వాళ్ళు కూడా వినాలి కదా అధ్యక్ష ఓపికగా. ఇంకోటి అధ్యక్ష నెక్స్ట్ మాట్లాడితే ఎఫ్డీఆర్ అంటారు. ఇక్కడ ఫ్రాంక్లిన్ డెలానో రూజ్వెల్ట్ ఎవరు లేరు. ఇది ఎఫ్ఆర్బిఎం అధ్యక్ష. కన్ఫ్యూజ్ అయినట్లు ఉన్నారు. ఎఫ్డీఆర్ కాదు ఎఫ్ఆర్బిఎం అది. నెక్స్ట్ ఉద్యోగాలంటే అధ్యక్ష లాస్ట్ టైం ఇచ్చినారు ఎంఓయూలు అని. లాస్ట్ ఎంత ఘోరమైనట్టు ఇచ్చినారంటే క్యాన్సర్ హాస్పిటల్ అంట. క్యాన్సర్ హాస్పిటల్లో 15,000 మంది ఉద్యోగాలుంట. కావాలంటే మళ్ళీ లోపల పేపర్ ఉంది తెచ్చి చూపిస్తా అధ్యక్ష. ఇది వాళ్ళు చేసుకున్న ఎంఓయూలు. క్యాన్సర్ హాస్పిటల్ నాకు డౌట్ వచ్చి పోయినసారి అడిగినా, మీరు పేషెంట్ల గురించి మాట్లాడుతున్నారా ఉద్యోగస్తుల గురించి మాట్లాడుతున్నారా? క్యాన్సర్ హాస్పిటల్ ఎక్కడైనా కానీ 15,000 ఉద్యోగాలు 15,000 ఉద్యోగాలు వస్తాయి అధ్యక్ష. అది కూడా ఉంది నా దగ్గర రాతమూలకంగా. వాళ్ళు రాతమూలకంగా ఇచ్చిన రిప్లై నేను కావాలంటే తెచ్చిస్తాను. నెక్స్ట్ అధ్యక్ష వీఎల్ఆర్ వడ్డీ లేని రుణం గురించి ఆల్రెడీ సభ్యులు చెప్పినారు కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదు. హౌసింగ్ అధ్యక్ష, హౌసింగ్ కూడా గొప్పగా వాళ్ళు చెప్తున్నారు కదా సార్. హౌసింగ్ వాళ్ళెంత పెట్టారో చూద్దాం. 5,000 కోట్లు ప్లస్ 3,000 8,000 చిల్లర కోట్లు అధ్యక్ష పెట్టింది హౌసింగ్ పర్పస్ కోసం. వాళ్ళు పెట్టినది ఎంత అధ్యక్ష 3,600. 8,000 చిల్లర కోట్లు మేము హౌసింగ్ కు పెడితే అది తప్పంట. 3,600 కోట్లు వాళ్ళు పెడితే మాత్రం అది ఘనత అంట. ఇంకా చూడండి అధ్యక్ష ఎట్లుందో. కెమెరా ఉంది కదా, పబ్లిక్ వాచ్ చేస్తున్నారు కదా అని చెప్పి మాట్లాడిందే. ఆ తర్వాత అధ్యక్ష పట్టాలకు 40,000 కోట్లు కావాలంట. ఎవరు అడిగిరు అధ్యక్ష గౌరవ సభ్యులు. మీకు ఎట్లా తెలుసు అంటే అవన్నీ నాకు బాగా తెలుసులే అన్నారు. నాకు తెలియక చెప్తా అధ్యక్ష. అంటే ప్రతి ఒక్క హౌస్ సైట్ కొని ఇస్తారు అధ్యక్ష. గవర్నమెంట్ ల్యాండ్ ఉండదా? గవర్నమెంట్ ల్యాండ్ వాడుకోమా మామూలుగా? లేదా వేరే అంటే ఇప్పుడు ఈ రోజు ప్రభుత్వం ఏ కార్యం చేయాలంటే కూడా భూమి కొనే చేస్తారా అధ్యక్ష? కొనకుండా గవర్నమెంట్ భూమి అనేది లేదా ఇక్కడ? ఎక్కడ మాట్లాడుతున్నారు అధ్యక్ష? ఇక్కడ ఏం చేస్తున్నారు నాకు అర్థం కాలే. ఆ తర్వాత అధ్యక్ష ఇంకా మాట్లాడితే అదే మీరు చూస్తుంటారు కదా అధ్యక్ష ఎట్లొస్తాయో. ఆ నెక్స్ట్ క్యాపిటల్ సిటీ అధ్యక్ష. క్యాపిటల్ సిటీ ఇప్పుడు కట్టినది ఏంటి అధ్యక్ష? టెంపరీ సెక్రటేరియట్, టెంపరీ హైకోర్టు, టెంపరీ అసెంబ్లీ, అన్ని టెంపరీ. అది గత 5 సంవత్సరాలుగా ఎంత కేటాయింపులు అధ్యక్ష? కేటాయింపులు గత 5 సంవత్సరాలు ఎంత అధ్యక్ష? 1042 కోట్లు. 1042 కోట్లు కేటాయింపులు చేస్తే 1777 కోట్లు ఖర్చు పెట్టినారు. దాంట్లో ఎంత వచ్చింది అధ్యక్ష? 1500 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి. అంటే ఇంతవరకు రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు పెట్టినది 277 కోట్లు. 277. వాళ్ళు మాట్లాడతారు క్యాపిటల్ గురించి అభివృద్ధి ఎక్కడా అని అంటే అధ్యక్ష. ఇంకా చూడండి ఎంత ఘోరంగా వీళ్ళు మాట్లాడేది. అమరావతి మెట్రో అసలు ఫస్ట్ వచ్చినప్పటి నుంచి అమరావతి అంటే ప్రతి ఒక్క అమెరికా నుంచి చాలా మంది నన్ను అడిగినారు బ్రహ్మాండంగా ఉందంటే సిటీ అంటే వద్దు చూద్దురండి అరటి చెట్లు ఉన్నాయి, పొగాకు చెట్లు ఉన్నాయి, అరటి చెట్లు ఉన్నాయి, కంప చెట్లు ఉన్నాయంటే లేదు మీకు సరిపోక చెప్తారు అని మమ్మల్ని అంటారన్నమాట. దబాయించినారు అధ్యక్ష. తీరా చూస్తే ఏం తెలిసిన అధ్యక్ష వచ్చినది ఇక్కడ అమరావతి మెట్రో. ఎక్కడుంది అధ్యక్ష అమరావతి మెట్రో? కరకట్ట మీద ఒక బండి ఇట్లు వస్తే ఒక బండి ఆపోజిట్ వచ్చేది కష్టము. దానికి ఎంత అధ్యక్ష వాళ్ళు కేటాయించినది 403 కోట్లు కేటాయింపు. ఖర్చు పెట్టినది 7.97 కోట్లు అధ్యక్ష. నాకు తెలిసే జీతాలు కొన్ని ఉంటుందని అనుకుంటున్నా నేను. ఈ విధంగా వీళ్ళు ఖర్చు పెట్టి ఈ రోజు వాళ్ళు క్యాపిటల్ సిటీ పట్టించుకోవడం లేదంట. వాళ్ళు చేసిన క్యాపిటల్ సిటీ అంటే ఏంది? కాంట్రాక్ట్ 32 కోట్లు కిలోమీటర్కు 32 కోట్ల చొప్పున కాంట్రాక్టులు చేస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? ప్రతి ఒక్కటి ఒక్కసారి ప్రక్షాళన చేసి ఇది అవసరమా, ఇది ఎంత రేటు, ఎంత ఎక్సెస్ ఉంది చూసిన తర్వాత అవినీతి లేకుండా రివర్స్ టెండరింగ్ చేస్తామంటే అది మళ్ళీ బాధ వాళ్ళకు. దాని తర్వాత ఇంకేదో అధ్యక్ష ఎవరికి అంగన్వాడీ వాళ్ళకి ఏం చేసినారు పోయి అడిగితే తెలుస్తుంది అధ్యక్ష. అంగన్వాడీ వాళ్ళకి ఎంత జీతాలు పెరిగినాయి, హౌసింగ్ వాళ్ళకి మన అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఎంత పెరిగినాయి, ఆయాలకు ఎంత పెరిగినాయి, మిడ్ డే మీల్స్కి ఎంత పెరిగినాయి వాళ్ళని పోయి బయట అడిగితే చెప్తారు. చాలా రోజులు అయినట్లుంది అధ్యక్ష గౌరవ సభ్యులు బయటికి పోతే తెలిసి వస్తుంది. నిరుద్యోగ అదొకటి అధ్యక్ష. ఏదన్నా పెంపుదల వాళ్ళు చేసింటే ఎప్పుడు అధ్యక్ష చేసిండేది? జనవరి 2019 తర్వాత. అంటే నెల ముందరనా ఎన్నికలకు 45 రోజుల ముందరనా లెక్క చేసుకోవచ్చు అనమాట అధ్యక్ష. దాని తర్వాత ఇంకా ఇది కూడా అధ్యక్ష వాళ్ళది ఫేమస్ ప్రోగ్రామ్ ఉంది కదా నిరుద్యోగ వృత్తి, అది కూడా చెప్తారు. వృత్తి బ్రహ్మాండంగా అధ్యక్ష. అసలు ఎంతమంది పిల్లలందరూ అసలు 2014లో పిల్లలందరూ కలలు కన్నారు. అయిపోయింది ఉద్యోగం వచ్చింది, సీట్లో కూర్చోవడమే డిఫరెంట్, అసలు వెనకాల ఎగ్జిక్యూటివ్ చైర్ ఉందా లేదా అని చెప్పి అందరూ కలలు కన్నారు. తీరా చూస్తే ఎంత అధ్యక్ష వచ్చిండేది? లాస్ట్ సంవత్సరం
18-19లో 1000 కోట్లు కేటాయించి అది కూడా 200 చిల్లర కోట్లు ఖర్చు పెట్టినారు అధ్యక్ష, అంతే నిరుద్యోగ భృతికి. ఈ రోజు ప్రతి ఒక్క ప్రోగ్రాం అధ్యక్ష 1000 రూపాయల పెన్షన్ 5 సంవత్సరాలు ఇచ్చి చివరి లాస్ట్ ఒక నెల 2 నెలలు ఉందనంగా 2000 చేసి మీరెంతైనా పెంచేదని చెప్పి మమ్మల్ని అడుగుతారు అధ్యక్ష. 5000 కోట్లు వాళ్ళు మొత్తం 5 సంవత్సరాలకు యావరేజ్ తీస్తే 5000 కోట్లు వాళ్ళు ఖర్చు పెడితే 15,000 కోట్ల పైన ఈ రోజు ఖర్చు పెడుతుంటే 3 అంతలు మీరు ఇంతేనా అని చెప్తారు అంతే. ఇంకా దీనికి ఎవరు చెప్పాలి అధ్యక్ష? వీళ్ళ దానికి సమాధానాలు ఏమంటే తప్పని భాగ్యం కాబట్టి వీళ్ళకి చెప్తూ ఉన్నాం. ఇంకా డ్వాక్రా రద్దు ఎవరైనా చెప్పినారు అధ్యక్ష? అంటే ప్రతి ప్రోగ్రాం ఫస్ట్ సంవత్సరంలో ఫస్ట్ నెలలో రద్దు చేస్తామని 164 స్టేట్మెంట్ ఏమన్నా ఇచ్చిందాం అధ్యక్ష? ఎవరన్నా ఎవరు చెప్పారేమో అధ్యక్ష? 5 సంవత్సరాలు ఉంది, 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా చేయొచ్చు. అయినా కూడా 4 విడతల లోపల వచ్చే సంవత్సరం నుంచి ఏప్రిల్ 11వ తారీఖు ఎంత ఉందో వచ్చే బడ్జెట్ నుంచి 4 విడతలు చేస్తామని చెప్పి ఎలక్షన్ ముందరే ఉంది, మేనిఫెస్టోలో ఉంది, ఈ రోజు కూడా అదే ఉంది. అది కాక అధ్యక్ష ఆడోళ్ళకి ఏమి ఇచ్చినారు? వైఎస్ఆర్ చేయుతో కూడా అదే పరిస్థితి అధ్యక్ష. నచ్చది అంత లోపల ఇచ్చేస్తుంది. నీరు చెట్టు ఎందుకు మాఫీ చేసినారంట? ఎందుకు మాఫీ చేయాలి అధ్యక్ష? అంటే దోచుకునే తోళ్ళని ఎంకరేజ్ చేయాలనే. ఎక్కడైనా పని జరిగింది అధ్యక్ష? నీరు చెట్టు అంటే దోచుకున్నాను మొత్తం, దోచుకునే తోళ్ళను ఇప్పుడు ఇంకా ప్రమోట్ చేయాలని చెప్పి వాళ్ళ ఆశ. ఎందుకు దోచుకునేది ఎవరు? మొత్తం వాళ్ళే. నీరు చెట్టు ఎవరు చేసినారంటే మొత్తం వాళ్ళే. దోచుకుంటారు అని కాదు అధ్యక్ష, దోచుకున్నబడిన డబ్బులు ఎవరివి? కష్టపడి పన్ను రూపంలో ప్రజలు ఎవరైతే కడతా ఉన్నారో వాళ్ళది పని. పబ్లిక్ మనీ అనే దానికి, ట్యాక్స్ పేయర్స్ మనీ అనే దానికి దిస్ గవర్నమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ అండ్ అకౌంటబుల్ అనేది ఈరోజు మీకు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇది కాక నెక్స్ట్ అధ్యక్ష మళ్ళా మాట మాట్లాడితే ప్రత్యేక హోదా. 2014 ముందర ప్రత్యేక హోదా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అదే ధోరణి. 2014 తర్వాత అదే స్టాండే, 2019 కూడా అదే స్టాండే. వీఆర్ ఫర్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అండ్ వీఆర్ స్టిల్ ఫైటింగ్ ఫర్ స్పెషల్ కేటగిరీ స్టేటస్. వాళ్ళ మాదిరి జనవరిలో ఒకటి, ఫిబ్రవరిలో ఒకటి, మార్చి లేదు కదా అధ్యక్ష. వైఎస్ఆర్ ఆసరా అధ్యక్ష ఈరోజు చదువుతున్న గౌరవ సభ్యుల కోసము ఇది మా మేనిఫెస్టో. ఎన్నికల రోజు వరకు అక్క చెల్లెమ్మలకున్న పొదుపు సంఘాల రుణాల మొత్తం సొమ్మును 4 దఫాలుగా నేరుగా వారి చేతికి అందిస్తాము. అంతేకాదు మళ్ళీ 0 వడ్డీకే రుణాల విపక్షం లేదా ఈ వడ్డీ డబ్బు మేమే బ్యాంకుల్లో అక్క చెల్లెం తరఫున కడతాము. ఈసారి 0 వడ్డీ కోసం కేటాయించాము. వచ్చే సంవత్సరం నుంచి 4 దఫాల లోపల చేస్తాం ఏప్రిల్ 11 నాటికి. వెరీ క్లియర్. మేనిఫెస్టోలో సేమ్ థింగ్ ఉంది, ఈ రోజు సేమ్ థింగ్ ఉంది. ఇవన్నీ వాళ్ళ మేనిఫెస్టో చదివితే కానీ అంతే సంగతి అధ్యక్ష. ఇంకా అందుకనే మేనిఫెస్టోను తీసేసినారు, వెబ్సైట్ లో నుంచే తీసేసినారు. ఐ థింక్ దిస్ ఆన్సర్స్ ఆల్ ద క్వశ్చన్స్ అధ్యక్ష. గౌరవ సభ్యులు మాట్లాడిన ప్రతి దానికి నేను సమాధానం చెప్పినట్టున్నా. థ్యాంక్ యూ. ధర్మం ప్రసాద్ గారు. అధ్యక్ష ధన్యవాదాలు. ఈ ఆర్థిక సంవత్సరం 19-20 ఆర్థిక సంవత్సరానికి గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో ఉన్న ఫైనాన్స్ మినిస్టర్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఒక నూతన అధ్యాయానికి తెరతీసిందని నేను భావిస్తున్నాను అధ్యక్ష. నేను 1989లో మొట్టమొదటి సభలోకి వచ్చాను. అనేక సార్లు సభలో మంత్రిగాను, అపోజిషన్లోను, శాసనసభ్యునిగాను పనిచేసేటువంటి సందర్భాలను. బడ్జెట్ అంటే గతంలో ఒక శాసనసభ్యునికి కూడా నాకు అర్థమయ్యేది కాదు. కింద ప్రజల అవసరాలు ఒకటైతే ఆ మెజారిటీ ప్రజల అవసరాలకు సంబంధం లేనటువంటి కేటాయింపులతో ఆ బడ్జెట్ ప్రవేశపెడుతూ ఉంటే ఒక రకమైన నిరుత్సాహం. శాసనసభలో శాసనసభ్యుడిగా ఉండి కూడా మళ్ళీ కాన్స్టిట్యున్సీకి ఏం చెప్పాలి మనం, వారికి సంబంధించిందిలో ఏముంది అనేటువంటి భావన కలుగుతూ ఉండేది నాకు చాలా కాలంగా. ఎందుకు మనం వారి అవసరాలకు తగ్గట్టు రిఫ్లెక్ట్ అయ్యే బడ్జెట్ని మనం
ప్రవేశపెట్టలేమా అనేటువంటి ఆలోచన, ఆవేదన అన్నీ ఉన్న నేపథ్యంలో నేడు మొట్టమొదటిసారి ప్రజల ఆకాంక్షలకి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అనేక ప్రాంతాలు, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క అవసరాలు ఉన్నాయి. రాష్ట్రం అంతా యూనిఫామ్గా లేదు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన సమస్యలు ఉన్నాయి. ఇందులో మళ్ళీ అనేకమైన వృత్తులు ఉన్నాయి. ఆ వృత్తులు వారికి తీవ్రమైనటువంటి నిరుత్సాహం ఉంది. మా వృత్తిని ప్రభుత్వం ఇప్పటి వరకు గమనించలేదన్నటువంటి నిరుత్సాహం ఉంది. ఇక యూనిఫామ్గా అందరికీ ఉండేటువంటి సమస్యలు ఉన్నాయి. ఇలాంటి అన్ని అవసరాలని దృష్టిలో పెట్టుకొని ఒక సమగ్రంగా రూపొందించినటువంటి బడ్జెట్గా ఇది నాకు కనిపిస్తుందని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తుంది. ఇది చాలామందికి సాంప్రదాయంగా లేదనో, కాకపోతే మా బడ్జెట్ లాగా ఉండలేదనో ఇక్కడున్న ఇతర పక్షాలు, ప్రతిపక్షాలు అనుకోవచ్చు. ఇది ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక ప్రభుత్వం. దీనికి ఒక నేపథ్యం ఉంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఉద్భవించింది రాష్ట్రంలో. తర్వాత అది అధికారంలో కొంతకాలం తర్వాత రాగలిసింది. అసలు వైఎస్ఆర్ పేరుతో ఒక పార్టీ ఉద్భవించినప్పుడు ఆ పార్టీ బేస్ ఐడియాలజీ ఏంటంటే డాక్టర్ రాజశేఖర రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి ఒక గొప్ప పరిపాలన ఈ దేశంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఈ సమాజంలో ఉండేటువంటి అట్టడుగు వర్గాల తాలూగా కన్నీరుని, ఆకలిని, ఆవేదనని తొలగించి శాచ్యురేషన్ మూడ్లో అప్పటి వరకు దేశంలో ఉండేటువంటి రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన నాడు తన పార్టీకి ఓటేసినటువంటి వారికి, మళ్ళీ మనం గెలిపిస్తారని చేసేటువంటి వారికి, కండబలం కలిగేటువంటి వారికి, కులబలం కలిగినటువంటి వారికి, ధనబలం కలిగినటువంటి వారికి, అధికార బలం కలిగినటువంటి వారికి మాత్రమే పరిమితమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు. ఇలాంటి అన్ని వ్యవహారాలకి అతీతంగా ఒక సామాన్యుడు నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నటువంటి వాడు ఆ ప్రభుత్వంలో రూపొందించినటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాన్ని అందుకునేటువంటి ఒక కాన్సెప్ట్ని దేశంలో తెచ్చి ఒక రాష్ట్రంలో చిత్తశుద్ధితో అమలు చేసినప్పుడు దేశమంతా ప్రశంసించడమే కాకుండా అనుభవించినటువంటి రాష్ట్ర ప్రజలు అలాంటి రాజకీయ పార్టీ రాష్ట్రంలో రావాలి, వస్తే బాగుండు అనేటువంటి నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈనాడు సభానాయకుల వారి ఆధ్వర్యంలో, నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షల మేరకు ఈ రాజకీయ పార్టీ ఏర్పడిందని మీకు సందర్భం మనవి చేస్తున్నాం. ఎందుకు ఈ నేపథ్యం చెప్పాల్సి వచ్చిందంటే ఒక బడ్జెట్ను ప్రవేశపెట్టినప్పుడు ఇవే కదా మనం పరిగణలోకి తీసుకుంటాం. అలాంటి నేపథ్యంలో వచ్చినటువంటి రాజకీయ పార్టీ దాని అధినేత మళ్ళీ ఒక పాదయాత్రను చేయడం జరిగింది. మీకు తెలుసు, చాలా పెద్ద ఎత్తున లక్షలాది కోట్లాది మంది ప్రజలను కలవడమే కాకుండా సుమారు సంవత్సర కాలం ప్రజల మధ్యన అన్ని ప్రాంతాల్లో, అన్ని గ్రామాల్లో, అన్ని వర్గాల్లో, అన్ని వృత్తుల్ని కలవడం, వారి కన్నీరుని చూడడం, వారి ఆకలిని చూడడం, తెలుసుకోవడం, వారి అవసరాలను తెలుసుకోవడం, వారి స్థితిగతులను తెలుసుకోవడం, ఆ ప్రాంతాల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలను తెలుసుకోవడం, ఇవన్నీ చాలా పెద్ద ప్రాసెస్ అంతా జరిగింది. ఇదే ప్రక్రియ 2003లో కూడా జరిగింది. ఆనాడు రాష్ట్రంలో ఒక పెద్ద మార్పులకి రాజశేఖర రెడ్డి గారు, కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు చేసిన పాదయాత్ర దోహదం చేస్తే మళ్ళీ ఈవేళ ఏర్పడినటువంటి ప్రభుత్వంలో ఇలాంటి వినూత్నమైనటువంటి నూతన అధ్యాయానికి తెరతీసేటువంటి ఒక పద్ధతిలో ఒక బడ్జెట్ వచ్చినప్పుడు నాకు ఇదే జ్ఞాపకం వస్తుంది. మళ్ళీ ఈ పాదయాత్ర ఈ బడ్జెట్లో బాగా రిఫ్లెక్ట్ అయ్యిందన్నటువంటి విషయాన్ని నిస్సందేహంగా దృష్టిలో పెడుతున్నాను. బడ్జెట్ అంటే బేసికల్లీ ఏంటి? పెద్ద నేతవాళ్ళు కనుక పెద్ద కన్ఫ్యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక కుటుంబం తీసుకుందాం. ఒక సంవత్సరానికి ఆ కుటుంబానికి వచ్చిన ఆదాయం ఏంటి?
ఎలా ఖర్చు పెడతాం అనేదే కదా బడ్జెట్. ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆదాయం ఎట్లా వస్తుంది, ఎవరికి ఖర్చు పెడదాం, ఎలా ఖర్చు పెడదాం అన్నటువంటిది బడ్జెట్. ఓ సంవత్సరానికి గాను వేసుకునేది. అయితే బడ్జెట్ వేసుకునేటప్పుడు గొప్ప విషయం ఏంటంటే, ఈవేళ ఇతర బడ్జెట్లకి దీనికి తేడా ఏంటంటే, బడ్జెట్ ప్రజెంట్ చేసినప్పుడే ఏ వర్గాలకి ఎంత మొత్తం వెళ్ళాలి అనేటువంటి నిశ్చితమైన పరిశీలన జరిగి ఆయా వర్గాలకు చేరవేయడానికి ఇందులో చాలా ప్రొవిజన్స్, చాలా కొత్త కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. కొన్ని సందర్భాల్లో బడ్జెట్లో ఫిగర్స్ వస్తాయి, సంవత్సర కాలంలో చూస్తే అవి ఎటు వెళ్ళిపోతాయి. తీరా అది చూసినప్పుడు ఎవరికో కనిపిస్తాయి, వెళ్ళడం ఎటు వెళ్తుంది, పెట్టినప్పుడు ఏ లక్ష్యంతో పెడతారో తెలియదు. ఇవన్నీ చాలా సందర్భాల్లో నేను అనుభవించినటువంటి పరిస్థితులు నేను చూశాను. కానీ నేడు చాలా స్పష్టంగా ఏ వర్గాలకు చేరవేయాలో, ఏ వర్గాల అవసరాలు తీర్చాలో, వారి అవసరాలు ఏంటో అన్నటువంటి తెలుసుకొని దానికి సరిపడినటువంటి అలికేషన్స్ దీంట్లో పెట్టారు. ఒక సభ్యునిగా నేను ఎక్కువ సమయం మాట్లాడే అవకాశం నాకు ఉండదు. బడ్జెట్లోని అన్ని విషయాలు చెప్పడానికి అవసరం లేదు. తర్వాత చాలామంది మెంబర్స్ వారి కోణాల నుంచి చెప్తారు. ఇది మీరు చూస్తే నూతన అధ్యాయం అంటే ఏంటి? నూతన అధ్యాయంకి ముందు ఇదేమీ శాసనసభకు వచ్చిన తర్వాత అధికారులతో కూర్చొని చేసినటువంటిది కాదు. దీనికి ముందే ఈ సభానాయకులు పాదయాత్ర చేసినప్పుడు, తరువాత ముఖ్యమంత్రిగా ఎన్నికలు కాకముందు వెళ్ళినప్పుడు, ఎన్నికై ఈ బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ఆయన ఎప్పుడు ఒకటే చెప్తున్నాడు, మీరు చూస్తుంటారు. నాకు మేనిఫెస్టో అంటే ఏంటి? ఇదో నా ప్రభుత్వం ఏర్పడితే, నా పార్టీ ప్రభుత్వం ఏర్పడితే ఈ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాను అనేటువంటి చెప్పే మాట. దాన్నే ఒక భగవద్గీత గాను, ఒక ఖురాన్ గాను, ఒక బైబిల్ గాను నేను భావించి నా బడ్జెట్ ఉంటుందన్నటువంటి మాట ఈవేళ చెప్పినటువంటిది కాదు కదా. నా కొలీగ్ మెంబర్ గౌరవనీయులు బుచ్చయ్య చౌదరి గారు వారు మొట్టమొదటి మాట్లాడుతూనే ఈ పుస్తకాన్ని చూపించి ఇది మేనిఫెస్టో పుస్తకంలాగా ఉంది అని. వాట్ ఈజ్ రాంగ్? మేనిఫెస్టో కంటే ఇంకా రాజకీయాల్లో ఒక ప్రమాణ పత్రం ఏముంటుంది అని అంటున్నాను. మేనిఫెస్టోనే రిఫ్లెక్ట్ అవ్వాలి బడ్జెట్లో. మనం ఆ ప్రాతిపదికనే ఈ సభలోకి రాగలిసాం, పార్టీలు కానీ, అపోజిషన్ కానీ, మెంబర్స్ కానీ. అది రిఫ్లెక్ట్ కాకపోతే తప్ప అది రిఫ్లెక్ట్ అయితేనే కరెక్ట్ దిశలో ఆ ప్రభుత్వం వెళ్తున్నట్టుగా భావించాలని సందర్భం మనం చేస్తుంది. మీరు చూడండి, ఇవన్నిటికీ చాలా నేపథ్యం ఉంది. అమ్మఒడి పథకం మీరు చూడండి. ఈ రాష్ట్రంలో ఇలాంటి పథకం అవసరం ఎంత ఉందనంటే, దీని ఐడియాలజీ చూస్తే ఒక 7 కేంద్రపాలిత ప్రాంతాలు, ఒక 29 రాష్ట్రాలలో మనం అక్షరాస్యతలో ఎక్కడున్నాం? అట్టడుగు స్థానంలో ఉన్నాం, 31వ స్థానంలో ఉన్నాం. నిజంగా మనం ఏమనుకుంటుంటాం, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రం చాలా బలమైనటువంటి రాష్ట్రం, అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రం, ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు ప్రపంచమంతా పనులు చేస్తున్నారు, దేశం అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రామ్స్లో మనవలే ఉన్నారు, అనేక మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ప్రపంచ అవసరాలను తీరుస్తున్నారు అని చెప్పుకుంటుంటాం. డెప్త్లోకి వెళ్ళి చూడాలని చెప్తాం. అందుకే ప్రభుత్వాలు చూడాల్సిన పని. అంటే ఏమైంది ఇప్పుడు? ఒక వర్గాన్ని ఈ రాష్ట్రంలో ఆ చదువుకోవడానికి అవసరమైన సదుపాయాలను కల్పించడంలో గడిచిన 75 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఫెయిల్ అయినాయి అన్నమాట. పక్కన ఉన్నటువంటి కేరళ రాష్ట్రం 70% లిటరసీ సాధిస్తే ఈవేళ మనం 31వ స్థానం, 33వ స్థానం అంటే మనకు సిగ్గుగా లేదా? ఇన్నాళ్ళు పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రులు, వారి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ప్రభుత్వాలు ఇంతమంది నిరక్షరాస్యులుగా ఉండడానికి కారకులు కాదా? అది మనం ఇప్పుడు ఎందుకు తీసుకోము? ఎన్నాళ్ళు ఇలా సాగాలి? ఏమిటి అన్యాయం? ఇది మనకి అందరికీ అవమానం అనిపించట్లేదా?
ఈ దేశంలో పెద్ద ఎత్తున రెండవ ఆహారపు గింజలు పండించినటువంటి రాష్ట్రం. ఈ దేశం నుంచి ఈ రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాలకు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వెళ్తున్నటువంటి రాష్ట్రం. ఈ దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణంలో పెద్ద కాంట్రాక్టర్లు అంతా ఈ రాష్ట్రం. అంటే ఇదంతా ఎవరికి సంబంధించింది? ఏ వర్గానికి సంబంధించింది? ఆ రిమైనింగ్ పరిస్థితి ఏంటి? ఇది ఎవరు ఆలోచించుద్దా? ఎగ్జాక్ట్లీ ఇలాంటి కార్యక్రమాల వల్ల అది దీని ఐడియాలజీ. ఈవేళ అమ్మ ఒడి అనే పేరుతో ఒక పథకాన్ని పెట్టడానికి కారణం ఇట్లాంటి లోపాల్ని, ఈ అవమానాల్ని, ఈ నిర్లక్ష్యాన్ని తొలగించి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వారినందరినీ అక్షరాస్యులుగా చేయాలన్నటువంటి పెద్ద సంకల్పం అది. దాన్ని డబ్బు సరిపోయిందా లేదా చిన్న చిన్న విషయాలతో అది మాట్లాడకూడదు. చాలకపోతే మళ్ళీ రివైజ్డ్ దీంట్లో పెట్టుకుంటాం. ఏమైంది అది? దాని వెనుకున్నటువంటి గొప్పతనాన్ని మనం గ్రహించమా? అమ్మ ఒడిని ఎందుకు పెట్టడం జరిగిందంటే జనరల్గా అమ్మ ఒక బిడ్డ ఏడుపు కేక వినిపిస్తే ఆదుకుంటుంది, ఎక్కడున్నా వచ్చి ఒడిలో చేర్చుకుంటుంది, తన ఆవేదన అర్థం చేసుకుని ఊరడిస్తుంది. అలాగే ఒక రాష్ట్రానికి చెందినటువంటి నాయకుడు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ నాయకుడు ప్రజల ఆవేదనను తెలుసుకుని ఒక బిడ్డని ఒక అమ్మ తన ఒడిలో చేర్చుకొని ఎలా ఓదారుస్తుందో అలాగే ఈ రాష్ట్రంలో ఉండే నిరక్షరాస్యులైనటువంటి కుటుంబాలు వారి పిల్లల తాలూగా ఆవేదనని అర్థం చేసుకుని ఒడి చేర్చుకునేటువంటి పథకమే ఇదని ఐడియాలజీని అర్థం చేసుకోవాలని మనం ఎన్ని కుటుంబాలు వచ్చాయి, దీంట్లో లెక్కలన్నీ పీకి ఇంతమంది సరిపోతుందా లేదా, అది అవసరమా? ఇప్పుడు చాలకపోతే మళ్ళీ ప్రొవైడ్ చేస్తారు. ఓవరాల్గా ఒక ప్రభుత్వం తాలూగా భావజాలం ఏంటి, ఏ దిశ వైపు ఈ ప్రభుత్వం వెళ్తుంది అన్నది కనిపించిపోతుంది కదా. ఇది దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనటువంటి పథకం, ముఖ్యంగా ఈ రాష్ట్రానికి అవసరమైన పథకం. ఎందుకు పిల్లలు చదువుకోలేదు మీరు పరిశీలించి చూడండి. అంటే ఏం చేస్తాం మనం? హైయర్ ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇచ్చాం, పరిమితమైన కొన్ని ధనవంతుల కుటుంబాల అవసరాలు తీర్చడానికి అలికేషన్స్ పెట్టాం. ఈ పేదవాళ్ళ గురించి ఆలోచించలేదు అన్నాడు. వాళ్ళ అవసరాలు తీరుస్తూ బ్రహ్మాండంగా చేశాం, అందుకే ఆ సంఖ్య అక్కడ ఉండిపోయింది. తనకు పుట్టినటువంటి బిడ్డ పనికి పంపిస్తే ఎంతో కొంత ఆదాయం నాకు కూడా వస్తుంది, కుటుంబం గడుస్తుంది అనేటువంటి పేద కుటుంబానికి ఆ పనే విద్య అవసరం లేదని వాడు భావించినాడు. ఈ వేళకి ప్రాథమికమైన పాఠశాలల్లో ఎక్కడ టీచర్లు ఉండరు, అవసరమైన దగ్గర టీచర్లు ఉండరు, లేని దగ్గర పెద్ద ఎత్తున టీచర్స్ ఉంటారు. ప్రైవేట్ విద్య ఇష్టానుసారంగా మనం ప్రోత్సహించాం, దోపిడీ చేసుకోమని ఎలా చేస్తాం. ఇవన్నిటి ముందు ఇది కనిపించదా మనకి? ఈ లోపం కనిపించదా? ఇది మనం బాధ్యులని మనం అంగీకరించమా? ఆ సీక్రెట్ దీని వెనకుంది. రాష్ట్ర ప్రజలకి ఈ వేదిక ద్వారా అర్థం చేసుకోమని కోరుతున్నా. ఇది వినూత్నమైనది, నూతన అధ్యాయం, గొప్ప కాన్సెప్ట్ ఇది. ఈ దేశంలోనే ఇంకెక్కడ రాష్ట్రంలో లేదు. మన రాష్ట్రానికి చాలా అవసరమైంది. ఇంత అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంలో 31వ స్థానంలో అక్షరాస్యతలో మనం ఉన్నాము అంటే, 31వ స్థానం ఉన్నామంటే క్షమించడానికి నేరం ఇది. ఇది సరిదిద్దడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ఒక సభ్యునిగా హృదయపూర్వకంగా ఈ సభానాయకుని ఆలోచన తీరుని నేను అభినందిస్తున్నాను. ఈ సందర్భం మనవి చేస్తున్నాను. ఇలాంటి పథకాలు ఈ బడ్జెట్లో చాలా కనిపిస్తాయి. రైతు భరోసా, ఈ రాష్ట్రం వ్యవసాయ ఆధారితమైనటువంటి రాష్ట్రం. వ్యవసాయ ఆధారితమైనటువంటి రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఏంటి? నేను వ్యవసాయదారుల కుటుంబం నుంచి వచ్చాను, ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను, వ్యవసాయం చేసి వచ్చినటువంటి వాడిని, కష్టం తెలిసినటువంటి వాడిని. అధ్యక్ష, ఈవేళ ఏ పెద్ద రైతు మీన్స్ తనకి ఇంకొక ఉపాధి అవకాశం కలిగి ఉన్నటువంటి ఏ రైతు కుటుంబం కూడా వ్యవసాయం చేయడం లేదు. అతను మెట్రోపాలిటన్ సిటీస్లో, అర్బన్స్లో సెటిల్ అయిపోయినారు. ఈ వ్యవసాయం మరి మనకు లాభం లేదు, దండగా అనేటువంటి భావనకు వచ్చేసారు. తన తరువాత ఉన్నటువంటి పిల్లల తాలూగా అవసరాల్ని, గౌరవాన్ని ఈ వృత్తిలో రాదన్నటువంటి నిశ్చితమైన అభిప్రాయానికి వచ్చారు. ఇది ఈ రాష్ట్రంలోని పరిస్థితి కాదు, దేశంలోనే వ్యవసాయం పరిస్థితి అలా ఉంది.
ఇది ఒక్క రోజులో కాదు, అనేక దశాబ్దాలుగా దిగజారిపోయినటువంటి పరిస్థితి. అందుకోసం వ్యవసాయంలో ఎవడున్నాడు? ఏ గత్యంతరం లేని కుటుంబాలు మిగిలిపోయినాయి వ్యవసాయం. కాకపోతే ఏదో ఒక వ్యాపారంలో పెద్ద ఎత్తున మనీ వస్తూ ఉంటే ఈ వ్యవసాయం అనేది పెద్ద లెక్క కానటువంటి పరిస్థితి ఉంటే ఏదో వైట్ మనీ మేనేజ్ చేయడానికి సరిపడే ఒక వ్యవహారం కింద ఉంది. నాకు అందులో వచ్చినా లేకపోయినా పర్వాలేదు అన్నటువంటి వాళ్ళు ఎక్కడో ఉంటూ ఉండొచ్చు. వ్యవసాయంలో పెట్టుబడి పెట్టి సంవత్సరాంతం తర్వాత పెట్టుబడులు అన్నీ తీసి లెక్క చూస్తే ఏ రైతుకి ఏమీ మిగిలినటువంటి పరిస్థితి ఉంది. ఈ వేళకి ఈ రాష్ట్రంలో 67% వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి తరుణంలో వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయడం కరెక్టా? అంత పెద్ద ఎత్తున వ్యవసాయం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు ఇంకొక రంగం మీదకి వస్తే అకామిడేట్ చేయడానికి ఈ రాష్ట్రంలో అవకాశం ఉందా? ఈ రాష్ట్రంలో ఒక దేశంలో అవకాశం ఉందా? అసలు గత్యంతరం లేదంటాను. నా ఆర్గ్యుమెంట్ అదే. వ్యవసాయం నుంచి పెద్ద ఎత్తున ఇతర ఉపాధి అవకాశాల కోసం ఏ కుటుంబాల నుంచైనా పిల్లలు వచ్చేసిన పరిస్థితులు ఆ రాష్ట్రంలో వస్తే ఆదుకోవడానికి ఇంకొక రంగం ఈ రాష్ట్రంలో ఒక దేశంలో లేదని మేము మనం చేస్తున్నాం. కానీ ఇవాళ ఆ ట్రెండ్ ఉంది. ఏ వ్యవసాయదారుడు కుటుంబం తన పిల్లల్ని వ్యవసాయం చేయమని ప్రోత్సహించే స్థితిలో లేరు. ఈ కష్టాల ఊబిలోకి నా తర్వాత పిల్లల్ని కూడా ఎందుకు నెట్టాలన్నటువంటి భావనలో ఉన్నారు. ఇది గౌరవం లేనటువంటి ఒక వృత్తిని, దీంట్లో సెక్యూరిటీ లేదని ఒక భావన కలిగినటువంటి పరిస్థితుల్లో వ్యవసాయం ఉంది. ఇది ఎవరు అందరూ అంగీకరించాల్సినటువంటి విషయం. ఇలాంటి వ్యవసాయాన్ని మనం వదిలేద్దామా? వదిలేసి ఇన్నాళ్ళు మనకు పెంచి తన చెమటని రక్తాన్ని చెమటగా చిందించి మనలందరినీ పోషించినటువంటి వాడిని పట్టించుకోకుండా వదిలేద్దాం? ఇదే నా ప్రభుత్వాలు చేయాల్సింది. నేనంటాను అది. ఈవేళ రైతు భరోసా కానీ, ఒక రైతుకి ప్రమాదవశాత్తు వ్యవసాయ ప్రమాదంలో చనిపోతే ఇన్సూరెన్స్ కానీ, 9 గంటల కరెంటు ఇవ్వాలనే ఆలోచన కానీ, పెద్ద ఎత్తున ఫార్మ్ ఎక్విప్మెంట్ ఇవ్వడానికి కానీ, విత్తనాలు పెద్ద ఎత్తున ఇవ్వడానికి కానీ, అన్ని రకాల 0 ఇంట్రెస్ట్ రేటుతో వడ్డీలు లేకుండా చేసే రుణాలు ఇవ్వడానికి కానీ, ఇవన్నిటి వెనుకున్నటువంటి భావజాలం ఈవేళ రైతు భరోసా కార్యక్రమాన్ని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. రైతు భరోసాకి ఇందులో 2 వర్గాలు. ఒక వర్గం రైతు డైరెక్ట్గా టైటిల్ కలిగినటువంటి వ్యక్తులైతే, ఇంకొక వర్గం టైటిల్ లేకుండా కష్టపడుతుంది. నిజంగా వాళ్ళు ఇంకా డిజర్వ్. వ్యవసాయం చేస్తుంది వాళ్ళు పాపం ఈనాడు. వారికి అందించడానికి అవసరమైతే వచ్చిన చట్టాన్నైనా తెచ్చి అందించాలన్నటువంటి ఈ ప్రభుత్వ అధినేత ఆలోచనకి నేను హృదయపూర్వకంగా నా ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడికి మనం చేస్తున్నాం. ఏదో ఇస్తామని మోసగించడం కంటే ఏమి ఇవ్వగలమో స్పష్టంగా చెప్పి ఆ మేరకు నిజాయితీగా అందించేటువంటి ప్రయత్నం హర్షించలేమా? ఇది రైతులు హర్షించలేరా? ఖచ్చితంగా హర్షిస్తారు. ఏ రైతు కుటుంబంలో దీనావస్థ ఉందే తప్ప సంతోషంగా లేరు. ఈ అప్పులు ఎలా తీరుతాయి? ఈ కుటుంబాన్ని ఎలా ఏడ్చాలి? వీరి అవసరాలను ఎలా తీర్చాలి? ఎంతో గౌరవంగా బ్రతికినటువంటి రైతు కుటుంబాలు నేడు చిదిగిపోయినాయి అధ్యక్ష. ఎంత చేసినా తక్కువేని మీకు ఈ సందర్భం మనం చేస్తున్నాం. ఒక రైతు కుటుంబం తన కోసం తాను బ్రతకడమే కాదు, తన చుట్టూన్న కూలీల్ని ఈ దేశంలో మనలాంటి వాళ్ళందరి కడుపు నింపడానికి జీవించేవాడే తప్ప తనకేమొస్తుందన్నది చూడు. ఇవాళ చాలా ప్రాంతాల్లో చూస్తే సంవత్సరం పొడుగు కష్టపడతారు. సంవత్సరం పొడుగు అవసరాలకి ఈ పంట మీద వస్తుందని చెప్తారు. పాపం ఆ పంట నూర్చి కళ్ళం మీద తూసి ఇచ్చినప్పటికీ లెక్క వేస్తే ఆ వేళకి చేసినటువంటి అప్పులకు కూడా చాలక వెనుదిరిగి నిస్సహాయంగా ఇంటికి చేరిపోయినటువంటి సందర్భాలు ఉన్నప్పుడు ఈ ప్రభుత్వాలు స్పందించకపోతే ఎలాగా? అందుకోసం ఈ బడ్జెట్లో టాప్ ప్రయారిటీ ఇచ్చారు. 28,000 కోట్ల రూపాయలు వ్యవసాయ బడ్జెట్ను ప్రత్యేకంగా ప్రవేశపెట్టారు. ఒక కాన్ఫిడెన్స్ని ఇచ్చింది. ఈ ప్రభుత్వం నా వైపు చూస్తుంది, ఈ ప్రభుత్వం నా కోసమే ఉంది, నా తాలూకు కోరికలన్నీ తీర్చడానికి ప్రయత్నం చేస్తుందని సిగ్నల్ కనీసం పంపించారు. ఇంకో సంవత్సర కాలం తర్వాత వాళ్ళకి ఈ ఫలాలు అందిన తర్వాత వాళ్ళలో కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా పెరుగుతుంది. ఇది చాలా అభినందనీయమని ఈ సందర్భం మనం చేస్తున్నా. అందులో ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ డీటెయిల్డ్గా డిమాండ్స్ వచ్చినప్పుడు మాట్లాడవచ్చు. ఇంకా మార్పులు చేర్పులకి
సజెషన్స్ ఇవ్వచ్చు, కానీ నేను ఓవరాల్ దీని మీద వెళ్ళినప్పుడు ఒక ప్రధానమైన ప్రోగ్రామ్స్ చూస్తే నాకు అలా అనిపించిందని ఈ సందర్భం మనం చేస్తుంది. అలాగనే గృహ నిర్మాణం జనరల్గా ఏమనుకుంటారు అధ్యక్ష, ఈ దేశంలో పుట్టినటువంటి చాలామంది బీదవాళ్ళు, లేదు ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి లక్షలాది మంది ఇల్లు లేని నిరుపేదలు, జనరల్గా వాళ్ళు ఏమనుకుంటారంటే ఇతర ధనవంతులను చూసి వారిలాగే కారు కావాలనో, వారిలాగే సూట్ వేసుకుని 5 స్టార్ హోటల్లో ఉండాలనో పెద్దగా ఆలోచించరు. ఇంకా ఇతరత్ర సౌకర్యాలు ఉండాలనో పెద్దగా చూడరు. కానీ వాడికి ఎప్పుడూ వేధిస్తున్నటువంటి సమస్య ఒక్కటే, అయ్యో నా తాతనాడు ఇల్లు లేదే, నా తండ్రి నాడు ఇల్లు లేదే, నానాడు కూడా ఒక ఇల్లు లేదే, కనీసం నా కొడుకైనా పొద్దంతా కష్టపడి ఇంటికి వస్తే ఆ చివరి 4 గంటలైనా ఇంట్లో పడుకునేటువంటి సొంత ఇల్లుంటే ఆ భాగ్యం చాలు ఈ జీవితానికి అనేటువంటి బేదలు ఈ రాష్ట్రంలో లక్షల మంది ఉన్నారని ఈ సందర్భం మనం చేస్తున్నాం. దేశంలో అయితే కోట్ల మంది ఉన్నారు. ఇది అట్టడుగు వెళ్ళి చూసినటువంటి ప్రజానాయకులకి అర్థం అవుతాయి, ఇవి అర్థం కావు చాలా మందికి. ఏమైందో మరి కదిపేరు కనుక అడుగుతున్నా, 1 ఎకరం మీరు ఎప్పుడైనా గృహ నిర్మాణానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 1 ఎకరం భూమికి మీరు బడ్జెట్లో డబ్బు రిలీజ్ చేస్తారా కొనటానికి? వినండి, ఇప్పుడు అడిగిందని సమాధానం చెప్పండి, ఇప్పుడు తర్వాత చెప్పండి. ఏ సంవత్సరం మీరు ఏదైనా ఒక సంవత్సరానికి ఇగో ఈ 4 స్థలాలు కొనడానికి ఇంత డబ్బు రిలీజ్ చేస్తాం ల్యాండ్ ఎక్విజిషన్ అని చెప్పగలరా? చెప్పలేరు. 1 ఎకరం కొనే దాఖలాలు. అందుకోసం ఇది అర్థం కాదు, మామూలు అర్థం కాదు. అంచేత 25 లక్షలు ఎలా కొంటారు, 10 లక్షలు ఎలా కొంటారు? అంత భూమి ఎక్కడుంది? గవర్నమెంట్ భూమి లేదు. ఇవన్నీ తర్వాత ఒక 5,000 కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్విజిషన్ కిందలో పెట్టారంటే, ఎప్పుడైనా చంద్రబాబు గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడైనా ఇందులోన 10వ వంతు మొత్తాన్ని ల్యాండ్ ఎక్విజిషన్కి మీరు పెట్టి పేదలకి ఇళ్ల స్థలాలు పంపిణీ చేసే కార్యక్రమం చేశారా? మీకు అవకాశం వచ్చినారు కూడా చేయలేదు. మీ డైరెక్షన్ వేరు. అందుకోసం మీతో నాకు అవసరం లేదు, మీ ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం తాలూగా చూసినటువంటి గొప్ప విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. 5,000 కోట్ల రూపాయలు ఒక స్థలం కొనడానికి పెట్టారు. గొప్ప గొప్ప మార్పు ఇది. ల్యాండ్ ఎక్విజిషన్ ఇనిషియేట్ చేసి వీలైనంత వరకు భూమి కొని, ప్రభుత్వ భూములు లేవు నిజమే, ఇవాళ అందుబాటులో ప్రభుత్వం ఉన్నదంతా చాలా వరకు రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే పంపిణీ చేస్తాం పేదలకి. తర్వాత కూడా ఉన్న భూములన్నీ రకరకాల ప్రభుత్వ అవసరాలకు పూర్తయిపోయినాయి. ఇవాళ ఇళ్ల స్థలాలు లేనటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం ఇళ్ల స్థలాలకు ఇంత పెద్ద డబ్బు పెట్టడం కరెక్ట్ అయిన అప్రోచ్. ఇది 5 సంవత్సరాల్లో కొన్ని లక్షల మందికి ఇల్లు కల్పించేటువంటి కార్యక్రమం జరగబోతుంది. ఇది చాలా సంతోషకరమైన విషయం పేదలకని ఈ సందర్భం మనం చేస్తున్నాం. ఇది చాలా మంది పేదవాళ్ళకి నేను చూశాను ఎంత హింసించారో గడిచిన 5 సంవత్సరాల కాలంలో. ఎప్పుడైనా ప్రభుత్వం అనేది ఎన్నికల వరకు ప్రభుత్వం అధ్యక్ష, ఎన్నికల వరకు రాజకీయ పార్టీ, ఎలక్ట్రోడ్, ఆ తర్వాత అతను సిటిజన్ కదా, ఒక పౌరుడిగా తన అవసరాలను మనం చూడాల్సినటువంటి అవసరం ఉందా? ఎంత అనుభవం ఉందని చెప్తారే. ఎప్పుడైనా మీరు ఎన్నికల అనంతరం ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పౌరుల్ని ఇలాగ పార్టీ రహితంగా ఎప్పుడైనా మీరు చూసారా? ఏది ఇంటిపై జెండా కట్టాలి, పసుపు చొక్కా వేయాలి, ఇది కదా ఇల్లు ఇవ్వడానికి కండిషన్స్ మనం పెట్టినవి. ఎంత అవమానకరం, ఎంత అన్యాయం. ప్రజాస్వామ్యంలో గడిచిన 75 సంవత్సరాలుగా ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు స్ట్రెంగ్థన్ అవ్వాలి. ఈ రాష్ట్రంలో ఉండే ఏ పౌరుడు కూడా నేను ఓటైనటువంటి రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చిందే కనుక నాకు సెక్యూరిటీ లేదనేటువంటి భావన రాకూడదు. రాజశేఖర రెడ్డి గారు ఆ వేళ అది ప్రారంభించి ఒక గొప్ప భరోసాని ఇచ్చారు. ఒక రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఒక రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పౌరులకు ఇచ్చే ప్రయోజనాలు పార్టీకి సంబంధం లేకుండా, కులంకి సంబంధం లేకుండా, రేపు ఎన్నికల్లో ఓటేస్తాడన్నటువంటి ప్రాతిపదికన కాకుండా, వర్గానికి సంబంధం లేకుండా ఎంపిక చేసే విధానం అతను తెచ్చినప్పుడు
చాలామంది ఆవేలు కూడా రాజకీయ పార్టీల వాళ్ళు చాలామంది వ్యతిరేకించారు. కానీ అతను చెప్పాడు, రాజకీయ పార్టీ ఎన్నిక వరకు ఓటర్ వేరు, ఎన్నిక తర్వాత ప్రతి ఓటరు పౌరుడు అవుతున్నాడు. పౌరుడు తాలూకు అవసరాలు తీర్చడం ప్రభుత్వం తాలూకు బాధ్యత, ప్రభుత్వంగా మనం యాక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అందరికీ నచ్చజెప్పి అతను చేశారు. అందుకే అతను రెండోసారి గెలిచాడు. అందుకే మీరు రెండోసారి కొప్పుకూలిపోయినారని మనం చేస్తున్నాం. ఏం పెద్ద తేడాలు ఎక్కర్లేదు మీకు దీనికి. ఆ కొప్పుకూలిపోవడం కూడా మామూలు కాదు కదా. ఎక్కడ 100 సీట్లు ఉన్నటువంటి వాళ్ళు పట్టుమని 23 సీట్లకు పడిపోయినా ప్రజలు అనుకుంటారు. ఎట్టగా మీరు అనుకుంటారు కదా, మీరు అనుకున్నంత ఈజీగా ప్రజాస్వామ్యంలో ఇవన్నీ జరగవని అంటాను. కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పటికీ చంద్రబాబు తను ఎందుకు ఓడిపోయారు అన్నది ఇంకా తెలియలేదట, దొరకడం లేదు. అతను ఇక్కడి నుంచి వెళ్ళారు, ఆ సొంత ఊరు వెళ్ళారు, అక్కడ కూడా ప్రయత్నం చేశారు, అక్కడ మార్గం దొరకలేదు. అక్కడ ఉన్నటువంటి పార్టీ వాళ్ళతో మాట్లాడాడు, వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు చెప్పడం లేదు, గెలిచిన వాళ్ళు చెప్పడం లేదు. దురదృష్టం అందరికీ తెలుసు ఎందుకు ఓడిపోయాడు, ఎవరు చెప్పరు, అతనికి ఎప్పటికీ తెలియనట్టు అతను యాక్షన్ చేస్తాడు. ఇది కాదు 5 సంవత్సరాలకే తెలియనట్టు యాక్షన్ చేస్తాడు. నీకు పెద్ద పెద్ద చిట్టా ఉంది నువ్వు ఓడిపోవడానికి, నీకు తెలుసు అది. అందుకోసం ప్రజలు చాలా చైతన్యవంతులు. ఈ చైతన్యవంతులైన ప్రజలు మనం చేస్తున్న ప్రతి అంశాన్ని గుర్తిస్తూ ఉంటారు. నేను ఈవేళ ఈ అసెంబ్లీ ఫోరం ద్వారా నేను ప్రజలను కోరుతున్నా, గొప్ప ప్రభుత్వం ఏర్పడింది. ఇది మాటలు చెప్పేది కాదు, ఒక బడ్జెట్ ద్వారా చూపించింది, ఒక మంత్రివర్గం కూర్పు ద్వారా చూపించింది, తాను చూపిస్తున్నటువంటి చొరవైనటువంటి విషయాల ద్వారా చూపిస్తుంది. నిజాయితీగా ప్రభుత్వాన్ని నడపాలన్నటువంటి ప్రయత్నం చిన్నదేం కాదు. చంపేశారు కదా 5 సంవత్సరాలు, ఎంత అన్యాయంగా. నిజాయితీగా అందరూ ఉండాలి. ప్రభుత్వ అధినేతగా, ప్రభుత్వం నడిపే వ్యక్తులుగా మనం ఉండము అంటే ఎక్కడ నడుస్తుంది ప్రభుత్వంలో? దాన్ని ఏం చేస్తారు, ఒక వర్గానికి పరిమితం చేసే మిగతాలందరినీ వేధించారు. ఆఖరికి విశాఖపట్నంలో మా అబ్బాయి కొనుక్కున్న భూమిని కూడా చంద్రబాబు గారేమో సిట్లోని పెట్టేసి వేధించడానికి తయారైపోయారు. ఇదేనా 5 సంవత్సరాల కాలం ఇదే వేధించడం, గ్రామంలో సామాన్యులను వేధించడం, నీకు రాజకీయ పార్టీలు వ్యతిరేకున్న వాళ్ళకి వేధించడం, అందరినీ వేధించడమేనా? ఏమైంది ఈవేళ? అధ్యక్ష, ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఈవేళ ప్రభుత్వం కొన్ని తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆ ప్రభుత్వం గమనం మీకు అర్థమైపోతుంది. నీతివంతమైన పాలన అందించడానికి ఎవరిని క్షమించేది లేదు అనేటువంటి మాట ఎంతవరకు వెళ్ళిందనంటే, చంద్రబాబు గారు 10 సార్లు ఈ 5 సంవత్సరాల్లో ఇసుక తొక్కి పారేస్తున్నాం, అది తొక్కిస్తాను చెప్పాడు. ఎప్పుడూ ఆగలేదు. నేను 2 నదుల మధ్యన ఉన్న కాన్సెన్సీ నాది. 2 నదుల మధ్య దొరకపోవడం అనేది సపరేట్ ఇష్యూ, మాట్లాడదాం. అది 2 నదుల మధ్యన నేను ఆ కాన్సెన్సీ విపరీతంగా వేసుకుంటుంది. 5 సంవత్సరాలు చంద్రబాబు క్యాబినెట్లో ఇవాళ డిస్కస్ చేశారు. 18వ 19వ క్యాబినెట్లో ఏం డిస్కస్ చేశారు? నిరాఘంటంగా అక్కడ ఇసుకెత్తుకెళ్ళిపోవడం. దానికి ఎవరు నాయకులు? మంత్రుల నాయకులు, ఎమ్మెల్యేల నాయకులు, మీరే నాయకులు. అయితే ఏంటి నువ్వు చిత్తశుద్ధిగా ఒక్కరోజు కూడా అనుకోలే. ఈవేళ ఈ ప్రభుత్వం ఇసుకని మేము బ్యాన్ చేస్తాం, కొత్త విధానం తెస్తామని అంటే ఆగి పని చూడండి. కావాల్సిన రాష్ట్రంలో ఎక్కడ నడుస్తుందా? అదే పోలీసు కదా, అదే అభిప్రాయం కదా. అంటే లీడర్కి చిత్తశుద్ధి లేకపోతే ఏదో 1-2 ఇన్సిడెంట్ చూసి చెప్పకండి. మీరు ధైర్యం, మీరు నేను ఎక్కడ అంటే లీడర్ చేస్తుంటే. తర్వాత నాకు ఇంకో సంఘటన చెప్తాను అధ్యక్ష, నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. మా కార్ డ్రైవర్ చాలా కాలంగా నా దగ్గర పనిచేస్తున్నాడు. వాడి తండ్రికి తాగే అలవాటు ఉంది. పాపం ఆదాయం ఆడికి సంపాదన చేసింది కూడా ఖర్చు పెట్టేస్తుంటాడు. ఇంకా అవసరమైతే పిల్లలు ఆడికి ఇస్తుంటారు. మొన్న నేను కార్ డ్రైవ్ చేస్తూనే నా పక్కన కూర్చొని వస్తున్నప్పుడు చెప్పాడు, అయ్యా ఈ బెల్ట్ షాప్లో ఆపేయడం మా కుటుంబానికి చాలా మేలు జరిగిందని చెప్పాడు. ఏరా, మా నాన్న 30 సంవత్సరాల నుంచి తాగుతుంటాడు. ఈవేళ బెల్ట్ షాప్ లేకపోవడంతో 20 రోజులుగా వాడు తాగుడు మానేశాడు, హాయిగా భోజనం చేస్తున్నాడు, డబ్బులు మిగిలిపోతున్నాయి, మాకెవరికి డబ్బులు ఆడడం లేదని చెప్పాడు. ఇదేం రాజకీయం గురించి చెప్పిన మాట కాదు, నా డ్రైవర్ నాతో చెప్పిన మాట. ఆ తర్వాత మా ఎంపీడీఓ ఫిషర్మెన్ గ్రామాల్లో తిరిగి వచ్చాడు. మత్స్యకారు ఉమెన్ అంతా బ్రహ్మాండంగా మద్యపాన నిషేధం చేయండి, మాకేమిచ్చినా ఇవ్వకపోయినా చాలు, మా బతుకులు బాగుపడిపోతే చాలా సంతోషంగా ఉన్నాం, బెల్ట్ షాప్ మూసేస్తే చాలు, మాకు చాలా మా పరిస్థితులు మెరుగైనాయి అనేటువంటి మా ఫీడ్బ్యాక్ నాకు వచ్చింది. ఇదేంటి ఒక్క మాటే కదా, చీఫ్ మినిస్టర్ చెప్పిన మాట, బెల్ట్ షాప్లు ఎత్తేయండి, ఇసుక దొంగతని తీయకండి అని చెప్పి 2 మాటలు చిత్తశుద్ధిగా చెప్పడం వల్ల ఎంత ప్రయోజనం ఉంది బాటం లెవెల్లో.
ఈసకి చంద్రబాబు గారు 18 క్యాబినెట్లో డిస్కస్ చేశారు. ఆ క్యాబినెట్ సమావేశాలు ఏటో, అది ఇసక్ కోసం క్యాబినెట్ ఏంటి, అది ఎంత దిగజారిపోయిందో పరిస్థితి నాకు అర్థం కాదు. ఎందుకు నీ క్యాబినెట్లో కంట్రోల్ అవుతుంది? మీ నాయకులే కదా అందరూ. ఎమ్మెల్యే పడక్కమని ఒక ఎంఆర్ఓ కొడితే నువ్వు ఎంఆర్ఓ తిడతావు వచ్చి కంప్లైంట్ చేస్తే ఏం సిగ్నల్ వెళ్తుంది? నీ ఎమ్మెల్యే తహసీల్దార్ని తంటే ఆమె వచ్చి నీకు కంప్లైంట్ చేస్తే నువ్వెవరికి వెళ్ళమన్నాడని నువ్వు అడిగితే ఇంకేమి? ఇలాంటి పరిపాలన గారు 5 సంవత్సరాలు సాగించడం ఒక విసుగు, అన్యాయం. తర్వాత ఫిగర్స్లోకి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది అధ్యక్ష. అసలు దీంట్లో ఈ బడ్జెట్ అవుట్లే ఇప్పుడు ఆ ఫిగర్ అంతా ఈ ఫిగర్ అంతా అని అపోజిషన్ సభ్యులు మీరు కొద్ది రోజుల క్రితం, కొద్ది నెలల క్రితం ఒక ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారు కదా, ఆ ఫిగర్స్ ఈ ఫిగర్స్ పెద్ద తేడా ఏముంది? పెద్ద నీకు ఆశ్చర్యం కలిగే విషయాలు ఏమున్నాయి దీంట్లో? ఫిగర్ అదే కదా, టోటల్ ఫిగర్ అదే. ఇన్ని పథకాలు ఈ మధ్యన వచ్చినాయి. సింపుల్గా ఏ సభ్యులని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఓటాన్ అకౌంట్లో మరి నువ్వెందుకు పెట్టావు అంత ఫిగరు? అదే ఫిగర్లో ఇన్ని కొత్త పథకాలు, దగ్గర దగ్గర 15-16 కొత్త పథకాలు బ్రహ్మాండమైన వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? ఎలా వచ్చినాయి? అసలు అందుకే అనుమానం వస్తుంది. నాకు కూడా అనుమానం వచ్చింది. మీరు ఇంత 97,000 కోట్ల రూపాయలు కదా రాష్ట్రం మనకి విడిపోయినప్పుడు వచ్చినాయి. అప్పుడు సింపుల్గా ఏ పెద్ద దీనికి పెద్ద పుస్తకాలు అక్కర్లేదు, సోషియో ఎకనామిక్ సర్వే అక్కర్లేదు, పెద్ద ఆర్థికవేత్తలు అక్కర్లేదు. ఏమైంది? మీరు ఇప్పుడు ఈవేళ దగ్గర దగ్గర 3,60,000 కోట్ల రూపాయలు అన్ని రకాల ప్రభుత్వాల మనీ అప్పు కింద చూపించారు. రకరకాల పద్ధతులు, డైరెక్ట్గా ఎఫ్ఆర్బిఎం యాక్ట్ పరిధిలో వాడిన మొత్తం 2,70,000 కోట్లు అయితే మిగతావన్నీ డిఫరెంట్ బ్యాంకుల్లో దొరకకుండా తెచ్చినటువంటి అప్పులను తెచ్చారు. అప్పు చేస్తే పోనీ ఓకే, తప్పులేదు. ఏది ఆస్తి? ఏది? ఒక పౌరుడు మామూలుగా ఈ రాష్ట్రంలో చూస్తే ఆస్తి ఇది. నేను కూడా మొన్న తప్ప ఈ రాజధానికి ఎప్పుడు రాలేదు అధ్యక్ష. మా ఊరు వాడు నాకు చెప్పాడు, సార్ నేను తిరుపతి వెళ్ళాను, బస్సు తీసుకుని అందరము ఒకసారి రాజధాని చూద్దాంరా అని చెప్పి అందరూ అనేసి అటు నుంచి వచ్చినప్పుడు రాజధానికి వెళ్ళి బస్సు డ్రైవర్ రాజధాని తీసుకెళ్ళమట. ఏం రాజధాని నాకు తీసుకెళ్ళాలి. వెళ్ళిపోతుంటే ఎప్పటికి వెళ్ళిపోతున్నారు, రాజధాని రాదు అడిగాడు బస్సు. ఎప్పుడో దాటిపోవడం అని చెప్పాడు. మన మీద కడితేనే ఇక్కడ ఏముంది చెప్పండి? 5 సంవత్సరాలు ఇప్పుడు ఇక్కడ కాకుండా అక్కడైనా ఉన్నారు కాదు, హైదరాబాద్లో ఇచ్చినారు కాదు, ఇక్కడ పట్టుకొని వచ్చారు. ఏం చేశారు చెప్పండి? కనీసం ఎమ్మెల్యే కోట్లు కట్టలే, ఒక 4వ తరగతి సిబ్బంది ఉండడానికి ఒక ఇల్లు కట్టలే, మంత్రులకు ఒక కోట్లు కట్టలే, కనీసం ఒక రోడ్డు పూర్తి చేయలే. ఏమిటి మీ సమర్థత? సమర్థత అంటే ఏంటి? ఈ 3,60,000 కోట్ల రూపాయలకి మీరు ఆస్తులు చూపించడానికి ఏమైనా ఉన్నాయా? మా జిల్లాలో అయితే పైసా పని జరగలే. ఎప్పుడైనా బారోయింగ్స్ అన్నీ ఎలా? బారోయింగ్స్ అన్నది అసెట్ బిల్డప్ చేయాలి, అసెట్ క్రియేట్ చేయాలి. ఏది కొత్త అసెట్ ఎక్కడ క్రియేట్ చేశారు? ఏడండి? ఇవన్నిటికీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం. సమాధానం చెప్తారో లేదో కానీ ఇంత అన్యాయం చేశారు రాష్ట్రానికని ఈ సందర్భం మనం చేస్తున్నాం. మీరు కేంద్ర ప్రభుత్వం అనుసరించిన వైఖరి వల్ల నష్టపోయినాం. మళ్ళీ ఇప్పుడు సిగ్గు లేకుండా ఆ మాటలన్నీ మళ్ళీ మాట్లాడుతున్నారు. ఏది ఒక పర్ఫెక్ట్గా చేసిన సందర్భంలో పత్రికల్లో మనం ప్రొజెక్ట్ చేస్తే చాలు మన పని అయిపోయింది అన్నట్టు అనుకున్నారే తప్ప, క్రియాశీలకంగా ఒక అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా ఎక్కడ మీ పరిపాలన ఉందో చెప్పండి. దాన్ని లేకపోవడానికి కారణం ప్రతిదీ దాని నుంచి కొంత ఆశించడం వల్లే తగలడిపోయిందని నేను అనుకుంటాను. ఆశించడం వల్ల మెయిన్ ఆబ్జెక్ట్ అంతా పోయింది. వస్తూనే మీరు మొత్తం ప్రభుత్వాన్ని మీ గుప్పిట్లోకి తీసుకొని అన్ని వ్యవస్థల్ని నాశనం చేసి, గవర్నర్ వ్యవస్థ నాశనం చేశారు, స్పీకర్ వ్యవస్థను నాశనం చేసినారు, అన్ని రాజ్యాంగ వ్యవస్థలు ఫినిష్ చేశారు. కింద అధికారులందరినీ ఏసీబీలు అవి ఇవి చెప్పి రైడ్ చేసి ఒప్పించి దొంగ పనులన్నీ వాళ్ళ చేత చేయించారు, పద్ధతులన్నీ మార్చేశారు. ఇప్పుడు పాడైపోయినటువంటి వ్యవస్థను సరిదిద్దేటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది, కనిపిస్తుంది క్లియర్గా. ఏ పరిస్థితుల్లో ఏ ఆర్థిక పరిస్థితుల్లో మీరు ఇచ్చారు? ఒకవైపు చూస్తే 3,70,000 కోట్ల రూపాయలు రకరకాల అప్పులతో కదా ఇచ్చేస్తారు. ఆ నేపథ్యంలో వచ్చినటువంటి బడ్జెట్ ఇది. ఇంత పెద్ద ఎత్తున ఇన్ని వర్గాలను సాటిస్ఫై చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. అందుకోసం బడ్జెట్లో చివరిగా చెప్పినటువంటి మాట కూడా గొప్ప మాట అది. ఈ ప్రభుత్వానికి కులం లేదు, మతం లేదు,
రాజకీయ పార్టీ లేదు, రేపు ఓటేస్తారైనా లేదు, అవేవి చూసేది లేదన్నారు. కరెక్ట్. దీనికే ఎప్పటికైనా స్ట్రెంగ్త్ ఉందని నేను నమ్ముతున్నాను. ఇది ప్రభుత్వం తన బాధ్యత. ఒక పౌరుడిగానే చూడాలి తప్ప ప్రజల్ని పార్టీ చూడు. ఎన్ని స్కీమ్స్ అండి, మీ స్కీమ్స్ అన్నీ తేడా చూడండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అతనికి తేడా, అతను నడిపిన ప్రభుత్వానికి ఇతను ప్రభుత్వం. చంద్రబాబు ప్రవేశపెట్టిన స్కీమ్ అంతా నాకేమిటి బెనిఫిట్ అని చూస్తాడు తప్ప, చూడండి ఏ పథకం పెట్టండి నాకేమిటి బెనిఫిట్ అన్నట్టు అది ఫ్రేమ్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఆలోచనలన్నీ అవతల వాడి కన్నీరు తుడవడానికి చేసేటువంటి పనులు. అడగకముందే వాళ్ళు కన్నీరు తుడడానికి ఉన్నాయో లేదా చెప్పండి, మీరు నిష్పాక్షికంగా చెప్పండి. ఎందుకు అది ఆలోచన ధోరణిలోనే ఆ విశాలమైన దృక్పథం లేదు, ప్రాబ్లం అది. అందుకోసం బడ్జెట్ ప్రిపరేషన్ అయినా ప్రోగ్రామ్స్ అమలైనా అందులో లోపాలే ఉంటాయి తప్ప రిజల్ట్స్ రావు. ఈవేళ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం విజయం సాధిస్తుంది. అనేకమైనటువంటి అవరోధాల మధ్యన ప్రభుత్వం వచ్చి ఇలాంటి క్లిష్టమైనటువంటి ఆర్థిక పరిస్థితుల మధ్యన ఇన్ని వర్గాల తాలుగా ఫిషర్మెన్కి ఫిషర్మెన్ నేను చెప్తాను చూడండి, దేశంలోనే అతిపెద్ద కోస్తా కలిగినటువంటి రాష్ట్రం, రెండో రాష్ట్రం ఇది. మీరు అప్పుడు చెప్పేస్తావు 5 లక్షల రూపాయలు ఇస్తానని. ఒక్క ఫిషర్మెన్కి ఒక 5 లక్షల రూపాయలు చనిపోయినటువంటి కుటుంబానికి ఇచ్చిన పాపాన్ని పోయినారా మీరు? లేదు. నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఒక్కరికి ఈవేళ 10 లక్షల రూపాయలు ఒక కుటుంబానికి ఇస్తానని ఆవేళ పాదయాత్ర నాడు చేసినటువంటి ప్రామిస్ ఈవేళ కార్యరూపం దాల్చిందని ఈ సందర్భంగా మనం చేస్తాం. ఫిషర్మెన్స్ అందరికీ ఈవేళ సంతోషంగా ఉన్నారు. వాళ్ళు ఫిషింగ్ని 2 నెలలు ఆపేసినప్పుడు వారికి ఇస్తున్నటువంటి బత్యం 4,000 నుంచి 10,000కి పెంచారు. ఇల్లు లేక చాలా ఇబ్బందులతో ఫిషర్మెన్ అంత ఉన్నారు. వారందరికీ ఇప్పుడు ఈ పెద్ద ఎత్తున చేపట్టినటువంటి హౌసింగ్ ప్రోగ్రాంలో ఇల్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. పెద్ద ఎత్తున పిల్లలను చదివించేటువంటి అవకాశం ఉంది. పేదవాళ్ళ తాలుగా కన్నీరుని తుడిచే బడ్జెట్ ఇది. రైతాంగం తాలుగా ఆశల్ని కొంత నింపేటువంటి బడ్జెట్ ఇది. అనేక మంది అల్పాదాయ వర్గాలకి సంతోషాన్ని ఇచ్చే బడ్జెట్ ఇది. ఈ ప్రభుత్వం మా వెనకుంది అనేటువంటి ధైర్యంతో బ్రతకగలిసినటువంటి బడ్జెట్ ఇది. దాన్ని నడిపించినటువంటి నాయకుడు చిత్తశుద్ధి కలిగినటువంటి నమ్మకం కుదిరింది. ట్రాన్స్పరెంట్గా నిజాయితీగా నడపాలన్నటువంటి ప్రయత్నానికి అన్ని విధాల ప్రజలు సమర్థించవలసిన అవసరం ఉంది. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసం ఏదైనా మాట్లాడవచ్చు, కానీ ఈ రిజల్ట్స్ బయట అయితే మాత్రం మంచిగా ఉన్నాయన్నటువంటిది నేను ఒక సీనియర్ సభ్యుడిగా నేను భావిస్తూ, వారు రాజేంద్రనాథ్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ శ్రేయోదాయకమైనది, ఈ రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చేది, ప్రజాస్వామ్య విలువల్ని పరిరక్షించేది, ప్రజల తాలూగా అభిప్రాయాల్ని రిఫ్లెక్ట్ అయ్యేటువంటి బడ్జెట్ ఇది. వారికి మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ మాకు ఇచ్చినటువంటి అవకాశానికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం. The House is adjourned to meet again at 9 a.m. on Tuesday, that is 16th July 2019.